ఈ సమయమందు మేమందరము కూడా మీ యొక్క అమూల్యమైన మాటలు వినాలని ఎదురు చూస్తూ ఉండగా నేడు నాతో మాతో చేరి ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థన చేయుచున్నాను. ಈ ಸಮಯದಲ್ಲಿ ನಿನ್ನ ಅಮೂಲ್ಯವಾಗಿರುವ ಮಾತುಗಳನ್ನು ನಾವು ಕೇಳಬೇಕಾದರೆ ನನ್ನೊಡನೆ ಮಾತನಾಡಿ. నా తండ్రి, మీరు మాట్లాడుతున్నప్పుడు చెవులారా ఆ మాటలు విని వాటిని గ్రహించుకుని మా హృదయమందు భద్రము చేసుకుని ఆ మాటల ప్రకారము నడుచుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాను. ನೀವು ಮಾತನಾಡಬೇಕಾದ್ರೆ ನಾವು ಕಿವಿಯಾರೆ ಕೇಳಿ ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಭದ್ರಪಡಿಸಿಕೊಂಡು ಅದರ ಪ್ರಕಾರ ನಾವು ನಡೆಯುವುದಕ್ಕೆ ప్రతి బిడ్డను పరిశుద్ధాత్మతో నింపమని వేడుకుంటూ ఉన్నాను. ಪ್ರತಿಯೊಬ್ಬರನ್ನು ಪವಿತ್ರಾತ್ಮದಿಂದ ತುಂಬಿರಿ. నా తండ్రి, ఈ సమయమందు నన్ను కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఉన్నాను. ನನ್ನ ತಂದೆ, ನನ್ನನ್ನು ಕೂಡ ನಿನ್ನ ಕೈಗೆ మీ పరిశుద్ధాత్మతో నన్ను నింపమని వేడుకుంటూ ఉన్నాను. ಪವಿತ್ರಾತ್ಮದಿಂದ ತುಂಬಿರಿ. ప్రత్యేకమైన అభిషేకముతో నన్ను అభిషేకించమని వేడుకుంటూ ఉన్నాను. ಪ್ರತ್ಯೇಕವಾಗಿರುವ ಅಭಿಷೇಕದಿಂದ నా హృదయమందును నా నోటి యందును మీ జీవవాక్కులు ఉంచమని ప్రార్థన చేయుచున్నాను. ಹೃದಯದಲ್ಲಿ ನನ್ನ ಬಾಯಲ್ಲಿ ನಿನ್ನ ಜೀವದ ಮಾತುಗಳನ್ನು అయా, నీ దోస్తునిగా నీ మాటలు పలకడానికి కావలసినటువంటి వాక్శక్తిని దయచేసి మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందమని జీవము కలిగిన యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ಅಬ್ಬಾ, ನಿನ್ನ ದಾಸನಿಗೆ ನೀನೇ ವಾಕ್ಶಕ್ತಿಯನ್ನು ದಯಪಾಲಿಸಿ ನೀನೇ ಘನತಾ ಮಹಿಮೆ ಪ್ರಭಾವವನ್ನು ಹೊಂದಬೇಕೆಂದು ಜೀವವುಳ್ಳ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇನೆ ತಂದೆಯೇ. ఆమేన్. గడిచినటువంటి వారములో మనము చూచి ఉండి ఉన్నప్పుడు రాజైనటువంటి ఆసా గారి గురించి మనము తెలుసుకుని ఉండి ఉన్నాం. ಕಳೆದ ವಾರದಲ್ಲಿ ನಾವು ನೋಡಬೇಕಾದ್ರೆ ಅರಸನಾಗಿರುವ ಆಸಾ ಬಗ್ಗೆ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. అతడు ఎంతగానో దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడని నేర్చుకుని ఉన్నాం. ಅವರು ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರು ಅಂತ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. ఎంతగానో దేవుణ్ణి ఎప్పుడు కూడా ఘనపరిచేవాడిగా ఉన్నట్లు మనము చూచి ఉండి ఉన్నాం. ಎಷ್ಟು ಅವರು ದೇವರನ್ನು ಘನಪಡಿಸುವವರು ಅಂತ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. అతడు ఎంతగానో ఒక గొప్ప ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళి చేసినట్లు మనందరము కూడా చూచి ఉండి ఉన్నాం. ದೊಡ್ಡ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ದೇವರ ಬಳಿ ಮಾಡಿದ್ದನ್ನು ನೋಡಿದ್ದೀರಿ. ప్రార్థన ఎంత శక్తివంతమైనది అనేది మనందరము కూడా తెలుసుకుని ఉన్నాం. ಪ್ರಾರ್ಥನೆ ಎಷ್ಟು ಶಕ್ತಿ ಉಳ್ಳದ್ದು ಅಂತ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. ప్రార్థన బలహీనులను బలపరుస్తుందని మనము చూచి ఉండి ఉన్నాం. ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದು ಬಲಹೀನರನ್ನು ಬಲಪಡಿಸುವುದು. ప్రార్థన శత్రువుని సంహరిస్తుందని మనము చూచి ఉండి ఉన్నాం. ಪ್ರಾರ್ಥನೆ ಶತ್ರುವನ್ನು ಸಂಹರಿಸುವುದು. ప్రార్థన అనేది దేవునికి అనగా శత్రువుకి మనకి మధ్యగా దేవుడు నిలబడే విధముగా చేస్తుందని మనం నేర్చుకుని ఉండి ఉన్నాం. ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದು ಶತ್ರುವಿಗೆ ನಮಗೆ ಮಧ್ಯದಲ್ಲಿ ದೇವರು ನಿಲ್ಲುವಂತೆ ಮಾಡುತ್ತದೆ. అలాగే ప్రార్థన గొప్ప విజయాలను ఇస్తుందని మనం నేర్చుకుని ఉండి ఉన్నాం. ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದು ನಮಗೆ ದೊಡ್ಡ ಜಯವನ್ನು. అలాగే ప్రార్థన గొప్ప ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని మనం నేర్చుకుని ఉండి ఉన్నాం. ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದು ದೊಡ್ಡ ಐಶ್ವರ್ಯವನ್ನು. ప్రార్థన ద్వారా ఇలా అనేక రకాలవంటి ప్రయోజనాలు ఉన్నాయని మనం నేర్చుకుని ఉండి ఉన్నాం. ಪ್ರಾರ್ಥನೆಯಿಂದ ಈ ತರಹದ ಅನೇಕ ಪ್ರಯೋಜನಗಳಿವೆ. కాబట్టి ఇక్కడ చేరి ఉన్న మనందరము కూడా ఎల్లప్పుడూ కూడా ప్రార్థించే వారముగా ఉండాలని మనం నేర్చుకుని ఉండి ఉన్నాం. ಸೇರಿರುವ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಹೀಗೆ ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು ಅಂತ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. ప్రార్థన ఆత్మను కలిగి ఉండి ఉన్నట్లయితే మన జీవితాల్లో అద్భుతాలు చూస్తామని మనం నేర్చుకుని ఉండి ఉన్నాం. ಪ್ರಾರ್ಥನಾ ಜೀವನ ನಮ್ಮಲ್ಲಿ ಇರುವುದಾದ್ರೆ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಅದ್ಭುತಗಳನ್ನು ఈ సిరీస్ అంతా కూడా ప్రార్థనల గురించే మనం నేర్చుకోబోతున్నామని కూడా చెప్పుకొని ఉన్నాం. ಈ ಸೀರೀಸ್ ಎಲ್ಲವೂ ಕೂಡ ನಾವು ಪ್ರಾರ್ಥನೆಯ ಬಗ್ಗೆ ಕಲಿಯುತ್ತಿದ್ದೀರಿ ಅಂತ ನೋಡಿದ್ದೀವಿ. ఈ రోజు ఒక దైవజనుడు చేసినటువంటి ప్రార్థన గురించి మనం తెలుసుకోబోతూ ఉండి ఉన్నాం. ಇವತ್ತು ಒಂದು ದೈವಜನನು ಮಾಡಿರುವ ಪ್ರಾರ್ಥನೆಯ ಬಗ್ಗೆ ನಾವು ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధమైన గ్రంథాల నుంచి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం నుంచి 24వ వచనం వరకు ఎవరైనా బిగ్గరగా స్పష్టంగా చదవండి. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 17 వర్స్ 17 to 24. మొదటి రాజులు 17వ అధ్యాయము 17 నుంచి 24 వచనాలు. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు, నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వాని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొర్రపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని,
యెహోవా నా దేవా మొర ఆలకి నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి మరలా రా ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థించ యెహోవాకు ప్రార్థించగా యెహోవా యెహోవా ఏలియా చేసిన ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి చిన్నవానికి ఆ చిన్నవానికి మరలా రా ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా చిన్నవాణ్ణి తీసుకొని ఆ చిన్నవాని తీసుకుని నుండి గదిలో నుండి దిగి ప్రవేశించి ఇంట ప్రవేశించి అప్పగించి వాని తల్లికి అప్పగించి ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా స్త్రీ ఏలియా ఆ స్త్రీ ఏలియాతో దైవజనుడు నీవు దైవజనుడివై ఉన్నావనియు పలుకుతున్న నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు చేత నేను ఇందుచేత నేను ఎరుగుదును అనిను. చాలండి. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ఒక గొప్ప దైవజనుడు కనపడుతున్నట్లు మనం చూస్తా ఉండి ఉన్నాము. ಈ ಓದಿರುವ ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ನಾವು ನೋಡಬೇಕಾದ್ರೆ ಒಂದು ದೊಡ್ಡ ದೈವಜನನ್ನು ಕಾಣಿಸುತ್ತಿದ್ದಾರೆ. అతడు ఎవరు అనేది మనం చూసి ఉన్నప్పుడు ఏలియాగా మనకి కనపడుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಅದು ಯಾರು ಅಂತ ನಾವು ನೋಡಿದಾಗ ಏಲಿಯಾ ಅವರು ಅಂತ ನಮಗೆ ಕಾಣಿಸುತ್ತಾರೆ. ఇతడు ఎంతగానో దేవుడిని ప్రేమించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಇವರು ದೇವರನ್ನು ಬಹಳವಾಗಿ ಪ್ರೀತಿಸಿ ఇతడు ఎంతగానో ఒక విధవరాలి యొక్క కుటుంబము దగ్గరికి చేరిన వాడిగా ఉండి ఉన్నాడు. ಇವರು ಒಂದು ವಿಧವೆಯ ಕುಟುಂಬದ ಬಳಿಯಲ್ಲಿ ಸೇರಿದ್ದಾರೆ. ఆ యొక్క విధవరాలతోనూ ఆ కుటుంబములో ఉన్న వారందరితో కూడా ఈ దైవజనుడు కొంతకాలము గడుపుతున్నట్లు చూస్తా ఉండి ఉన్నాము. ಆ ವಿಧವೆಯ ಸಂಗಡ ಆ ಕುಟುಂಬದ ಸಂಗಡ ಅವರು ಕೆಲವು ದಿನಗಳು ಇದ್ದಿದ್ದಾಗಿ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. దేవుని యొక్క పిల్లల మాట్లాడకండి. దేవుని యొక్క ప్రణాళికను బట్టి మాత్రమే ఏలియా గారు ఆ ప్రాంతానికి వెళ్ళినట్లు మనందరం కూడా చూస్తా ఉండి ఉన్నాం. ದೇವರ ಪ್ರಣಾಳಿಕೆಯಿಂದ ಏಲಿಯಾ ಅವರು ಆ ಪ್ರಾಂತಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾಗಿ ನಾವು ನೋಡಬಹುದು. ఏలియా గారు ఆ ఇంటికి వెళ్ళి నివాసం ఉంటున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ ఇంటి యజమానురాలి యొక్క బిడ్డ ఎంతగానో అనారోగ్యముతో బాధపడుతున్న వాడిగా ఉన్నట్లు ఇక్కడ వాక్యము చెప్పుచూ ఉండి ఉన్నది. ಏಲಿಯಾ ಅವರು ಆ ಮನೆಗೆ ಹೋದಾಗ ಆ ಮನೆಯ ಯಜಮಾನನ ಆ ಮಗನಾಗಿರುವವನಿಗೆ ಅನಾರೋಗ್ಯ ಇದ್ದಿದ್ದಾಗಿ ನಾವು ನೋಡಬಹುದು. ఏదో జ్వరము కాదు, చిన్న అనారోగ్యము కాదు, కానీ మరణమయ్యేనంత గొప్ప ఆ యొక్క అనారోగ్యము వచ్చినట్లు మనము చూస్తా ఉండి ఉన్నాం. ಅದು ಚಿಕ್ಕ ರೋಗವಲ್ಲ, ಮರಣವಾಗುವಷ್ಟು ಅನಾರೋಗ್ಯ ಇದ್ದಿದ್ದಾಗಿ ನೋಡಬಹುದು. ఆ తల్లి ఎంతగానో ఆ బిడ్డ అనారోగ్యముతో బాధపడటం చూచి ఏలియా గారి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉండి ఉన్నది. ಆ ತಾಯಿ ಆ ಮಗನು ಅನಾರೋಗ್ಯದಿಂದ ಇರುವುದನ್ನು ನೋಡಿ ಏಲಿಯಾ ಬಳಿ ಅವರು ಬಂದು అయా దైవజనుడా, నీవు నా యొద్దకు వచ్చినది నేను చేసిన పాపమును జ్ఞాపకము చేయడానికి నీవు నా యొద్దకు వచ్చావయ్యా అని ఎంతగానో ఏలియా గారిని ఆ తల్లి అడుగుతున్నట్లు చూస్తా ఉండి ఉన్నాం. ಏಲಿಯಾ ಬಳಿ ಆ ತಾಯಿ ಬಂದು ಕೇಳುತ್ತಾರೆ, ನಾನು ಮಾಡಿದ ಪಾಪವನ್ನು ನೆನಪು ಮಾಡುವುದಕ್ಕೆ ನೀನು ಬಂದಿದ್ದೀಯಾ? ఇదిగో నా బిడ్డ మరణకరమైనటువంటి భయంకరమైన రోగముతో బాధపడుతున్న వాడిగా ఉన్నాడని చెబుతూ ఉండి ఉన్నది. ನನ್ನ ಮಗನು ಮರಣಕರವಾಗಿರುವ ವ್ಯಾಧಿಯಿಂದ ಭಯಂಕರವಾಗಿರುವ ರೋಗದಲ್ಲಿ ಇದ್ದಾನೆ ಅಂತ ఎప్పుడైతే ఆ తల్లి ఏలియా గారి దగ్గరికి వచ్చి ఉండి ఉన్నదో ఏలియా గారు ఆ మాటలన్నీ కూడా విన్నవాడిగా ఉండి ఉన్నాడు. ಆ ತಾಯಿ ಬಂದು ಮಾತನಾಡಿದಾಗ ಏಲಿಯಾ ಅವರು ಅವರ ಮಾತುಗಳೆಲ್ಲವನ್ನೂ ಕೇಳುತ್ತಾರೆ. వెంటనే ఏలియా గారు ఒక ఉద్దేశాన్ని కలిగిన వారిగా ఉండి ఉన్నారు. ಆಗ ಏಲಿಯಾ ಅವರಿಗೆ ಒಂದು ಉದ್ದೇಶವಿರುತ್ತದೆ. నాకు నివాసం ఇచ్చి నన్ను బాగా చూసుకున్నటువంటి ఈ తల్లి యొక్క జీవితంలో ఒక గొప్ప కార్యము చేయాలని అనుకున్న వాడిగా ఉండి ఉన్నాడు. ನನಗೆ ನಿವಾಸ ಮಾಡುವುದಕ್ಕೆ ಸ್ಥಳ ಕೊಟ್ಟ ಈ ತಾಯಿಯ ಜೀವನದಲ್ಲಿ ದೊಡ್ಡ ಕಾರ್ಯ ಮಾಡಬೇಕು ಅಂತ ಅಂದುಕೊಂಡ. కాబట్టి ఆ తల్లి యొక్క బిడ్డను తీసుకుని తనకిచ్చినటువంటి రూములోనికి వెళ్ళి తన మంచం పైన ఆ బిడ్డని పండుకోబెట్టిన వాడిగా ఉన్నాడు. ಆ ತಾಯಿಯನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿ ಆ ಮಗನು ಇರುವ ಆ ಗದಿಗೆ ಅವರು ಹೋಗುತ್ತಾರೆ. వెంటనే దేవుని దగ్గర ప్రార్థన చేయుచున్న వాడిగా ఉన్నాడు. ಆಗ ದೇವರ ಬಳಿ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾರೆ. ఎంతగానో భయముతోను భక్తితోను విశ్వాసముతోను దేవుని దగ్గర ప్రార్థన చేయుచున్న వాడిగా ఉన్నాడు. ಭಯ ಭಕ್ತಿಯಿಂದ ವಿಶ್ವಾಸದಿಂದ ದೇವರ ಬಳಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾರೆ. ఎంతగానో అక్కడ ఒక మాట చెబుతున్న వాడిగా ఉన్నాడు. 20వ వచనములో యెహోవా నా దేవా, నన్ను చేర్చుకునిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి ఇలాంటి పరిస్థితిని తీసుకువచ్చావా ప్రభువు అని ఎంతగానో అడుగుతున్న వాడిగా ఉన్నాడు. ಯೆಹೋವನೇ, ನನಗೆ ಸ್ಥಳ ಕೊಟ್ಟ ಈ ವಿಧವೆಯ ಮಗನನ್ನು ನೀನು ಸಾಯಿಸಿದ್ದೀಯಾ ಯಾಕೆ ಅಂತ. అయా, ఈ యొక్క తల్లి నన్ను చేర్చుకుని ఉండి ఉన్నది అని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಈ ತಾಯಿ ನನ್ನನ್ನು ಸೇರಿಸಿಕೊಂಡಿದ್ದಾರೆ ಅಂತ. ఇదిగో ఈ తల్లి నన్ను ఎంతగానో పోషించింది అని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಈ ತಾಯಿ ನನ್ನನ್ನು ಪೋಷಿಸಿದ್ದಾಳೆ ಅಂತ. ఎంతగానో ఈ తల్లి నాకు ఆశ్రయాన్ని కల్పించిందని దేవుని దగ్గర చాలా స్పష్టంగా చెబుతున్న వాడిగా ఉన్నాడు. ತಾಯಿ ನನಗೆ ಆಶ್ರಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. అంతగా ఆమె నాకు మేలు చేస్తే నీ బిడ్డల వంటి నాకు ఈరోజు ఆమె కుటుంబంలో ఎంతో బాధపడవలసిన పరిస్థితి వచ్చి ఉండి ఉన్నది. కాబట్టి నువ్వు సహాయము చేయనా ప్రభువని ఎంతగానో దేవుని దగ్గర ప్రార్థన చేయుచున్న వాడిగా ఉన్నాడు. ನನಗೆ ಮೇಲನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ, ಅವರ ಕುಟುಂಬದಲ್ಲಿ ಬಾಧೆ ಪಡುವ
ಸಮಯ ಬಂದಿದೆ, ಈಗ ನೀನು ಮೇಲನ್ನು ಮಾಡುವಂತ ಪ್ರಾರ್ಥಿಸು. నిశ్చయముగా నీ దాసునికి సహాయం చేసినవంటి ఈ కుటుంబంలో నువ్వు కార్యము చేయాలి ప్రభు అని ఎంతగానో దేవుని దగ్గర మొరపెడుతున్న వాడిగా ఉన్నాడు. ನಿಶ್ಚಯವಾಗಿ ನಿನ್ನ ದಾಸನಿಗೆ ಸಹಾಯ ಮಾಡಿದೆ, ನೀನು ಈ ಕುಟುಂಬದಲ್ಲಿ ನೀನು ಕಾರ್ಯ ಮಾಡಬೇಕು. ఈ రోజు నువ్వు నా మొర్ర ఆలకించాలి ప్రభు అని అడుగుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ನೀವು ನನ್ನ ಮೊರೆಯನ್ನು ಕೇಳಬೇಕು. నీవు ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నావు కాబట్టి నేను నీ యొద్దకు వచ్చి ఉన్నాను, నా ప్రార్థన ఆలకించు నా తండ్రి అని అడుగుతున్న వాడిగా ఉన్నాడు. ನೀನು ಮೊರೆಯನ್ನು ಕೇಳುವ ದೇವರಾಗಿದ್ದಿ, ನಿನ್ನ ಬಳಿ ನಾನು ಬಂದಿದ್ದೀನಿ, ಮೊರೆಯನ್ನು ಕೇಳು ಅಂತ ಹೇಳಿ. ఎందుకంటే ఏలియా గారికి బాగా తెలుసండి, ಯಾಕಂದ್ರೆ ಏಲಿಯಾ ಅವರಿಗೆ ಚೆನ್ನಾಗಿ ఎవరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన ఆలకించే దేవుడుగా యెహోవా దేవుడు ఉన్నాడు అని. ಯಾರು ಪ್ರಾರ್ಥಿಸಿದ್ರು ಕೂಡ ಕೇಳುವ ದೇವರಾಗಿ ಯೆಹೋವಾ ದೇವರು ಇದ್ದಾರೆ ಅಂತ ಗೊತ್ತು. అనేక మార్లు ఏలియా గారు ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు, జవాబులు పొందుకున్న వాడిగా ఉన్నాడు. ಅನೇಕ ಬಾರಿ ಏಲಿಯಾ ಅವರು ಪ್ರಾರ್ಥಿಸಿದ್ದಾರೆ, ಸದುತ್ತರವನ್ನು అతని జీవితంలో ప్రార్థన చేయడం అనేది ఒక వాడుకగా ఉన్నది కాబట్టి ఇప్పుడు వెళ్ళి ప్రార్థన చేసినా కూడా అది ఆలకిస్తాడనే ఒక నమ్మకంతో వెళ్ళి అడుగుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದು ಅವರಿಗೆ ಅಭ್ಯಾಸವಾಗಿತ್ತು, ಈಗ ಹೋಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು ಕೇಳುತ್ತಾರೆ. ఈ రోజు ఈ బిడ్డ ప్రాణాన్ని మరలా నువ్వు తిరిగి ఇవ్వాలి ప్రభు అని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಈ ಮಗನ ಪ್ರಾಣವನ್ನು ನೀನು ತಿರುಗಿ ಕೊಡು ಕರ್ತನೇ. ఈ అనారోగ్యంతో బాధపడుతూ ఈ స్థితిలో ఉన్నటువంటి బిడ్డను నీవు పైకి లేవనెత్తాలి ప్రభు అని అడుగుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಅನಾರೋಗ್ಯದಿಂದ ಬಾಧೆ ಪಡುತ್ತಿರುವ ಈ ಮಗನನ್ನು ತಿರುಗಿ ಎಬ್ಬಿಸು ಅಂತ ಕೇಳಿ ఈ రకముగా ఏలియా గారు దేవుని దగ్గర ప్రార్థన చేయుచున్న వాడిగా ఉన్నాడు. ಈ ರೀತಿಯಾಗಿ ಏಲಿಯಾ ಅವರು ದೇವರ ಬಳಿ వెంటనే దేవుడు ఏలియా గారి ప్రార్థన ఆలకించినట్లు మనము చూస్తా ఉండి ఉన్నాం. ಆಗಲೇ ದೇವರು ಏಲಿಯಾ ಅವರ ಪ್ರಾರ್ಥನೆ ಆರಕಿಸಿದ್ದಾಗಿ ఎందుకంటే దేవుడు కొన్ని వాగ్దానములు చేసిన వాడిగా ఉన్నాడు. ಯಾಕಂದ್ರೆ ದೇವರು ಕೆಲವು నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ನನಗೆ ಮೊರೆಯನ್ನಿಡು ನಿನಗೆ ಸದುತ್ತರವನ್ನು నాకు మొర్ర పెట్టు నువ్వు ఏది అడిగితే అది ఇస్తానని దేవుడు అనేక చోట్ల రాయించిన వాడిగా ఉండి ఉన్నాడు. ನಿನಗೆ ಮೊರೆಯಿಡು ನಿನಗೆ ಏನು ಬೇಕು ಅದು ಕೊಡು. ఇవన్నీ కూడా తెలుసు కాబట్టే మొర్ర పెడుతున్న వాడిగా ఉన్నాడు. ಇದೆಲ್ಲವೂ ಗೊತ್ತು, ಅದಕ್ಕಾಗಿ ಮೊರೆಯಿಡು. ఇంకొక చోట ఇంకొక మాట రాయబడి ఉన్నది ఏమనంటే తనకు మొర్రపెట్టు వారికి, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు అని. ಇನ್ನೊಂದು ಕಡೆ ಹೇಳಿದ್ದಾರೆ, ನನಗೆ ಮೊರೆ ಇಡುವವರಿಗೆ, ನನಗೆ ನಿಜವಾಗ್ಲೂ ಮೊರೆ ಇಡುವವರಿಗೆ ಯೆಹೋವಾ ಸಮೀಪ. దేవుని దగ్గర నిజముగా మొర్ర పెడితే ఆయన మొర్ర పెట్టే వారికి సమీపముగా ఉండి వారి ప్రార్థనలు ఆలకించి వాడిగా ఉన్నాడు. ನಿಜವಾಗ್ಲೂ ನಾವು ಮೊರೆ ಇಡುವುದಾದ್ರೆ ಯೆಹೋವಾ ದೇವರು ನಮಗೆ ಸಮೀಪವಾಗಿದ್ದಾರೆ. కాబట్టి సంగమ ఒకటి జ్ఞాపకం చేసుకునండి, ప్రార్థనా జీవితాన్ని మనము కలిగిన వారిగా ఉండాలి. ಸಭೆಯೇ ಒಂದು ನೆನಪಿಟ್ಟುಕೊಳ್ಳಿ, ಪ್ರಾರ್ಥನಾ ಜೀವನ ನಮ್ಮಲ್ಲಿರಬೇಕು. ఎంతగానో ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఆ పరిస్థితి మార్చబడే విధముగా దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసే విధముగా మనము ఉండాలి. ಎಂತಹ ಪರಿಸ್ಥಿತಿ ಇದ್ರೂ ಕೂಡ ಅದನ್ನು ಮಾರುವಂತೆ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸುವವರಾಗಿ. ప్రార్థన అంటే ఎలా పడితే అలా చేసేది కాదండి. ಪ್ರಾರ್ಥನೆ ಅಂದ್ರೆ ಹೇಗಂದ್ರೆ దేవుని యందలి నమ్మిక ఉంచి ఇది నా జీవితంలో చేస్తాడని నమ్మి చేసేదే ప్రార్థనని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ದೇವರ ಬಳಿ ನಂಬಿಕೆಯನ್ನಿಟ್ಟು ದೇವರು ಮಾಡುತ್ತಾರೆ ಅಂತ ನಂಬಿ ನಾವು నిజముగా మొర్రపెట్టే వారముగా మనందరము కూడా ఉండాలని దేవుడు చెబుతూ ఉండి ఉన్నాడు. ನಿಜವಾಗ್ಲೂ ಮೊರೆ ಇಡುವವರಾಗಿ ನಾವು ಇರಬೇಕು ಅಂತ ದೇವರು. నిజముగా నీకు అది అవసరమయ్యేదిగా ఉండాలన్నమాట ప్రార్థనలో. ನಿಜವಾಗ್ಲೂ ನಿನಗೆ ಅವಸರವಾಗಿರಬೇಕು. అలాంటి విషయాల నిమిత్తమే నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించి వాడిగా ఉన్నాడు. ಅಂತಹ ವಿಷಯವನ್ನು ನೀನು ಪ್ರಾರ್ಥಿಸುವುದಾದ್ರೆ ದೇವರು ఇక్కడ ఏలియా గారు ప్రార్థన చేయగానే ఆలకించినటువంటి దేవుడు ఆ బిడ్డ యొక్క ప్రాణాన్ని మరలా తిరిగి ఆ బిడ్డలో ప్రవేశపెట్టినట్లు మనం చూస్తా ఉండి ఉన్నాం. ಇಲ್ಲಿ ಏಲಿಯಾ ಅವರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳಿದ ದೇವರು ಆ ಮಗನಲ್ಲಿ ತಿರುಗಿ ಪ್ರಾಣವನ್ನು ಕೊಡು. అంటే అనారోగ్యము మొత్తము కూడా తొలగిపోయి ఉండి ఉన్నది. ಅಂದ್ರೆ ಅನಾರೋಗ್ಯವೆಲ್ಲವೂ ಕೂಡ ಹೋಗಿ ఎంతగానో ఆ పరిస్థితి మొత్తము కూడా మార్చివేయబడి ఉండి ఉన్నది. ಪರಿಸ್ಥಿತಿ ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ఆ బిడ్డ బ్రతికిన వాడిగా ఉన్నాడు, లేచిన వాడిగా ఉండి ఉన్నాడు. ಆ ಮಗನು ಬದುಕಿದ್ದಾನೆ, ತಿರುಗಿ ఏలియా గారు ఆ బిడ్డను తీసుకుని వెళ్లి ఆ తల్లికి అప్పచెప్పుచున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಏಲಿಯಾ ಅವರು ಆ ಮಗನನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿ ತಾಯಿಗೆ, అమ్మా ఇదిగో నీ బిడ్డ బ్రతికి ఉన్నాడని చెప్పేసి చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಇಗೋ ಅಮ್ಮ ನಿನ್ನ ಮಗನು ಬದುಕಿದ್ದ, ఇదిగో దేవుడు నీ బిడ్డను ఎంతగానో బ్రతికించిన వాడిగా ఉన్నాడని చెబుతున్నాడు. ದೇವರು ನಿನ್ನ ಮಗನನ್ನು ಬದುಕಿಸಿದ್ದಾನೆ, ఇదిగో దేవుడు నీ బిడ్డను స్వస్థపరిచిన వాడిగా ఉన్నాడని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ನಿನ್ನ ಮಗನನ್ನು ಸ್ವಸ್ಥಗೊಳಿಸಿ. ఈ రకముగా ఏలియా గారు ఆ తల్లితో చెబుతున్నప్పుడు ఆ తల్లి ఎంతగానో ఆ మాటలను బట్టి తన యొక్క బిడ్డను చూచి ఆనందపడుతూ దేవుణ్ణి గణపరుస్తూ ఉండి ఉన్నది. ಈ ಮಾತುಗಳನ್ನು ಏಲಿಯಾ ಅವರು ಹೇಳಬೇಕಾದ್ರೆ ಆ ಮಾತುಗಳಿಂದ ತಾಯಿ ಮಗನನ್ನು ನೋಡಿ ಎಷ್ಟೋ ಆನಂದಿಸುತ್ತಾರೆ. అయా నీవు దైవజనుడివై ఉన్నావని ఇలా చేయటము ద్వారా నేను చూడటము ద్వారా నేను ఎరిగి ఉన్నాను ప్రభు అని చెప్పేసి చెబుతూ ఉండి ఉన్నది. ದೈವಜನನಾಗಿದ್ದೀಯಾ ಅಂತ ಇದನ್ನು ನೋಡಿ ನಾನು ತಿಳಿದಿದ್ದೀನಿ ಅಂತ ಹೇಳು. నీవు నాతో పలుకుతున్న ప్రతి మాట కూడా దేవుని యొక్క మాటని నాకు అర్థమవుతుందయ్యా అని చెప్పేసి ఏలియా గారితో ఆ తల్లి చెబుతూ ఉండి ఉన్నది. ನೀನು ಮಾತನಾಡಿದ ಪ್ರತಿಯೊಂದು ಮಾತು ಕೂಡ ದೇವರ ಬಳಿಯಿಂದ ಬಂದಿದೆ ಅಂತ ಅವರು ಏಲಿಯಾ ಬಳಿ ಹೇಳಿದರು. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ గుడారములో ప్రార్థన చేయడం ద్వారా ఆ బిడ్డ బ్రతికిన వాడిగా ఉండి ఉన్నాడు. ಆ ಮನೆಯಲ್ಲಿ ಅವರು
ಪ್ರಾರ್ಥಿಸುವುದರಿಂದ ಆ ಮಗನು ಬದುಕಿದ್ದಾನೆ. ప్రార్థన ఎక్కడ ఉంటుందో అక్కడ స్వస్థత ఉంటుంది. ಪ್ರಾರ್ಥನೆ ಎಲ್ಲಿ ಇದೆಯೋ ಅಲ್ಲಿ ಸ್ವಸ್ಥತೆ ಇರುತ್ತೆ. ప్రార్థన ఏ గుడారములో ఉంటుందో ఆ గుడారము వాళ్ళు స్వస్థతలో పొందుకుంటారు. ಪ್ರಾರ್ಥನೆ ಯಾವ ಗುಡಾರದಲ್ಲಿ ಇದೆಯೋ ಆ ఏలియా గారు ఆ గుడారములో ప్రార్థన చేయడం ద్వారా ఆ ప్రార్థన ఆ ఇంటిలో ఉన్న రోగిని స్వస్థపరిచి ఉండి ఉన్నది. ಏಲಿಯ ಅವರು ಪ್ರಾರ್ಥಿಸುವುದರಿಂದ ಆ ಗುಡಾರದಲ್ಲಿರುವ ಆ ಮಗನನ್ನು ದೇವರು ಸ್ವಸ್ಥಗೊಳಿಸಿದ್ದಾರೆ. ఎక్కడ ఏ గుడారములో ప్రార్థన ఉంటుందో ఆ గుడారములో ఉన్న వాళ్ళు దేవుని యొక్క మాటను బట్టి బ్రతుకుతారని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. ಎಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಇರುತ್ತದೋ ಆ ಗುಡಾರದಲ್ಲಿರುವವರು ದೇವರ ಮಾತಿನಿಂದ ಬದುಕುತ್ತಾರೆ ಅಂತ ನೋಡಿ. ఏ గుడారములో ప్రార్థన ఉంటుందో ఆ గుడారములో బాధలు వేదనలు దుఃఖములు అన్ని కూడా ఎగిరిపోయి ఎంతగానో సంతోషము వారి యొక్క జీవితాల్లోనికి ప్రవేశిస్తుందని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉండి ఉన్నది. ಯಾವ ಗುಡಾರದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಇರುತ್ತದೋ ಅವರ ಬಾಧೆ ವೇದನೆ ಎಲ್ಲವೂ ಕೂಡ ಹೋಗುತ್ತದೆ ಅಂತ ఈ రోజు ఒకవేళ నీ జీవితంలో దుఃఖము గాని బాధ గాని వేదన గాని లేదంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నట్లయితే ఆ పరిస్థితులు తొలగిపోవాలంటే నీవు చేయవలసినది ఒకటే, అది జీవము కలిగినటువంటి నజరేయుడైన యేసు నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ స్థితిగతుల్ని ఆయన మార్చివేయవాడిగా ఉండి ఉన్నాడు. ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿರುವ ದುಃಖವು ವೇದನೆ ಬಾಧೆ ಹೋಗಬೇಕು ಅಂದ್ರೆ ಜೀವವುಳ್ಳ ದೇವರ ಬಳಿ ನೀನು ಪ್ರಾರ್ಥಿಸುವುದಾದ್ರೆ ಅದನ್ನು ದೇವರು ತೆಗೆದು చాలా స్పష్టంగా పత్రికల్లో ఒక మాట రాయబడి ఉండి ఉన్నది. ತುಂಬಾ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಪತ್ರಿಕೆಗಳಲ್ಲಿ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ವಿಶ್ವಾಸ ಸಹಿತವಾದ ಪ್ರಾರ್ಥನೆ ರೋಗಿಯನ್ನು ಸ್ವಸ್ಥಗೊಳಿಸುತ್ತದೆ. ఏంటండి రోగిని స్వస్థపరిచేదేంటి? విశ్వాస సహితమైన ప్రార్థనని దేవుడు చెబుతూ ఉన్నాడు. ವಿಶ್ವಾಸ ಸಹಿತವಾಗಿರುವ ಪ್ರಾರ್ಥನೆ నీవు విశ్వాసముతో ప్రార్థన చేస్తే నేను ముట్టి స్వస్థపరుస్తానంటున్న వాడిగా ఉన్నాడు. ವಿಶ್ವಾಸದಿಂದ ಪ್ರಾರ್ಥಿಸುವುದಾದ್ರೆ ನಾನು ಮುಟ್ಟಿ ಸ್ವಸ್ಥಗೊಳಿಸುವೆನು ಅಂತ నువ్వు ఎప్పుడైతే దేవునితో మాట్లాడుతున్నావో దేవుని యొక్క హస్తముల వంటి ఆ గాయములో ఉన్న స్వస్థత ఆ యొక్క రోగిలో నీకు వచ్చి బాగు చేస్తుందని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ನೀನು ಯಾವಾಗ ಮೊರೆ ಇಡುತ್ತಿದ್ದೀಯೋ ಆ ರೋಗಿಯೊಳಗೆ ಬಂದು ದೇವರ ಮಾತು ಸ್ವಸ್ಥಗೊಳಿಸುತ್ತದೆ ಅಂತ ಹೇಳಿ. అదే రీతిగా వాడు పాపములు చేసిన వాడైతే వానికి క్షమాపణ దొరుకుతుందని కూడా బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಅವನು ಪಾಪ ಮಾಡಿದವನಾದ್ರೆ ಅವನಿಗೆ ಕ್ಷಮೆ ಕೂಡ ಸಿಗುತ್ತದೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. మీరు ప్రార్థన చేస్తుంటే క్షమించి వాడిగా ఉన్నానంటున్నాడు. ನೀವು ಪ್ರಾರ್ಥಿಸುವುದಾದ್ರೆ ಕ್ಷಮಿಸುವವರಾಗಿ మీరు ప్రార్థించినప్పుడు స్వస్థపరచువాడిగా ఉన్నానని చెబుతున్నాడు. ನೀವು ಪ್ರಾರ್ಥಿಸುವಾಗ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಉಂಟು మీరు ప్రార్థన చేసినప్పుడు అనేకమైన గొప్ప కార్యములు నేను చేస్తానని దేవుడు స్పష్టంగా చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಪ್ರಾರ್ಥಿಸುವಾಗ ನಾನು ಅನೇಕ ದೊಡ್ಡ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವೆನು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. మాట ఇచ్చి తప్పుడుకు మన దేవుడు నరుడు కాదండి. ಮಾತನ್ನು ಕೊಟ್ಟು ತಪ್ಪುವುದಕ್ಕೆ ನಮ್ಮ ದೇವರು ఆయన ఇర్మియా గ్రంథంలో చాలా స్పష్టంగా చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಯೆರೆಮೀಯ ಗ್ರಂಥದಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ నేను మాట ఇచ్చి నెరవేర్చు యెహోవాను మాట్లాడుతున్నానంటున్న వాడిగా ఉన్నాడు. ಮಾತನ್ನು ಕೊಟ್ಟು ನೆರವೇರಿಸುವ ಯೆಹೋವನು ಮಾತನಾಡಿ మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చు దేవుడండి. ನಮ್ಮ ದೇವರು ಮಾತನ್ನು ಕೊಟ್ಟು నీకు ఒక మాట ఇచ్చి ఉన్నారంటే 100% ఆ మాటని ఆయన నెరవేర్చువాడిగా ఉండి ఉన్నాడు. ನಿನಗೆ ಒಂದು ಮಾತನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ 100% పరిశుద్ధమైన గ్రంథములో అనేక మంది దేవుని యందలి విశ్వాసం ఉంచిన వారిగా ఉండి ఉన్నారు. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ಅನೇಕರು ದೇವರ ఆయన నామమును బట్టి వాళ్ళు ప్రార్థించిన వారిగా ఉండి ఉన్నారు. ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿದ್ದಾರೆ. దేవుడు వారి యొద్దకు వెళ్లి వారికి కొన్ని వాగ్దానములు చేసిన వాడిగా ఉన్నాడు. ದೇವರು ಅವರ ಬಳಿ ಹೋಗಿ ಕೆಲವು ವಾಗ್ದಾನಗಳನ್ನು ఆ వాగ్దానములో పొందుకున్న వారందరి జీవితాల్లో దేవుడు ప్రతి విధమైన వాగ్దానాల్ని నెరవేర్చేసిన వాడిగా ఉన్నట్లు చూస్తా ఉండి ఉన్నారు. ಜೀವನದಲ್ಲಿ ಪ್ರತಿ ವಿಧವಾಗಿರುವ ವಾಗ್ದಾನವನ್ನು ದೇವರು ఈ రోజు కూడా నీతో నాతో మనందరితో కూడా ఆయన వాగ్దానము చేయించున్న వాడిగా ఉన్నాడు. ನಿನ್ನ ಜೊತೆ ನನ್ನ ಜೊತೆ ದೇವರು ವಾಗ್ದಾನ నీవు విశ్వాసముతో ప్రార్థన చేయి, ప్రభావము నాలోంచి పంపిస్తానంటున్న వాడిగా ఉన్నాడు. ವಿಶ್ವಾಸದಿಂದ ಪ್ರಾರ್ಥಿಸು, ಪ್ರಭಾವ ನನ್ನ ಬಳಿಯಿಂದ ಬರುತ್ತೆ. నేను పొందినటువంటి దెబ్బల చేత మీకు స్వస్థత ఇస్తానని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ನಾನು ಹೊಂದಿದ ಗಾಯಗಳಿಂದ ನಿಮಗೆ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಕೊಡುವೆ. దేవుని యొక్క ప్రభావము స్వస్థత ఎవరిలోనికి వెళుతూ ఉందంటే విశ్వాసము కలిగిన వారిలోనికి వెళుతూ ఉండి ఉన్నది. ದೇವರ ಪ್ರಭಾವವು ಸ್ವಸ್ಥತೆ ಯಾರ ಬಳಿ ಹೋಗುತ್ತೆ ಅಂದ್ರೆ ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ಇರುವವರ ಬಳಿ. ఇక్కడ ఏలియా గారిలో ఉన్నటువంటి విశ్వాసము ప్రార్థన రూపంలో బయట పెట్టడం ద్వారా ఆ ప్రార్థన శక్తిని బట్టి ఆ విశ్వాసంలో వంటి ప్రభావము ఆ విశ్వాసం వంటి స్వస్థత ఆ యొక్క కుటుంబంలో ఆ రోగిగా ఉన్నటువంటి ఆ బిడ్డలోనికి వెళ్ళింది. ఆ బిడ్డ బ్రతికిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅವರು ವಿಶ್ವಾಸದಿಂದ ಪ್ರಾರ್ಥಿಸಿದಾಗ ಆ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿರುವ ಆ ಪ್ರಭಾವವು ಆ ರೋಗಿಯನ್ನು ಸ್ವಸ್ಥಗೊಳಿಸುತ್ತದೆ. నీవు చేసే ప్రార్థన నీ కంటికి ఎంతగానో రూపాంతరము చెంది ఆశీర్వాదకరముగా కనపడుతూ ఉండి ఉన్నది. ನೀನು ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆ ರೂಪಾಂತರ ಹೊಂದಿ ಆಶೀರ್ವಾದವಾಗಿ ನಿನಗೆ ಕಾಣಿಸುತ್ತದೆ. నేను గడిచిన దినాల్లో కూడా వాక్యము మనకి కావలసిన రీతిగా ఆయా సందర్భాల్లో మనకి కావలసిన రీతిగా రూపాంతరము చెందుతుందని మీతో చెప్పి ఉండి ఉన్నాను. ವಾಕ್ಯವು ಆಯಾ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅದು ರೂಪಾಂತರ
ರೂಪಾಂತರ ಹೊಂದುತ್ತದೆ ಅಂತ ನಾನು ಹೇಳಿ. అదే రీతిగా ఈరోజు దేవుని యొక్క ఆత్మ ద్వారా కూడా మనం చేసే ప్రార్థన అది అనేక రూపాలుగా మారి మన జీవితాల్లో ప్రభావితం చూపిస్తూ ఉండి ఉన్నది. ನಾವು ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆ ಅನೇಕ ರೂಪದಲ್ಲಿ ಅದು ರೂಪಾಂತರ ಹೊಂದಿ ಅದು ಪ್ರಭಾವಿತವನ್ನು. ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో అద్భుతాలని చూడలేవు. ನೀನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅದ್ಭುತಗಳನ್ನು ನೋಡುವುದಿಲ್ಲ. ప్రార్థన లేని వారి జీవితాల వైపు దేవుడు చూడడండి, జ్ఞాపకం చేసుకోనండి. ಇಲ್ಲದೆ ಇರುವ ಜೀವನದ ಕಡೆ ದೇವರು ನೋಡುವುದಿಲ್ಲ. ప్రార్థించేవారంటే ఆయనకి ఇష్టమని అనేక మార్లు చెప్పి ఉండి ఉన్నాను. ಪ್ರಾರ್ಥಿಸುವವರಂದ್ರೆ ಅವರಿಗೆ ಇಷ್ಟ ಅಂತ ఆయన దిక్కు వైపు చేతులెత్తేవారంటే ఆయనకి ఎంతో ఇష్టమని అనేక మార్లు చెప్పి ఉండి ఉన్నాను. ಕಡೆಗೆ ಕೈ ಎತ್ತುವವರನ್ನು ನೋಡಿದ್ರೆ దేవుడు ఎప్పుడు కూడా ఆయన బిడ్డల వంటి మనము ఆయన వైపు తిరిగి ఆయనతో మాట్లాడని నేను ఆశపడుతున్న వాడిగా ఉన్నాడు. ಮಕ್ಕಳಾಗಿರುವ ನಾವು ಅವರ ಕಡೆ ನೋಡಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು. కాబట్టి దేవుని యొక్క దిక్కు వైపు తిరగండి, ప్రార్థన చేయండి. ದೇವರ ದಿಕ್ಕು ಕಡೆಗೆ ನೀವು ನೋಡಿ ಪ್ರಾರ್ಥಿಸಿ. ఆ తల్లికి ఒక సమస్య ఉన్నది, నీకు నాకు వేరే సమస్యలు. ಆ ತಾಯಿಗೆ ಒಂದು ಸಮಸ್ಯೆ ಇದೆ, ನಿನಗೂ ನನಗೂ ಒಂದು ಸಮಸ್ಯೆ. సమస్యలకు పరిష్కారము ప్రార్థన మాత్రమేనండి. సమస్యೆಗೆ ಪರಿಷ್ಕಾರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾತ್ರ. యేసయ్య కూడా భూలోకములో ఉన్నటువంటి 33.5 సంవత్సరాల్లో చివరి 3.5 సంవత్సరాలు మనకి బాగా సువార్తల్లో కనబడుతున్నప్పుడు అందులో ఆయన ఎక్కువగా ఆయుధముగా చేసుకున్నది ప్రార్థన అనే చెప్పి ఉండి ఉన్నాను. ಯೇಸು ಕ್ರಿಸ್ತರು 33 ವರ್ಷ ಇದ್ದಾಗ ಕೊನೆಯ ಮೂರುವರೆ ವರ್ಷವೂ ಅವರು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಯುಧವಾಗಿ ఆయన చేసినటువంటి ప్రార్థన ఈ రోజు మనందరికి కూడా రక్షణ ఇచ్చి ఉండి ఉన్నది. ಅವರು ಮಾಡಿದ ಪ್ರಾರ್ಥನೆ ನಮಗೆ ರಕ್ಷಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದೆ. ఆయన చేసిన ప్రార్థనే మన జీవితాల్లో గొప్ప ఆనందాలు ఇస్తూ ఉండి ఉన్నది. ಅವರು ಮಾಡಿದ ಪ್ರಾರ್ಥನೆ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ದೊಡ್ಡ అదే రీతిగా ఆయన తన శిష్యులతో కూడా చెప్పింది ఇదే, మీరందరూ కూడా ప్రార్థన చేయండి అని. ಅವರು ಶಿಷ್ಯರೊಂದಿಗೆ ಹೇಳಿದ್ದು ಇದೆ, ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಪ್ರಾರ್ಥಿಸಿ ಅಂತ. ప్రార్థిస్తే ఆయన ఎంతగానో జవాబులు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿದಾಗ ಅವರು ಸದುತ್ತರವನ್ನು. దేవదూతలంట పరలోకం నుంచి భూలోకానికి ఎక్కి దిగుతూ ఉంటారంట. ದೇವದೂತರು ಪರಲೋಕದಿಂದ ಕೆಳಗೆ ಅವರು ಹತ್ತುತ್ತಾ ಇಳಿಯುತ್ತಾ. దేనికో తెలుసండి, నీ ప్రార్థన వినంగానే దేవుడు వారిని పంపిస్తాడంట. ಯಾಕಂದ್ರೆ ನಿಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳಿದ ఇదిగో నా దాసురాలు, నా బిడ్డ, నా కుమారుడు పలానా ప్రదేశంలో ప్రార్థన చేస్తున్నారు, వారికి నా మాటని తీసుకుని వెళ్ళని దేవుడు తన దూత ద్వారా ఎంతగానో శుభ సమాచారము పంపించేవాడిగా ఉంటాడంట. ಆ ಸ್ಥಳದಲ್ಲಿ ನನ್ನ ಮಗನು ನನ್ನ ಮಗಳು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿದ್ದಾರೆ, ನೀನು ಶುಭ ಸಮಾಚಾರವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗು ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతలను మీ యొద్దకు పంపించేవాడిగా ఉంటాడు. ಪ್ರಾರ್ಥಿಸಿದಾಗ ದೇವರು ತನ್ನ ఆయన తన దూతలైనా పంపిస్తాడు, లేదంటే ఆయనైనా వస్తాడు. ఏదో ఒక రకముగా నీ జీవితంలో ఆయన కార్యములు చేయవాడిగా ఉంటాడు. ಆ ದೂತನನ್ನಾದ್ರೂ ಕಳಿಸುತ್ತಾರೆ, ಇಲ್ಲ ಅವರಾದ್ರೂ ಇಳಿದು ಬಂದು ಅವರು ಯಾವುದೋ ರೂಪದಲ್ಲಿ ಕಾರ್ಯವನ್ನು. గడిచినటువంటి ఉపవాస ప్రార్థనలోను అదే రీతిగా మిగతా యొక్క సాయంకాలపు కూడికల్లో కూడా మనం ఎంతగానో కొన్ని బలిపీఠముల గురించి నేర్చుకుని ఉండి ఉన్నాం. ನಾವು ಈ ಸಾಯಂಕಾಲ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಕೆಲವು ಮಾತುಗಳನ್ನು ನೋಡಿದ್ದೇವೆ. దేవుడు యాకోబు గారితో ఒక మాట చెప్పిన వాడిగా ఉన్నాడు. ದೇವರು ಯಾಕೋಬನ ಬಳಿ ಒಂದು ಮಾತನ್ನು. అయా బేతేలుకు వెళ్ళి ఒక బలిపీఠము కట్టు అని అడిగిన వాడిగా ఉండి ఉన్నాడు. ಬೇತೇಲಿಗೆ ಹೋಗಿ ನೀನು ಒಂದು ಮುಂಜೂಷವನ್ನು ಕಟ್ಟು ಅಂತ. యాకోబు గారు దేవుడు చెప్పిన ప్రకారము బేతేలుకు వెళ్ళాడు, అక్కడ నివసించిన వాడిగా ఉన్నాడు. అక్కడ దేవుని యొక్క నామమును బట్టి బలిపీఠము కట్టిన వాడిగా ఉన్నాడు. యాకోబను దేವರು ಹೇಳಿದಂತೆ ಅಲ್ಲಿ ಬೇತೇಲಿಗೆ ಹೋಗುತ್ತಾರೆ, ಒಂದು ಯಜ್ಞವೇದಿಯನ್ನು ಕಟ್ಟು. ఆ బలిపీఠము దగ్గర ఎంతగానో ప్రార్థించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಯಜ್ಞವೇದಿಯ ಬಳಿ ಅವರು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾರೆ. దేవుడు అతని ప్రార్థనలన్నీ కూడా ఆలకించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅವರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಎಲ್ಲವನ್ನೂ. అదే రీతిగా అబ్రహాము గారు కూడా బలిపీఠము కట్టి ఉండి ఉన్నారు. ಅಬ್ರಹಾಂ ಅವರು ಕೂಡ ಯಜ್ಞವೇದಿ. అతని ప్రార్థనలన్నిటికీ కూడా జవాబులు దేవుడు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ಅವರ ಪ್ರಾರ್ಥನೆಗೆ ದೇವರು ಸದುತ್ತರವನ್ನು. ఇస్సాకు గారు కూడా ఎంతగానో బలిపీఠము కట్టిన వాడిగా ఉన్నాడు. ಇಸ್ಸಾಕ್ ಅವರು ಕೂಡ ಯಜ್ಞವೇದಿ. ఇలా అనేక మంది, నోవాహు గారు, ఇలాంటి వారందరినీ కూడా చూసినప్పుడు దేవుడిని అమితముగా ప్రేమించిన వాళ్ళందరూ కూడా బలిపీఠములు కట్టి ఆ బలిపీఠముల దగ్గర ప్రార్థన చేసిన వారిగా ఉండి ఉన్నారు. ನೋವಾಹು ಇನ್ನು ಅನೇಕರನ್ನು ನಾವು ನೋಡಬೇಕಾದ್ರೆ ಅವರು ಯಜ್ಞವೇದಿಯನ್ನು ಕಟ್ಟಿ ಅಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿದ್ದಾರೆ. అక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థనలు ఆలకించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅವರು ಪ್ರಾರ್ಥಿಸಿದಾಗ ದೇವರು ಅವರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಕಿಸಿ. ఈ రోజు ప్రభు చెబుతున్నాడు, నీ గుడారములో బలిపీఠముల కట్టాలని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಮತ್ತು ದೇವರು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ. మనకి బలిపీఠం అనేపాటికి గుర్తుకు వచ్చేది దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న బలిపీఠమే జ్ఞాపకం వస్తుంది. ನಾವು ಯಜ್ಞವೇದಿ ಅಂತ ಹೇಳಿದಾಗ ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಇರುವುದು ಅಂತ. నిజమే, అధికమైనటువంటి మహిమ నిలిచే స్థలం ఇది. ಅಧಿಕವಾಗಿರುವ ಮಹಿಮೆ. అదే రీతిగా దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు, నీ గుడారములో కూడా నేను నిలబడాలని అనుకుంటున్నాను అంటున్నాడు. ದೇವರು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಕೂಡ ನಾನು ನಿಲ್ಲಬೇಕು. ఇక్కడ ఏ రకముగా నీవు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తావో అదే రీతిగా నీ గుడారములో కూడా అదే రీతిగా విశ్వాస సహితమైన ప్రార్థన ఉండాలని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ನೀನು ಇಲ್ಲಿ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೀಯೋ ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಕೂಡ ವಿಶ್ವಾಸ ಸಹಿತವಾಗಿರುವ ಪ್ರಾರ್ಥನೆ ಇರಬೇಕು ಅಂತ ಹೇಳಿ. ఎక్కడ బలిపీఠం ఉంటే ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి దేవుడు కలుసుకున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಎಲ್ಲಿ ಯಜ್ಞವೇದಿ ಇದೆ
ಇದ್ದೀಯೋ ಅಲ್ಲಿ ಬಂದು ದೇವರು ನಿನ್ನ ಸಂಗಡ ಇರುವವರಾಗಿದ್ದಾರೆ. సంగమా అర్థమవుతున్నదా? బలిపీఠం యొద్ద ఎక్కడ ఉండి ఉన్నదో ఆ బలిపీఠం యొద్దకు నువ్వు చేరి ఉన్నప్పుడు ఆ బలిపీఠం దగ్గర నిన్ను కలుసుకోవడానికి దేవాది దేవుడు అనగా భూమి ఆకాశములు కలుగ చేసినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడు అక్కడికి దిగి వచ్చేవాడిగా ఉన్నాడు. ಸಭೆಯೇ ಎಲ್ಲಿ ಯಜ್ಞವೇದಿ ಇದೆಯೋ ಅಲ್ಲಿ ದೇವಾದಿ ದೇವರಾಗಿರುವ ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರು ಅಲ್ಲಿ ಇಳಿದು ಬರುವವರಾಗಿದ್ದಾರೆ. ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను కలుసుకొని నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబు దయచేవాడిగా ఉండి ఉన్నాడు. ಸರ್ವಶಕ್ತನಾಗಿರುವ ದೇವರು ನಿನ್ನ ಸಂಗಡ ಇದ್ದು ನಿನಗೆ ಸದುತ್ತರವನ್ನು ಕೊಡುವವರಾಗಿದ್ದಾರೆ. మరి నీ గుడారములో బలిపీఠను నువ్వు సిద్ధము చేసుకుని ఉన్నావా లేదా? ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ನೀನು ಯಜ್ಞವೇದಿಯನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಿದ್ದೀಯಾ ಇಲ್ವಾ? ఎంతగానో దేవుడు మత్తయి సువార్తలో ఎంతగానో ప్రార్థన ఎలా చేయాలో చెబుతున్న వాడిగా ఉన్నాడు. ದೇವರು ಮತ್ತೈ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಹೇಗೆ ಮಾಡಬೇಕು ಕಲಿಸಿದ್ದಾನೆ. నీవు నీ ఇంటిలోనికి నీ రూములోనికి వెళ్ళని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ನಿನ್ನ ಮನೆಯೊಳಗೆ ಹೋಗು ಅಂತ ಹೇಳಿ తలుపు వేసేసుకో అని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಬಾಗಿಲನ್ನು ಹಾಕು ಅಂತ అక్కడ మోకరించి ప్రార్థన చేయమని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಹೇಳಿ ಅಲ್ಲಿ ಮೊಣಗಾಲ ಹಾಕಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು రహస్యమందునటువంటి తండ్రి చూచే విధముగా నీ ప్రార్థనకి జవాబు దయచేసే విధముగా నీ ఇంటిలో నీ గదిలో ఎంతగానో ప్రార్థన చేయమని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ರಹಸ್ಯದಲ್ಲಿ ನೋಡುವ ನಿನ್ನ ತಂದೆ ಸದುತ್ತರವನ್ನು ಕೊಡುವಂತೆ ನೀನು ಪ್ರಾರ್ಥಿಸು ಅಂತ ಹೇಳಿ. ప్రార్థన అనేది ఏదో దేవుని యొక్క మందిరములో చేసేది మాత్రమే కాదండి. ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದು ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಮಾಡುವ ప్రార్థన ఎక్కడ ప్రారంభము కావాలంటే నీ ఇంటిలో ప్రారంభము కావాలి. ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದು ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಪ್ರಾರಂಭ. ప్రార్థన నీ గదిలో ప్రారంభము కావాలి. ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದು ನಿನ್ನ ಗದಿ అక్కడ ప్రారంభమైందంటే నీ జీవితము సుందరముగా మారిపోతూ ఉన్నది. ಅಲ್ಲಿ ಪ್ರಾರಂಭವಾಗಿದ್ದೇ ಅಂದ್ರೆ ನಿನ್ನ ಜೀವನ ఎందుకంటే చాలా మంది దేవుని యొక్క సన్నిధానంలో మాత్రమే ప్రార్థన చేస్తారు. ತುಂಬಾ ಜನ ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಮಾತ್ರ ಪ್ರಾರ್ಥನೆ అయిపోయింది, ఇంకా ప్రార్థన చేయడం అయిపోయింది అనుకుంటా ఉంటారు. ಅಷ್ಟೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದು ఇక వారమంతా కూడా ఇంక ఏమీ లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ವಾರವೆಲ್ಲವೂ ಕೂಡ ಅವರಿಗೆ ಇಷ್ಟ ಬಂದಂತೆ ఇది మంచి పద్ధతి కాదని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉండి ఉన్నది. ಒಳ್ಳೆ ಅಭ್ಯಾಸ ಅಲ್ಲ. అనుదినము ఎంతగానో అనుక్షణము ప్రార్థన ఆత్మను కలిగిన వారముగా ఆత్మలో ప్రార్థించే వారముగా ఉండాలని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಅನುದಿನವೂ ಅನುಕ್ಷಣವೂ ಕೂಡ ನಾವು ಪ್ರಾರ್ಥನಾ ಆತ್ಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇರುವವರಾಗಿರಬೇಕು. నువ్వు ఇక్కడ చేసే దానికంటే నీ ఇంటిలో చేసే ప్రార్థన అధికముగా ఉండాలండి. ನೀನು ಇಲ್ಲಿ ಮಾಡುವುದಕ್ಕಿಂತ ಮನೆಯಲ್ಲಿ ಮಾಡುವ ಪ್ರಾರ್ಥನೆ ಅಧಿಕವಾಗಿರಬೇಕು. జ్ఞాపకం చేసుకుని ఇక్కడ చేయొద్దు నేను చెప్పట్లేదు, తక్కువే చేయని నేను చెప్పడం లేదు. ఇక్కడ నువ్వు ఏకాంతముగా ఉంటే ఎక్కువ ప్రార్థన చేయి, కానీ ఎక్కువగా నీ ఇంటిలో ప్రార్థన చేయడానికి నువ్వు ప్రయత్నం చేయి. ಇಲ್ಲಿ ಮಾಡಬೇಡಿ ಅಂತ ಹೇಳುತ್ತಿಲ್ಲ, ಮನೆಯಲ್ಲಿ ನೀವು ಅಧಿಕವಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುವುದಕ್ಕೆ ನೀವು ನೋಡಿ. దేవుడు నీ స్థలాలని దీవెనకరముగా చేయవాడిగా ఉంటాడు. ದೇವರು ನಿನ್ನ ಸ್ಥಳವನ್ನು ದೀವನೆಕರವಾಗಿ నీ ప్రార్థన నీ గుడారానికి ఎంతగానో అగ్ని ప్రాకారములుగా మారుతూ ఉండి ఉన్నది. ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದು ನಿನ್ನ ಮನೆಗೆ ఏ శత్రువు కూడా నీ గుడారములనికి ప్రవేశించకుండా దేవుడు తన దూతలని కావలిగా ఉంచేవాడిగా ఉంటాడు. ಯಾವ ಶತ್ರು ಕೂಡ ನಿನ್ನ ಮನೆಯೊಳಗೆ ಬರದಂತೆ ಅವರು ಕಾಪಾಡುವವರಾಗಿ నీ గుడారం పైకి దేవుడు అధికమైనటువంటి ఆశీర్వాదాలను తీసుకొచ్చేవాడిగా ఉన్నాడు. ಮನೆಯ ಮೇಲೆ ಅಧಿಕವಾಗಿರುವ ಆಶೀರ್ವಾದವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು కాబట్టి ಬರುತ್ತಾರೆ. ప్రార్థించండి, అధికముగా ప్రార్థించండి. ನೀವು ಅಧಿಕವಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸಿ. ప్రార్థన చేస్తూ ఉండి ఉన్నారా? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಿದ್ದೀರಾ? మీకు తెలుసు ప్రార్థన ఎంత ప్రార్థన జీవితాన్ని కలిగిన వారిగా ఉండి ನಿಮಗೆ ఉన్నారు. ಗೊತ್ತು ನೀವು ಎಷ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೀರಾ? చెప్పడం నా వంతు, చేయటం మీ వంతు. ಹೇಳುವುದು ನನ್ನವಂತಾಗಿದೆ, ಮಾಡುವುದು మీరు ನಿಮ್ಮವಂತಾಗಿದೆ. చేయకపోయినా నాకు వచ్చే నష్టం లేదు, కానీ మీకు మట్టికి చాలా నష్టం. ನೀವು ಮಾಡಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ನನಗೇನು ನಷ್ಟ ಇಲ್ಲ, ಆದ್ರೆ ನಿಮಗೆ ತುಂಬಾ ನಷ್ಟ ಇದೆ. దేవుడు చేయమన్నప్పుడు చేయకపోతే దానికి నష్టం మీరే భరించాలి. ఎవరైనా కూడా ದೇವರು ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿದಾಗ నేను ಮಾಡಲಿಲ್ಲ ప్రార్థన ಅಂದ್ರೆ చేయకపోతే నాకు నష్టము, మీరు ప్రార్థన చేయకపోతే మీకు నష్టము. ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ನನಗೆ ನಷ್ಟ, ನೀವು ఎవరైనా నష్టము కలుగుతుందంటే చేయకుండా ఉంటారండి? ಯಾರಾದ್ರೂ ನಷ್ಟವಾಗುತ್ತೆ ಅಂದ್ರೆ ಮಾಡದಿರ ಇರ್ತಾರೆ. ఎందుకు ఉండరు? నా వాళ్ళు చాలా మంది ఉంటారు. ಯಾಕಿರುವುದಿಲ್ಲ? ನನ್ನವರು ತುಂಬಾ ಜನ ಇದ್ದಾರೆ. ఎందుకంటే వాళ్ళ గుడారాల్లో ఉన్న వాళ్ళే నాతో చెబుతున్నారు, ಯಾಕಂದ್ರೆ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಇರುವ అయ్యా మా వాళ్ళు ప్రార్థన చేయట్లేదు అంటున్నారు, ಅಪ್ಪ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿರುವ బైబిల్ చదవట్లేదు అంటున్నారు, ಬೈಬಲ್ ಓದುತ್ತಿಲ್ಲ, ఏదిగో ఆదివారం తీసుకొచ్చిన బైబిల్ అక్కడ ఎక్కడ పెట్టింది అక్కడే ఉంటుంది అంటున్నారు. ಭಾನುವಾರ ತಂದಿದ್ದ ಬೈಬಲ್ ಎಲ್ಲಿರುವುದು ಅಲ್ಲೇ ಇದೆ. మరి ఇలాంటి జీవితానికి నువ్వు అలవాటు పడితే నువ్వు ఏ రకముగా దీవెన చూస్తావు? ಈ ತರ ಜೀವನಕ್ಕೆ ಅಭ್ಯಾಸವಾದ್ರೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ನೀನು నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి లేకపోతే పరలోక రాజ్యానికి ఏ రకముగా చేరతావు? ಪ್ರಾರ್ಥನಾ ಜೀವನ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಪರಲೋಕ ರಾಜ್ಯಕ್ಕೆ ಹೇಗೆ ಸೇರುತ್ತೀಯ? ప్రార్థన చేయు వారందరూ కూడా రక్షింపబడతారండి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವವರೆಲ್ಲರೂ ಕೂಡ ప్రార్థన చేయని వారు ఎంతగానో ఈ లోకములో విడిచిపెట్టబడతారని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡದೇ ಇರುವವರು ಈ ಲೋಕದಲ್ಲಿ ಬಿಟ್ಟು ಬಿಡಲ್ಪಡುತ್ತಾರೆ. కాబట్టి ఈ లోకములో నీవు విడిచిపెట్టబడకుండా నీవు ఎత్తబడాలి అంటే, నీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే అనుదినము ప్రార్థించేవాడవగా నీవు ఉండాలి. ಈ ಲೋಕದಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ಬಿಡದೆ ಎತ್ತಲ್ಪಡಬೇಕು ಅಂದ್ರೆ ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಇರಬೇಕು. పరిశుద్ధమైన గ్రంథములో మీరు చూడండి, సేవకులు కావచ్చు, దేవుణ్ణి ప్రేమించే వారికి కావచ్చు, అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినవి. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ನೀವು
ನೋಡಿ ಸೇವಕರಾಗಿರಲಿ ಅನೇಕರಾಗಿರಲಿ ಅವರ ఒక రాజు చెప్పిన వాడిగా ఉన్నాడు, నా వైపు కాకుండా ఏ దేవుడి వైపున కూడా తిరిగి ఉండి ఉన్నట్లయితే ఆ తిరిగిన వ్యక్తిని, ప్రార్థించిన వ్యక్తిని నేను చంపివేస్తానని రాజు బెదిరించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅರಸನು ಹೇಳುತ್ತಾರೆ, ನನ್ನ ಕಡೆ ಅಲ್ಲದಿರ ಬೇರೆ ಯಾರ ಕಡೆ ಆದ್ರೂ ನೋಡುವುದಾದ್ರೆ ಅವರನ್ನು ಸಾಯಿಸುತ್ತೀನಿ ಅಂತ. అప్పుడు మా అన్నగారు ఏం చేస్తున్నారో తెలుసండి, ಆಗ ನಮ್ಮ ಅಣ್ಣ ಅವರಿಗೆ పోతే పోయింది ప్రాణం అనుకున్న వాడిగా ఉన్నాడు. ಹೋದ್ರೆ ಹೋಯ್ತು ಪ್ರಾಣವು ಅಂತ నేను ప్రార్థన చేయకుండా ఉండలేను అనుకున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡದಿರ ಇಲ್ಲಿ దేవుని యొక్క మందిరము దిక్కు వైపు తిరిగిన వాడిగా ఉన్నాడు, తన చేతులు పైకెత్తిన వాడిగా ఉన్నాడు, దేవుని యొక్క నామమును బట్టి ప్రార్థన చేయుచున్న వాడిగా ದೇವರ ఉన్నాడు. ಸಭೆಯ ಕಡೆ ದಿಕ್ಕುಗೆ ನೋಡಿ ಕೈ ಎತ್ತಿ ಅವರು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾರೆ. ఎవరండి ఆ వ్యక్తి? దానియేలు గారు. దానియేలు గారు ఎంతగానో ఆ యొక్క శత్రువు ప్రార్థన చేయకుండా ఆపాలని ప్రయత్నం చేస్తే అది ఎవరి కొరకో కాదు, దానియేలు కొరకే. అనన్య, మిషేలు, అజరు భక్తుల కొరకే అలాంటివి చేస్తూ ఉన్నాడు వాడు. ಅವರು ಯಾರಿಗೋಸ್ಕರನೂ ಅಲ್ಲ, ದಾನಿಯೇಲು ಅವರಿಗೋಸ್ಕರ, ಹನನ್ಯ, ಮಿಶಾಯೇಲು, ಅಜರ್ಯ ಅವರಿಗೋಸ್ಕರ ಅಂತಹ ಮಾತನ್ನು ಹೇಳುತ್ತಾರೆ. కానీ వీళ్ళు మట్టిಗೆ ప్రార్థన చేస్తూనే ఉన్న వారిగా ఉండి ಆದ್ರೆ ಇವರು ಮಾತ್ರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡುತ್ತಾನೆ ಇದ್ದರು. దేవుడు ఎంతగానో దానియేలు గారిని చూసి ఆనందపడిన వాడిగా ఉన్నాడు. ದೇವರು ದಾನಿಯೇಲು ಅವರನ್ನು ನೋಡಿ ಆನಂದ, దానియేలు గారి జీవితంలో ఇంకా గొప్ప కార్యములు దేవుడు చేసిన వాడిగా ఉన్నాడు. ಅವರನ್ನು ನೋಡಿ ಇನ್ನೂ ದೊಡ್ಡ ಕಾರ್ಯವನ್ನು అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు గ్రహించే ఆ యొక్క గ్రహింపు శక్తిని దేవుడు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ಅವರು ಪ್ರಾರ್ಥಿಸಿದಾಗ ಗ್ರಹಿಸುವ ಶಕ್ತಿಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. అతడు ప్రార్థన చేస్తూ ఉండి ఉన్నప్పుడు అనేకమైనటువంటి మర్మాలని దేవుడు తెలియచేస్తున్న వాడిగా ఉన్నాడు. ಪ್ರಾರ್ಥಿಸಿದಾಗ ಅನೇಕ ಮರ್ಮಗಳನ್ನು ತಿಳಿಸಿ, అతడు ప్రార్థన చేస్తూ ఉండి ఉన్నప్పుడు అనేక రీతిలుగా ఆయన ఎంతగానో ఆయన పని ప్రారంభిస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಅವರು ಪ್ರಾರ್ಥಿಸಿದಾಗ ಅನೇಕ ರೀತಿಯಲ್ಲಿ ಅವರು ಕೆಲಸವನ್ನು ಪ್ರಾರಂಭಿಸಿದ್ದಾರೆ. చంపుతానన్నా కూడా ప్రార్థన చేసి ఉన్నాడు. ಸಾಯಿಸುತ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ರು, బాబు నువ్వు బతకడానికి ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయకపోతే ఇంక ఏమి ప్రయోజనం అండి? ನೀವು ಬದುಕುವುದಕ್ಕೆ ಪ್ರಾರ್ಥಿಸಿ ಅಂದ್ರೆ ಮಾಡಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಏನು? మారాలి, మనము మారాలి. ನಾವು నేను ప్రార్థన చేయించిన వారి గురించి మాట్లాడట్లేదండి. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವವರ ಬಗ್ಗೆ ಹೇಳಿ, ప్రార్థన జీవితము లేకుండా బ్రతుకుతున్నారు చూడండి, వారి గురించి నేను మాట్లాడుతూ ఉండి ఉన్నాను. ಪ್ರಾರ್ಥನಾ ಜೀವನ ಇಲ್ಲದಿರ ಬದುಕುತ್ತಿದ್ದಾರೆ. ఎంతో మంది గొప్ప దైవజనులు ఎంతగానో చక్కని మాటలు చెబుతూ ఉండి ఉన్నారు. ದೊಡ್ಡ ದೈವ ಜನರು ಒಳ್ಳೆ విశ్వాసికి ప్రార్థన అనేది ఊపిరి లాంటిదంట. ವಿಶ್ವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದು ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ అది వారిని బ్రతికిస్తుందని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಅದು ಅವರನ್ನು ಬದುಕಿಸುತ್ತದೆ. ఈ రోజు నిన్ను బ్రతికించేది నీ ప్రార్థన తెలుసుకో. ನಿನ್ನನ್ನು ಬದುಕಿಸುವುದು ఈ రోజు ఎంతగానో ఆ గుడారములో ఆ బిడ్డను బ్రతికించింది ఏలియా యొక్క ప్రార్థన. ಆ ಮನೆಯಲ್ಲಿ ಆ ಮಗನನ್ನು ಬದುಕಿಸಿದ್ದು ಏಲಿಯಾ ಅವರ ಪ್ರಾರ್ಥನೆ. ఎంతగానో ఈ రోజు నిన్ను నీ వారిని బ్రతికించేది కూడా ప్రార్థనని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ನಿನ್ನನ್ನು ನಿನ್ನವರನ್ನು ಬದುಕಿಸುವುದು ಪ್ರಾರ್ಥನೆ ಅಂತ ಹೇಳಿ, కాబట్టి ప్రార్థించే వారిగా ఉండండి. ಅದಕ್ಕಾಗಿ అయితే ప్రార్థించేవారు ఎలా ఉండాలో కూడా మనం తెలుసుకోవాలి. ಪ್ರಾರ್ಥಿಸುವವರು ಹೇಗಿರಬೇಕು ಕೂಡ ನಾವು గడిచినటువంటి వారంలో కూడా ఆశా ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించిన వాడిగా ఉన్నాడో మనం చూసి ఉండి ఉన్నాం. ವಾರದಲ್ಲಿ ಆಸಾ ಅವರ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರು ಯಾಕೆ ಆಲಕಿಸಿದ್ದಾರೆ? ఈ రోజు ఏలియా ప్రార్థనని ఆలకించడానికి గల కారణాలు కూడా మనం తెలుసుకుందాం. ಏಲಿಯಾ ಅವರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ದೇವರು ಆಲಕಿಸುವುದಕ್ಕೆ ಇರುವ ಕಾರಣಗಳನ್ನು ಕೂಡ, ఈ యొక్క ఏలియా గారు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వాడిగా ఉండి ఉన్నాడు. ಏಲಿಯಾ ಅವರು ಯಾವಾಗಲೂ ಕೂಡ ದೇವರ ಆತ್ಮದಲ್ಲಿ ತುಂಬಿರುವವರು, దేవుని దగ్గర ఒక దాసుడిగా పనిచేయుచున్న వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರ ಬಳಿ ಒಂದು ದಾಸನಾಗಿ ఒక ప్రవక్తగా నిలబడుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಒಂದು ಪ್ರವಾದಿಯಾಗಿ ನಿಂತಿದ್ದ. దేవుడు ఏదైతే చెబుతున్న వాడిగా ఉన్నాడో అవన్నీ కూడా ప్రజల దగ్గరికి, రాజుల దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్ళి సూటిగా స్పష్టంగా దేవుడు చెప్పినట్లు చెప్పవలసిన బాధ్యత ఏలియా గారి పైన దేవుడు పెట్టిన వాడిగా ఉన్నాడు. ದೇವರು ಯಾವುದನ್ನು ಹೇಳುತ್ತಿದ್ದಾರೋ ಅದು ಅರಸನ ಬಳಿ ಇರುವಂತೆ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳುವವರಾಗಿ ఏలియా గారు దేవుడు ఏది చెబుతున్న వాడిగా ఉన్నాడో అదే ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్న వాడిగా ఉన్నాడు. ಏಲಿಯಾ ಅವರಿಗೆ ದೇವರು ಏನು ಹೇಳುತ್ತಿದ್ದಾರೋ ಅದೇ ಜನರು ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. ఇక్కడ ఏలియా గారిని దేవుడు రాజు యొద్దకు పంపించుచున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಇಲ್ಲಿ ಏಲಿಯಾ ಅವರನ್ನು ದೇವರು ಅರಸನ ಬಳಿ ಕಳಿಸಿದರು. ఆహాబు అనే ఒక రాజును మనం ఇక్కడ చూస్తా ఉండి ఉన్నాం. ಆಹಾಬು ಎಂಬ ಒಬ್ಬ ಅರಸನನ್ನು ನೋಡಿ, ఇతడు ఇశ్రాయేల్ పరిపాలించినటువంటి రాజుగా ఉన్నట్లు మనం చూస్తా ఉండి ఉన్నాం. ಇತನು ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಪರಿಪಾಲನೆ ಮಾಡಿದ ಅರಸನಾಗಿ ನಾವು ఈ రాజు ఎంతగానో పాపములో ఉన్నవాడిగా ఉన్నట్లు కూడా మనందరికీ కూడా వాక్యము ద్వారా తెలుస్తూ ఉండి ఉన్నది. ಈ ಅರಸನು ಪಾಪದಲ್ಲಿ ಇರುವವನು ಅಂತ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. ఇతడు ఎంతగానో యెజబెలు చేసుకున్నాడు, ఆమె ఇతని జీవితాన్ని ఇంకా నాశనం చేస్తూనే ఉండి ఉన్నది. ಈತನು ಯೆಜಬೇಲನನ್ನು ಮದುವೆ ಆಗುತ್ತಾನೆ, ಅವರ ಜೀವನವನ್ನು ಇನ್ನೂ ನಾಶ ಮಾಡುತ್ತಾನೆ. ఎంతగానో ఈ రాజు ఆ యొక్క రాజ్యం పట్ల తీసుకోవాల్సినటువంటి మంచి నిర్ణయాలు తీసుకోకుండా లోకపరముగా ఉన్నవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆహాబు యొద్దకు ఏలియా గారిని పంపించిన వాడిగా ఉన్నాడు. ಈ ಆಹಾಬು ಆ ರಾಜ್ಯದ ಮೇಲೆ ಒಳ್ಳೆಯ ನಿರ್ಣಯವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಲಿಲ್ಲ, ಅದಕ್ಕೆ ದೇವರು ಏಲಿಯಾವನ್ನು ಕಳಿಸಿದರು. ఏలియా గారు ధైర్యముగా రాజు యొద్దకు వెళుతున్న వాడిగా ఉన్నాడు. ಏಲಿಯಾ ಅವರು ಧೈರ್ಯವಾಗಿ ಅರಸನ ಬಳಿ ಹೋಗುತ್ತಾರೆ, వెళ్ళి మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. ಹೋಗಿ ಮಾತನಾಡುತ್ತಾರೆ. యెహోవా
యెహోవా జీవము తోడు అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. యెహోవా జీవదాణೆ ಅಂತ ಹೇಳಿ ఎంత స్పష్టంగా చెబుతున్నాడు చూడండి, యెహోవా జీవము తోడు అంటున్నాడు. యెహోవా జీవదాణೆ ಅಂತ ಹೇಳಿ నేను ఏ మాట అయితే ఇప్పుడు నీతో చెబుతున్నానో ఆ మాట జరుగుతుందని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಈಗ ಯಾವ ಮಾತನ್ನು ಹೇಳುತ್ತಿದ್ದೀನೋ ಅದು ಆಗುತ್ತದೆ ಅಂತ ಹೇಳಿ ఇదిగో కొంతకాలం పాటు ఈ ప్రాంతం పైన వర్షము పడనే పడదని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಈ ಪ್ರಾಂತದ ಮೇಲೆ ಕೆಲವು ದಿವಸಗಳು ಮಳೆ ಬೀಳುವುದಿಲ್ಲ. ఈ ప్రాంతం పైకి మంచు కూడా పడనే పడదని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಪ್ರಾಂತದ ಮೇಲೆ ಮಂಚು ಕೂಡ ಬೀಳುವುದಿಲ್ಲ. ఈ ప్రాంతం అంతా కూడా కరువు తాండవిస్తుందని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಪ್ರಾಂತವೆಲ್ಲವೂ ಕೂಡ ಬರವಿನಲ್ಲಿ ఈ ప్రాంతంలో ఉన్న నీవు కానీ ప్రజలు కానీ ఎంతగానో బాధపడవలసిన పరిస్థితి వస్తుందని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಪ್ರಾಂತದಲ್ಲಿರುವ ನೀನು ಜನರು ಎಲ್ಲರೂ ಕೂಡ ಬಾಧೆ రాజు దగ్గరికి వెళ్ళి ఇదిగో తప్పిదాలు చేసి ఉన్నారు కాబట్టి దేవుని యొక్క కోపము వస్తూ ఉండి ఉన్నది, వర్షం పడదు మంచు పడదంటే రాజు ఊరుకుంటాడా? ಆ ಅರಸನ ಬಳಿ ಹೋಗಿ ಮಳೆ ಬೀಳುವುದಿಲ್ಲ ಮಂಚು ಬೀಳುವುದಿಲ್ಲ ಅಂದ್ರೆ ಆ ಅರಸನು ಸುಮ್ಮನೆ ಇರುತ್ತಾನೆ. మీరు పరిశుద్ధమైన గ్రంథంలో కొంతమంది రాజులు కూడా చూస్తా ఉండి ఉన్నారు. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ಕೆಲವು ಅರಸರನ್ನು ನೀವು ఈ రాజు విషయంలో కూడా మనం చూస్తా ఉండి ఉన్నాము. ಈ ಅರಸನನ್ನು ಕೂಡ కొంతమంది ఏమంటున్నారంటే రాజుకి అనుకూలముగా మాట్లాడు అంటున్నారు. ఆ అరసನಿಗೆ ಅನುಕೂಲವಾಗಿ ಮಾತನಾಡುವ ఏమంటున్నారు ప్రవక్తలతో, ఇదిగో కొంతమంది పలికేసి ఉండి ఉన్నారు కొన్ని మాటలు, నీవు కూడా అనుకూలముగా ఆ రాజు మాటలకి ఆ ప్రవక్తల మాటలకి అనుకూలముగా పలికేస్తే అంటున్న వారిగా ఉండి ఉన్నారు. ಮಾತನಾಡಿದ್ದಾರೆ, ನೀನು ಕೂಡ ಅರಸನಿಗೆ ನೀನು ಅನುಕೂಲವಾಗಿ ಪ್ರವಾದಿಗಳಿಗೆ ಅನುಕೂಲವಾಗಿ రాజుకి ఇష్టము కాని మాట పలికితే వారిని చంపేస్తాడనమాట. ಆ ಅರಸನಿಗೆ ಇಷ್ಟವಾಗಿರುವ ಮಾತನ್ನು ಹೇಳಿದ್ರೆ ಅವರು ಸಾಯಿಸುತ್ತಾರೆ. ఇక్కడ కూడా అదే పరిస్థితి అనమాట. ಇಲ್ಲಿ ಕೂಡ ಅದೇ ಪರಿಸ್ಥಿತಿ. అయినప్పటికీ కూడా ఆ రాజు చంపుతాడని భయపడకుండా దేవునికి భయపడి ఏలియా గారు వెళ్ళి ఆ యొక్క ఆహాబు రాజు ఎదుట ధైర్యముగా నిలబడి దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. ಆ ಅರಸನು ಸಾಯಿಸುತ್ತಾರೆ ಎಂಬುವ ಭಯ ಅವರಲ್ಲಿ ಇಲ್ಲದಿರ ಏಲಿಯಾ ಅವರು ಹೋಗಿ ದೇವರು ಹೇಳಿದಂತೆ అక్కడ చాలా స్పష్టముగా రాయబడి ఉన్నది, అతడు ప్రకటించిన వాడిగా ఉండి ఉన్నాడు అని. ಅಲ್ಲಿ ಹೇಳುತ್ತಾರೆ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಅವರು ಪ್ರಕಟಿಸಿದ್ದಾರೆ ಅಂತ. అక్కడ చాలా స్పష్టముగా ఉన్నది చూడండి, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును 17వ అధ్యాయం 1వ వచనము. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదరి ప్రకటించెను అనే మాటను చూస్తా ఉండి ఉన్నాము. ಇಸ್ರಾಯೇಲ್ ದೇವರ ಯೆಹೋವನ ಆಣೆ ನಾನು ಸೂಚಿಸಿದ ಹೊರತು ಇಂದಿನಿಂದ ಕೆಲವು ವರ್ಷಗಳು ಮಳೆ ಬೀಳುವುದಿಲ್ಲ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. ఎంతగానో ఏలియా గారి ప్రార్థన దేవుడు ఆలకించడానికి ఆ బిడ్డను బ్రతికించడానికి గల కారణములో ఒక కారణం ఏంటంటే, ఎంతగానో ఏలియా గారు దేవుడు చెప్పిన మాటల్ని ధైర్యముగా రాజుల యొద్ద ప్రజల యొద్ద ప్రకటించువాడిగా ఉన్నాడు కాబట్టి ప్రకటించు వాని యొక్క ప్రార్థన దేవుడు ఆలకించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಆ ಮಗನನ್ನು ಬದುಕಿಸುವುದಕ್ಕೆ ಕಾರಣ ಏಲಿಯಾ ಅವರು ದೇವರು ಹೇಳಿದಂತೆ ಎಲ್ಲೆಲ್ಲ ಹೋಗಿ ಪ್ರಕಟಿಸುವಂತ ಹೇಳಿದ್ದಾರೋ ಅವರು ಭಯವಿಲ್ಲ. సంగమ అర్థమవుతుందా? ప్రకటించు వారి ప్రార్థన దేవుడు ఆలకించు వాడిగా ఉండి ఉన్నాడు. ಸಭೆಯೇ ನೀವು ಕೇಳಿ ಪ್ರಕಟಿಸುವವರ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರು ಕೇಳುವವರ. దేవుడు ఏ వ్యక్తుల్ని ఏర్పరచుకొని ఉన్నాడో, ఏ వ్యక్తుల్ని ఎక్కడికి పంపించుచున్న వాడిగా ఉన్నాడో, ఏ వ్యక్తులకి దేవుడు ఏ వాక్యాన్ని ఏ వాక్కును అనుగ్రహించిన వాడిగా ఉన్నాడో ఆ వాక్కును తీసుకుని వెళ్ళి ధైర్యముగా చెబితే వారి ప్రార్థన దేవుడు ఆలకించే వాడిగా ఉండి ఉన్నాడు. ಯಾವ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ದೇವರು ಆಯ್ಕೆ ಮಾಡಿದ್ದಾರೋ ಧೈರ್ಯವಾಗಿ ಹೋಗಿ ಆ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳಿದಾಗ ಅವರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಕಿಸುವವರು. ఒకవేళ దేవుడు నిన్ను అలాగే ఏర్పరచుకొని ఉన్నట్లయితే, ఇతరులతో ఆయన మాటలు చెప్పమని చెప్పినప్పుడు నీవు వెళ్ళి చెప్పి ఉండి ఉన్నట్లయితే నీవు చేసే ప్రార్థన దేవుడు ఆలకించే వాడిగా ఉంటాడు. ನಿನ್ನ ಬಳಿ ದೇವರು ಆ ಮಾತನ್ನು ಹೇಳು ಅಂತ ನೀನು ಧೈರ್ಯವಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ದೇವರು ಕೇಳುತ್ತಾರೆ. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಸುವಾರ್ತೆಯನ್ನು ಸಾರುವವರ ಪಾದಗಳು ಎಷ್ಟೋ ಸುಂದರವು ಅಂತ అదే రీతిగా ప్రకటించే వారి ప్రార్థన దేవునికి అంగీకారముగా ఆనందకరముగా ఉంటూ ఉండి ఉన్నది. ಪ್ರಕಟಿಸುವವರ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರಿಗೆ ಅಂಗೀಕಾರವಾಗಿ ಆನಂದವಾಗಿ ಇರುತ್ತದೆ. అందుకే దైవజనులు ఎంతగానో ప్రకటిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలకించుచున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಅದಕ್ಕೆ ದೈವಜನರು ಪ್ರಾರ್ಥಿಸಿದಾಗ ಅವರು ಪ್ರಕಟಿಸುತ್ತಿದ್ದಾರೆ ಅಂತ ಅವರು దేవుడు చెప్పిన ప్రకారము చేసిన వాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకించుచున్న వాడిగా ఉన్నాడు. ಹೇಳಿದಂತೆ ಇವರು ಮಾಡಿದ್ದಾರೆ, ಅದಕ್ಕೆ ಅವರು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು రెండవ కారణాన్ని గనక మనం చూచి ఉండి ఉన్నట్లయితే చాలా స్పష్టంగా ఉంటది. చూద్దాం రండి 3వ వచనములో, నీవు ఇచ్చడు నుండి 2వ వచనం కూడా చూద్దాము. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చడు నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరూతు వాగు దగ్గర దాగి ఉండుమని చెప్పేసి దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ನೀನು ಈ ಸ್ಥಳವನ್ನು ಬಿಟ್ಟು ಪೂರ್ವ ದಿಕ್ಕಿಗೆ ಹೋಗಿ ಯೋರ್ದಾನು ಹೊಳೆಯ ಆಚೆಯಲ್ಲಿರುವ ಕೆರೂತು ಹಳ್ಳದ ಬಳಿ ನೀನು ಅಡಗಿಕೋ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. ఎంతగానో ఆహాబు దగ్గర చెప్పడం అయిపోయి ఉండి ఉన్నది. ಆ ಆಹಾಬು ಬಳಿ ಹೇಳುವುದು ಮುಗಿದು ಹೋಗಿತ್ತು. ఇప్పుడు ఆహాబు ఏం చేస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు? ಆಹಾಬು
అహాబు ಏನನ್ನು ఏలియా గారిని చంపాలని ప్రయత్నం చేస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఏలియా ಅವರನ್ನು ಸಾಯಿಸಬೇಕು ఎందుకంటే రాజుకి అనుకూలమైనటువంటి మాటలు పలకలేదు. ಅರಸನಿಗೆ ಅನುಕೂಲ తన రాజ్యము నశించిపోతుందని ప్రకటించాడు కాబట్టి, ఇది కోపం తెచ్చుకున్నాడు కాబట్టి ఏలియా గారిని చంపాలనుకుంటున్న వాడిగా ఉన్నాడు. ಅವರ ಮೇಲೆ ಕೋಪಗೊಂಡು ಏಲಿಯಾ ಅವರನ್ನು ಸಾಯಿಸಬೇಕು ಅಂತ దేవుడు ఏలియా గారిని కాపాడాలనుకుంటున్న వాడిగా ఉన్నాడు. ದೇವರು ಏಲಿಯಾ ಅವರನ್ನು ಕಾಪಾಡಬೇಕು. ఏలియా గారికి ఏ హాని కూడా కలగకూడదని దేవుడు అనుకుంటున్న వాడిగా ఉన్నాడు. ಏಲಿಯಾ ಅವರಿಗೆ ಯಾವ ಹಾನಿ ಆಗಬಾರದು. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, ఏలియా ఇదిగో కెరీతు వాగి దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు దాగి ఉండు నా ప్రభువా, నా దాగి ఉండు నాయనా అని చెప్పేసి ఆ యొక్క కుమారుడైనటువంటి ఏలియాతో చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಕೆರೀತು ಹಳ್ಳದಲ್ಲಿ ನೀನು ಹೋಗಿ ಅಲ್ಲಿ ನೀನು ಅಡಗಿಕೋ ಅಂತ ಏಲಿಯಾ ಬಳಿ ಹೇಳುತ್ತಾರೆ. దాగి ఉండుమని సేవకునికి చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಅಲ್ಲಿ ಅಡಗಿಕೋ ಅಂತ ಆ ಸೇವಕನಿಗೆ ಹೇಳಿದ್ದಾರೆ. శ్రమ దినములో దాగి ఉండాలంటండి. ನೀನು ಶ್ರಮೆಯಲ್ಲಿ ಇರುವಾಗ ಅಡಗಿಕೊಂಡು ఎంతగానో కోవిడ్ వచ్చింది మన దేశంలోనికి. ಕೋವಿಡ್ ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ మన దేశంలోకే కాదు ప్రపంచం మొత్తానికి కూడా వచ్చింది. ಪ್ರಪಂಚ ದೇಶವೆಲ್ಲವೂ ಕೂಡ ಬಂದಿದೆ. అప్పుడు లేఖనాలను పరిశోధించిన వాళ్ళకి ఒక మాట దొరికింది. ಆಗ ಲೇಖನಗಳನ್ನು ಪರಿಶೋಧಿಸಿ శ్రమ దినము తీరు వరకు నీ ఇంటిలో దాగి ఉండుమనే మాట దొరికేసింది మా వాళ్ళకి. ಆ ಶ್ರಮೆ ದಿನ ಮುಗಿಯೋ ತನಕ ನೀನು ಮನೆಯಲ್ಲಿ ಇರು. దొరికిందా లేదా? స్టేటస్ లో అంతా కూడా అదేనమాట, దాగి ఉండుము అని. ಸ್ಟೇಟಸ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲವೂ ಕೂಡ ನೀನು ಅಡಗಿಕೋ ಅಂತ ಹೇಳಿ అప్పుడు ఆనందం వచ్చేసింది మా వాళ్ళకి, అమ్మో మా దేవుడు ఇది కూడా రాయించాడా అని. ಆಗ ಆನಂದವಾಗಿತ್ತು, ನಮ್ಮ ದೇವರು ಇದು ಕೂಡ ಬರೆದಿದ್ದಾರೆ. అలా లేఖనాల్ని పరిశోధించే వాళ్ళు ఉన్నారు కాబట్టి పరిశోధించిన వాళ్ళకి అది ఎంతగానో ప్రయోజనకరంగా మారింది, దాక్కున్నారు. ಲೇಖನಗಳನ್ನು ಅವರು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿದ್ದಾರೆ, ಅದಕ್ಕೆ ಅವರಿಗೆ ಪ್ರಯೋಜನವಾಗಿತ್ತು. ಅವರು ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, దేవుడు కాపాడలేడా? ಇಲ್ಲಿ ಒಂದು ವಿಷಯ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಿ. ఆ రాజ్యములో రాజు ఎదుట ఉన్నా కూడా దేవుడు ఏలియా గారిని కాపాడలేడా? ಆ ಅರಸನ ಮುಂದೆ ಇದ್ರೂ ಕೂಡ ದೇವರು కాపాడగలడు. ಕಾಪಾಡು ಅವರು కానీ ఏలియా గారి ద్వారా దేవుడు లోకానికి కొన్ని మెసేజ్లు ఇవ్వాలనుకుంటున్న వాడిగా ఉన్నాడు. ದೇವರು ಏಲಿಯಾ ಅವರಿಂದ ಕೆಲವು ಮೆಸೇಜ್ ಅನ್ನು ಕೊಡಬೇಕು ಅಂತ ಅಂದುಕೊಂಡು దాగి ఉండమంటే దాగి ఉండాలని ఎంతగానో మనకి నేర్పించడం కొరకే ఆ రకముగా దేవుడు చేయించున్న వాడిగా ఉన్నాడు. ಅಡಗಿಕೋ ಅಂದ್ರೆ ನೀನು ಅಡಗಿಕೊಂಡು ಇರಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ప్రకటించమంటే వెళ్ళాడు, ప్రకటించి ఉన్నాడు. ಪ್ರಕಟಿಸಿ ಅಂತ ಹೇಳಿದಾಗ ಹೋಗಿ ಪ್ರಕಟಿಸಿದ್ದಾರೆ. ఇప్పుడు దాగి ఉండుము అంటున్న వాడిగా ఉన్నాడు. ಈಗ ಅಡಗಿಕೋ ಅಂತ ಹೇಳಿ ఇప్పుడు ఏలియా గారు ఏం చేయాలి? ಈಗ ಏಲಿಯಾ ಅವರು ಏನು ಮಾಡಬೇಕು? అయ్యా నువ్వు కాపాడలేవా? అయ్యా నువ్వు నన్ను భద్రపరచలేవా? నేను అక్కడెక్కడికో కెరీతు వాగు దాకా వెళ్ళాలా, ఇక్కడ కాపాడలేవా అని అడగొచ్చు. అడిగాడా? ಅಪ್ಪ ನನ್ನನ್ನು ನೀನು ಕಾಪಾಡುವುದಿಲ್ವಾ? ನಾನು అక్కడేం ప్రార్థన చేయలా. ಅವರು ಪ್ರಾರ್ಥನೆ నన్ను కాపాడని అక్కడేం ప్రార్థన చేయలేదండి. ನನ್ನನ್ನು నా దేవుడు చెప్పి ఉండి ఉన్నాడు, నేను వెళ్ళాల్సిందే. ನನ್ನ ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ, ನಾನು ಹೋಗ ఆయన కెరీతు వాగు దగ్గర దాగి ఉండమన్నాడు, నేను దాగి ఉండవలసిందే అనుకున్న వాడిగా ఉన్నాడు. ಹಳ್ಳದಲ್ಲಿ ನೀನು ಅಡಗಿಕೋ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. అదే రీతిగా దేవుడు ఇంకొక మాట కూడా చెప్పిన వాడిగా ఉన్నాడు. ಅಲ್ಲಿ ದೇವರು ಇನ್ನೊಂದು ಮಾತು ಕೂಡ ಹೇಳುತ್ತಾರೆ. ఇదిగో నేను నిన్ను కెరీతు వాగు దగ్గరికి పంపిస్తున్నాను, అక్కడ దాగి ఉండు. అయితే నీకు ఆహారము తీసుకురావడానికి నేను కాకోలములకు ఆజ్ఞాపించి ఉన్నానని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಆ ಕೆರೀತು ಹಳ್ಳದಲ್ಲಿ ನೀನು ಇರು, ನಿನಗೆ ಆಹಾರವನ್ನು ತರುವುದಕ್ಕೆ ನಾನು ಕಾಗೆಗೆ ಹೇಳಿದ್ದೀನಿ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. ఏలియా నువ్వు ఒక్కడవే వెళుతున్నావు, ఇంకా అక్కడ ఆహారం ఏంటి అని అనుకుంటున్నావేమో, నేను అన్ని కూడా చూచుకుని వాడిగా ఉన్నాను అంటున్న వాడిగా ఉన్నాడు. ಏಲಿಯಾ, ನಾನು ಹೋಗುತ್ತಿದ್ದೀನಿ, ನನಗೆ ಆಹಾರ ಹೇಗೆ ಅಂತ ಅಂದುಕೊಳ್ಳ. ఈ ఏలియా అన్న ఆహారం గురించి ఆలోచించడం లేదా గాని దేవుడు మట్టికి ఏలియా యొక్క ఆకలి గురించి, ఆహారం గురించి ఆయన ఎరిగిన వాడిగా ఉన్నాడు. ఎంతగానో ఆహారం ఇవ్వాలనుకుంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಏಲಿಯಾ ಅವರು ಆಹಾರದ ಬಗ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡಲಿಲ್ಲ, ಆದ್ರೆ ದೇವರು ಯೋಚನೆ ಮಾಡಿ ಅವರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ఎందుకంటే ఆయన యెహోవా ఈరేగా ఉన్నవాడిగా ఉన్నాడు. ಯಾಕಂದ್ರೆ ಅವರು ಯೆಹೋವ ಈರೆ ಆಗಿದ್ದಾರೆ. యెహోవా ఈరే. ಯೆಹೋವ ಈರೆ ఈరే అంటే అర్థం ఏంటి? ಈರೆ ಅಂದ್ರೆ ಅರ್ಥವೇ యెహోవా చూచుకొనును, ಯೆಹೋವನು ನೋಡಿಕೊಳ್ಳು, అన్ని కూడా చూచుకునేవాడంట. ಎಲ್ಲವನ್ನು ನೋಡಿಕೊಳ್ಳಿ. ఏలియా యొక్క ఆకలిని దేవుడు చూచివాడిగా ఉన్నారంట. ಏಲಿಯಾ ಅವರ ಹಸಿವನ್ನು ನೋಡಿದ್ದಾರೆ. మరి ఏలియా గారికి ఆకలి, బాగా ఆహారం ఇష్టమేమో, ಏಲಿಯಾ ಅವರಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಆಹಾರ బాగా మాంసం అంటే బాగా ఇష్టమేమో. ಮಾಂಸವಿಷ್ಟವಾಗಿ కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? కాకోలాన్ని సిద్ధపరిచిన వాడిగా ఉన్నాడు. ದೇವರು ಕಾಗೆಗಳನ್ನು ಸಿದ್ಧ ఏమి ఎవరో ఒకళ్ళు మనుషులు సిద్ధపరచొచ్చు కదా. ಇಲ್ಲ ಮನುಷ್ಯರನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಬಹುದು. మనుషులు తీసుకుని వెళితే ఆ మనుషులు వచ్చి పలానా చోట కెరీతు దగ్గర ఏలియా దాగి ఉన్నాడు రాజా అని అహాబుతో చెప్పొచ్చేమో. ಆ ಮನುಷ್ಯರು ತೆಗೆದುಕೊಂಡು ಹೋದ್ರೆ ಏಲಿಯಾ ಒಂದು ಕಡೆಯಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ ఏది ఏమైనప్పటికీ కూడా ఏ మనుషుడికి ఆ పని చెప్పలేదు కానీ కాకోలములకు కూడా దేవుడు ఆజ్ఞాపించి, ಯಾವ ಮನುಷ್ಯನಿಗೆ ಹೇಳಲಿಲ್ಲ, ಆದ್ರೆ ಕಾಗೆಗಳಿಗೆ ದೇವರು ಆಜ್ಞೆ. దేవుడు మనుషునికి ఆజ్ఞాపిస్తే మనుషుడు ఆ ఆజ్ఞకు ఏలియా గారు లోబడిన వాడిగా ఉన్నాడు. ದೇವರು ಮನುಷ್ಯನಿಗೆ ಆಜ್ಞಾಪಿಸಿದಾಗ ಆಜ್ಞೆಗೆ ಏಲಿಯಾ. కాకోలములకు దేవుడు ఆజ్ఞాపిస్తే కాకోలములంట ఉదయము సాయంకాలము ఎంతగానో మాంసమును రొట్టెల్ని తీసుకుని వెళ్తున్నాయంట. ದೇವರು ಕಾಗೆಗಳಿಗೆ ಆಜ್ಞಾಪಿಸಿದಾಗ ಬೆಳಿಗ್ಗೆಯೂ ಸಾಯಂಕಾಲವೂ ಅದು ಆಹಾರ. ఏలియా గారి దగ్గరికి ఏం వెళ్తున్నాయి? ಏಲಿಯಾ ಅವರ ಬಳಿ ಏನು ಹೋಗುತ್ತದೆ? ఏం వెళ్తున్నాయి? మాంసం అంట. ಮಾಂಸ
మాంసము. మళ్ళీ ఏ మాంసం, వేట మాంసమా, చికెనా, మటనా ఆయన అడగమాకండి కానీ ఏదో ఒక మాంసాన్ని తీసుకెళ్ళింది ఎంతగానో కాకోలము. ಅದು ಯಾವುದೋ ಒಂದು ಮಾಂಸವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿದೆ. నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఏలియా గారు ఏమైనా చిన్న ముద్ద తినేసి చాలే అనుకునేవాడా? ಏಲಿ ಅವರ ಚಿಕ್ಕ ಮುದ್ದೆಯನ್ನು ತಿಂದು ಸಾಕು ఎంతగానో బాగా తినేవాడు ఆయన. ಅವರು ಚೆನ್ನಾಗಿ ತಿನ್ನುವವರು. కాబట్టి అతడు తినగలిగినంత ఆహారాన్ని దేవుడు పంపించి ఉన్నాడు. ಅವರು తిನ್ನುವಷ್ಟು ಆಹಾರವನ್ನು ದೇವರು. ఎందుకంటే దేవునికి ఉన్నటువంటి గుణం ఏంటంటే తృప్తిపరిచే గుణము. ದೇವರಿಗಿರುವ ಗುಣ ತೃಪ್ತಿಪಡಿಸುವ. తన దగ్గరకు వచ్చిన వారందరికీ కూడా తృప్తిపరిచేవాడిగా ఉన్నాడు. ತನ್ನ ಬಳಿ ಬರುವವರನ್ನು ತೃಪ್ತಿಪಡಿಸುವ. మనందరం కూడా తెలిసిందే కదా, యేసయ్య దగ్గరికి వాక్యం వినడానికి వస్తే 3 దినాల పాటు ఆయన మాటలు విన్నారంట అందరూ కూడా. యేసుక్రీస్తుల బಳಿ వాక్యವನ್ನು ಕೇಳುವುದಕ್ಕೆ ಬಂದಾಗ 3 ದಿನ. భరత్ బాబు, టైం ఎంత అయింది నాకు చెప్పు, ముగించేస్తా. నా కళ్ళు అందరిపైన ఉంటాయి, జ్ఞాపకం చేసుకోండి. ఎంతగానో 3 దినముల పాటు వాక్యాన్ని వింటూ ఉండి ఉన్నారంట. 3 ದಿನಗಳ ಕಾಲ ಅವರು ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುತ್ತಾರೆ. అప్పుడు యేసయ్య వాళ్ళందరినీ కూడా చూచిన వాడిగా ఉండి ఉన్నాడు. ಆಗ యేసుక్రీస్తురు ಅವರೆಲ್ಲರೂ ఎంతగానో వీళ్ళు నా దగ్గరకు వచ్చారు కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళొద్దు, వీళ్ళకి ఆహారం పెడదామని చెప్పేసి యేసయ్య అక్కడ వారి దగ్గర ఉన్నటువంటి కొన్ని చేపలు, కొన్ని రొట్టెలు తీసుకుని ఆశీర్వదించి ఇచ్చినప్పుడు అక్కడకు వచ్చిన వారందరూ కూడా తిని తృప్తి చెంది ఉండి ఉన్నారు. ಇವರು ಎಲ್ಲಿಗೆ ಹೋಗುವುದು ಬೇಡ ಅಂತ ಕೆಲವು ಮೀನುಗಳನ್ನು ಕೆಲವು ರೊಟ್ಟಿಗಳನ್ನು ఆయన మాట విన్న వారిని దేవుడు తృప్తిపరచువాడిగా ఉన్నాడు. ಅವರ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ మరి ఏలియా గారు దేవుని యొక్క మాటను బట్టి ఆజ్ఞకు లోబడి వెళుతున్న వాడిగా ఉన్నాడు కాబట్టి ఏలియా గారిని దేవుడు తృప్తిపరచుచున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಅವರ ಮಾತನ್ನು ಕೇಳಿ ಏಲಿಯಾ ಹೋಗಬೇಕಾದ್ರೆ ಅವರನ್ನು ತೃಪ್ತಿಪಡಿಸುವವರು. దేవుని యొక్క ఆజ్ఞకు ఏలియా గారు లోబడిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఆజ్ఞకు లోబడిన వారి ప్రార్థన దేవుడు అంగీకరించే వాడిగా ఉండి ఉన్నాడు. ಮಾತಿಗೆ ಏಲಿಯಾ ಬಗ್ಗಿ ಇದ್ದರು, ಅದಕ್ಕೆ ಆ ಬಗ್ಗಿ ಇರುವವರ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರು. రెండవ కారణం ఏంటంటే ఆజ్ఞకు లోబడిన వారి ప్రార్థన దేవుడు ఆలకించే వాడిగా ఉండి ఉన్నాడు. ಎರಡನೇದಾಗಿ ಆಜ್ಞೆಗೆ ಬಗ್ಗಿ ಇರುವವರ ಪ್ರಾರ್ಥನೆ. మొట్టమొదటిగా ప్రకటించే వారి ప్రార్థన దేవుడు ఆలకించే వాడిగా ఉన్నాడు. ಎರಡನೇದಾಗಿ ಪ್ರಕಟಿಸುವವರ ಪ್ರಾರ್ಥನೆ. రెండవదిగా ఆజ్ఞకు లోబడిన వారి ప్రార్థన ఆలకించే వాడిగా ఉండి ఉన్నాడు. ಎರಡನೇದಾಗಿ ಆಜ್ಞೆಗೆ ಬಗ್ಗಿ ಇರುವವರ ಪ್ರಾರ್ಥನೆ. ఎంతగానో దేవుడు మోషే గారిని ఒక పర్వతం పైకి రమ్మని చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. మోషే ಅವರನ್ನು ಒಂದು ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಬನ್ನಿ ಅಂತ ಕರೆಯುತ್ತಾರೆ. నేను నా ప్రజల్ని ఎంతగానో ప్రేమించుచున్నానని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಜನರನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ದೀನಿ ಅಂತ. వారు సుఖముగా, సంతోషముగా, ఆశీర్వాదకరముగా బ్రతకడము కొరకు వారికి కొన్ని మాటలు ఇవ్వాలనుకుంటున్నాను, నువ్వు రా అని పిలిచిన వాడిగా ఉండి ఉన్నాడు. ಸುಖವಾಗಿ ಸಂತೋಷವಾಗಿ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಇರುವುದಕ್ಕೆ ನಾನು ಕರೆದಿದ್ದೀನಿ, ಬಾ ಅಂತ ಹೇಳಿ. దేవుడు పిలవంగానే మోషే గారు దేవుని యొద్దకు వెళ్ళిన వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರು ಕರೆದ ತಕ್ಷಣ ಮೋಶೆ ಅವರು ದೇವರ ಬಳಿ ಹೋಗಿ అతడు ప్రార్థనలో గడుపుతూ ఉండగా దేవుడు అతనితో మాట్లాడడం ప్రారంభించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಇದ್ದಾಗ ದೇವರು ಮಾತನಾಡುವುದು. మోషే గారికి దేవుడు అక్కడ కొన్ని ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, న్యాయ విధులు అనుగ్రహించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಮೋಶೆ ಅವರಿಗೆ ಅಲ್ಲಿ ಆಜ್ಞೆಗಳು, ಶಾಸನಗಳು, ಕಟ್ಟಡಗಳು, ನ್ಯಾಯವಿಧಿಗಳು ఇవి నేను ఇచ్చి ఉన్నాను, ఇవి తీసుకుని వెళ్ళి నా బిడ్డలకు ఇవని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಇದನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೀನಿ, ಇದು ನನ್ನ ಮಕ್ಕಳು. నా బిడ్డలు గనక ఈ ఆజ్ఞలకు, కట్టడలకు, శాసనాలకు, న్యాయ విధులకి లోబడి జీవించిన వారిగా ఉండి ఉన్నారా, వారి ప్రతి అవసరం నేను తీరుస్తానని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ನನ್ನ ಮಕ್ಕಳು ಆಜ್ಞೆಗಳಿಗೆ, ಶಾಸನಗಳಿಗೆ ಬಗ್ಗಿ ಇದ್ದಾರಾ, ನಾನು ತಪ್ಪದೇ ಅವರ ಬಳಿ ಇರುತ್ತೇನೆ. వారు నా మాటలు విని ఎడల భూమి యొక్క శ్రేష్టమైన ఆహార పదార్థాలు భుజించుతారని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಮಾತನ್ನು ಕೇಳುವುದಾದ್ರೆ ಭೂಮಿಯ ಶ್ರೇಷ್ಠ ಆಹಾರ ಪದಾರ್ಥಗಳನ್ನು ఏ విధమైన కొరతలు, కొదువులు ఉండకుండా సమృద్ధికరమైన జీవితాన్ని వారికి ఇస్తారని దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಕೊರತೆ ಇಲ್ಲದಿರ ಸಮೃದ್ಧಿಕರವಾಗಿರುವ ಜೀವನವನ್ನು ಕೊಡುತ್ತಾರೆ. మోషే గారు ఆ మాటలు తీసుకువచ్చి ప్రజలందరికీ కూడా వినిపించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಮೋಶೆ ಅವರು ಆ ಮಾತುಗಳೆಲ್ಲವೂ ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలకు, కట్టడలకు, శాసనాలకు, న్యాయ విధులకి లోబడి జీవించిన వారిగా ఉండి ఉన్నారో దేవుడు అన్ని విధాలుగా, అన్ని విషయాలలో దేవుడు వారిని ఆశీర్వదించిన వాడిగా ఉన్నాడు. ಯಾರೆಲ್ಲ ಕೂಡ ಆಜ್ಞೆಗಳಿಗೆ, ಶಾಸನಗಳಿಗೆ ಬಗ್ಗಿ ಇರುತ್ತಾರೋ ಅವರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ದೇವರು మరి ముఖ్యంగా ఇక్కడ ఆజ్ఞ కనబడుతుంది కాబట్టి ఆజ్ఞాపించినటువంటి ఆ యొక్క దేవుని యొక్క మాటలకు లోబడటం ద్వారా, తన ప్రార్థన ద్వారా దేవుడు జవాబునిస్తున్న వాడిగా ఉన్నాడు. ಅವರು ಆಜ್ಞಾಪಿಸಿದ್ದಾರೆ, ಆ ಆಜ್ಞೆಗೆ ಅವರು ಬಗ್ಗಿ ಇರುವುದರಿಂದ ఈ రోజు నీ ప్రార్థన కూడా జవాబు రావాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, న్యాయ విధులు నీవు నేను తూచా తప్పకుండా గైకొనే వరముగా ఉండాలని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೂಡ ಕೇಳಬೇಕು ಅಂದ್ರೆ ದೇವರ ಆಜ್ಞೆಗಳು, ಶಾಸನಗಳು, దేవుని యొక్క మాటలో నిలబడిపోవాలని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಮಾತಲ್ಲಿ ನಿಂತಿರಬೇಕು ಅಂತ. ఆజ్ఞ అతిక్రమమే పాపమని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಆಜ್ಞೆ ಅತಿಕ್ರಮವೇ ಪಾಪವು ಅಂತ. ఆజ్ఞను అతిక్రమిస్తే ప్రార్థన దేవుడు ఆలకించడండి, జ్ఞాపకం చేసుకోనండి. ಅತಿಕ್ರಮಿಸಿದಾಗ ದೇವರು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೇಳುವುದಿಲ್ಲ. ఎవరి జీవితంలో కూడా అంటే ఆజ్ఞను, దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమిస్తే వారు వర్ధిల్లరో బైబిల్ వాక్యం చెబుతూ ఉండి ఉన్నది. ಆಜ್ಞೆಯನ್ನು ಅತಿಕ್ರಮಿಸುವುದಾದ್ರೆ ಅವರು ವೃದ್ಧಿ ಹೊಂದುವುದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ. ఇందా కూడా చెల్లి వాక్యాన్ని ఉత్తర ప్రత్యుత్తరము వాక్యంలో చదివి ఉండి ఉన్నది. ಆಗಲೇ ತಂಗಿ ವಾಕ್ಯವು ಉತ್ತರ ಪ್ರತ್ಯುತ್ತರವಾಗಿ ಓದಿದ್ದಾರೆ. దేవుడిని విడిచిపెట్టిన వారికి శ్రమలు విస్తారమవుతాయని ದೇವರನ್ನು ಬಿಟ್ಟವರಿಗೆ ಶ್ರಮೆಗಳು ವಿಸ್ತರಿಸುತ್ತವೆ. ఉందా లేదా 16వ కీర్తనలో
16ನೇ దేవుడిని విడిచిపెట్టిన వారికి శ్రమలు అధికమను. చదవండి ఒకసారి, మళ్ళీ మర్చిపోయినట్టున్నారు. త్వరగా యేసు ప్రభువా, యెహోవాను విడిచి వేరొకరి అనుసరించి వారికి శ్రమలు విస్తరిస్తే అండి. యెహోవాను విడిచిపెట్టమంటే ఏంటి? ఆయన మాటను విడిచిపెట్టడమే. అర్థం చేసుకోరండి. ఆయన మాటను విడిచిపెట్టి ఆయన మాటను దాటి నువ్వు వెళ్ళి ఉండి ఉన్నావా, శ్రమలు అధికమవుతాయి అంట. యెహోవాను బిట్టు అవರ ಮಾತನ್ನು ಬಿಟ್ಟಿದ್ದೀಯಾ, ಶ್ರಮೆ ವಿಸ್ತರಿಸುತ್ತದೆ. కాబట్టి ఆజ్ఞలకు లోబడిపోండి. ఆజ్ఞಗಳಿಗೆ దేవుడు ఏమి చెబితే అది చేయండి అంతే. ದೇವರು ಏನು ಹೇಳಿದ್ರೆ ఆయన ఏమి చెప్పిన వాడిగా ఉన్నాడో అది చేయటము మన బాధ్యత అయి ఉండి ఉన్నది. ಅವರು ಏನು ಹೇಳಿದ್ದಾರೋ ಅದು ಮಾಡುವುದು అదే నీకు ఆశీర్వాదమని దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ನಿನ್ನ ಆಶೀರ್ವಾದ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. నేను అనేక సార్లు ఇస్సాకు గారి యొక్క ఆశీర్వాదం గురించి మాట్లాడి ఉండి ఉన్నాను. ಅನೇಕ ಬಾರಿ ಇಸಾಕ್ ಅವರ ಆಶೀರ್ವಾದದ ಬಗ್ಗೆ ఎంతగానో ఆ ప్రాంతంలో భయంకరమంటే కరువు వచ్చి ఉండి ఉన్నది. ಆ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಭಯಂಕರವಾಗಿರುವ ಬರವು, ఆ కరువులో దేవుని యొక్క వాక్యము ఇస్సాకు ఎద్దకు వచ్చి ఉండి ఉన్నది. ಆ ಬರವಿನಲ್ಲಿ ದೇವರ ಮಾತು ಇಸಾಕನ ಬಳಿ ಬಂತು. ఇస్సాకు ఎవరెవరు ఎక్కడెక్కడ వెళ్తారో అనవసరం నీకు, నువ్వు ఇక్కడే నిలబడి ఉండిన వాడిగా ఉండి ఉన్నాడు. ಇಸಾಕು ಯಾರ್ಯಾರು ಎಲ್ಲಿಗೆ ಹೋಗುತ್ತಾರೋ ನಿನಗೆ ಅನವಸರ, ఇక్కడే ఉండు అని చెప్పిన వాడిగా ఉన్నాడు. ನೀನು ಇಲ್ಲೇ ಇರು. దేవుడు చెప్పాడు కాబట్టి ఇస్సాకు గారు అక్కడే ఆ కరువులోనే, ఆ కరువు వచ్చిన ప్రాంతంలోనే నిలబడిపోయిన వాడిగా ఉన్నాడు. ದೇವರು ಹೇಳಿದಾಗ ಆ ಬರವು ಬಂದ ಆ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಅಲ್ಲೇ ಇಸಾಕ್ ಅವರು ಇದ್ದರು. దేవుడు అతని చేతికి విత్తనాన్ని ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ದೇವರು ಅವರ ಕೈಯಲ್ಲಿ ಬೀಜ నాటించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅವರು ಮಾತನ್ನು ಕೊಡುತ್ತಾರೆ. ఆ పంటని బహు విస్తారముగా దేవుడు దీవించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಆ ಹೊಲವನ್ನು ಬಹಳ ವಿಸ್ತಾರವಾಗಿ ఎంతగానో ఆ సంవత్సరం అతడు 100 ఫలము పొందిను అనే మాటను చూస్తా ఉండి ಆ ఉన్నాడు. ವರ್ಷದಲ್ಲಿ ಅವನು 100ರಷ್ಟು ಫಲವನ್ನು ನೋಡಿದನು ಅಂತ ನೋಡುತ್ತೀವಿ. మాట వినిన వారికి 100 ఆశీర్వాదము, ಮಾತನ್ನು ಕೇಳಿದವರಿಗೆ, ఆజ్ఞకు లోబడిన వారికి 100 ఆశీర్వాదము. ಆಜ್ಞೆಗೆ ಬಗ್ಗೆ ಇರುವವರಿಗೆ 100. బైబిల్లో 30 అంతలు 60 అంతలు 100 అంతలు అనే ఆశీర్వాదాలు కనబడుతూ ఉన్నవి. ಬೈಬಲಲ್ಲಿ 30ರಷ್ಟು 60ರಷ್ಟು, ఒకరు 30 అంతలుగాను, ఒకరు 60 అంతలుగాను, ఒకరు 100 అంతలుగాను వర్ధిల్లుతున్నారని మాటలు చూస్తామండి ఉన్నాం. ಒಬ್ಬರು 30ರಷ್ಟು, ಒಬ್ಬರು 60ರಷ್ಟು, ಒಬ್ಬರು వారు నడుచుకున్న విధానాన్ని బట్టి వారి యొక్క ఆశీర్వాదం ఉంటుందని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಅವರು ನಡೆದ ಪ್ರಕಾರ ಅವರ ಆಶೀರ್ವಾದ. ఈ రోజైతే ప్రభు చెబుతున్నాడు, నా మాట యందు నువ్వు నిలకడగా నిలిచి ఉండి ఉన్నట్లయితే నీకు ఏది ఇష్టం అడుగు అవన్నీ కూడా ఇచ్చేస్తానంటున్న వాడిగా ఉన్నాడు. ಮಾತಿನಲ್ಲಿ ನೀನು ನಿಂತಿರುವುದಾದ್ರೆ ನಿನಗೆ ಯಾವುದು ಇಷ್ಟವೋ ಕೇಳು ಅಂತ ಹೇಳಿ, నా మాటల్లో నిలబడు 100 ఆశీర్వాదం అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಮಾತಿನಲ್ಲಿ ನಿಂತಿರು ನಿನಗೆ 100ರಷ್ಟು ಆಶೀರ್ವಾದ. నా ఆజ్ఞకు లోబడు ఎంతగానో నేను పోషించుకుంటానని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಬಗ್ಗೆ ಇರು, ನಿನ್ನನ್ನು ಪೋಷಿಸುವೆನು ಅಂತ ಹೇಳಿ. నా మాటకి లోబడి చూడు, నీ జీవితంలో అన్ని కూడా చూసుకుని యెహోవా ఈరేగా నీ పక్షం నిలబడిపోతానని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಮಾತಿಗೆ ನೀನು ಬಗ್ಗೆ ಇದ್ದು ನೋಡು, ಯೆಹೋವ ಈರೆಯಾಗಿ ನಾನು ಎಲ್ಲವನ್ನು ನೋಡಿ. కాబట్టి సంగమా, నీ ప్రతి అవసరతలు తీర్చబడాలన్నా కూడా నీవు దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడిపోవలసినదే. ಸಭೆಯೇ ನಿನ್ನ ಪ್ರತಿ ಅವಸರವನ್ನು ತೀರಿಸಿಕೊಳ್ಳಬೇಕು ಅಂದ್ರೆ ದೇವರ ಆಜ್ಞೆಗಳಿಗೆ దాగి ఉండంటే దాగి ఉండాలి, బయటికి రమ్మంటే బయటికి రావాలి, ಅಡಗಿಕೋ ಅಂತ ಹೇಳಿದಾಗ ಅಡಗಿಕೊಳ್ಳಬೇಕು, ప్రకటించమంటే ప్రకటించాలి. ಪ್ರಕಟಿಸುವಂದಾಗ ಪ್ರಕಟಿಸಬೇಕು. ఇక్కడ ఇంకొక అన్నగారు కూడా కనపడుతున్న వాడిగా ఉన్నాడు. ಇನ್ನೊಂದು ಅಣ್ಣ ಅವರು ಕೂಡ ಹೇಳಿದರು, పలానా పట్టణము పాపము చేస్తుంది, నువ్వు వెళ్ళి ప్రకటించు అన్నవాడిగా ఉన్నాడు. ಇಂತಹ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಪಾಪ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ, ಹೋಗಿ ಪ್ರಕಟಿಸು. మా అన్న ఏం చేస్తాడు? ప్రకటించకుండా పారిపోయిన వాడిగా ఉండి ఉన్నాడు. ನಮ್ಮ ಅಣ್ಣ ಪ್ರಕಟಿಸದಿರ ಅವರು ಓಡಿ ಹೋಗುತ್ತಾರೆ. పారిపోయిన తర్వాత ఏమొచ్చినాయి అతనికి? ಓಡಿ ಹೋದ ಮೇಲೆ ಏನು ಬರುತ್ತದೆ? కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చి ఉండి ఉన్నవి. ఎంతగానో చేప మింగేసింది అతన్ని. ಕಷ್ಟಗಳು ಬರುತ್ತೆ, ಎಷ್ಟೋ ಇದಾಗಿ ಆ ತಿಮಿಂಗಲ ಅವರನ್ನು ఆ చేప అతన్ని అరిగించుకోవడానికి లాలాజలాన్ని వదులుతుంటే ఆ వేడికి అల్లాడిపోతూ దేవా అని ప్రార్థన చేస్తున్నాడు అంట. ಆ ತಿಮಿಂಗಲ ಅದನ್ನು ಅವರನ್ನು ಅರಗಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ನೋಡಿ నిజముగా వెళ్ళి ప్రకటించమన్నప్పుడు ప్రకటిస్తే ఈ కష్టాలు ఏవి ఉండేవి కాదు కదా. ನಿಜವಾಗ್ಲೂ ಪ್ರಕಟಿಸು ಅಂತ ಹೇಳಿದಾಗ ఈ ఓడలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది వచ్చేది కాదు కదా. ಈ ಕಷ್ಟ ಬರುತ್ತಿರಲಿಲ್ಲ, ఆ ధాన్యము కూడా వృధా అయ్యేది కాదు కదా. ಆ ಧಾನ್ಯವು ಕೂಡ ವೃಧಾ ಆಗುತ್ತಿರಲಿಲ್ಲ. కానీ ప్రకటించకపోవడం కారణాన్ని బట్టి శ్రమలు కలిగినవి అతనికి. ಅವರು ಪ್ರಕಟಿಸಲಿಲ್ಲ, ಅದಕ್ಕೆ ಅವರಿಗೆ కానీ తన తప్పు తెలుసుకున్న వాడిగా ఉన్నాడు, మరలా వెళ్ళి ప్రకటించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಆದ್ರೆ ಅವರು ಮತ್ತೆ ಹೋಗಿ ಪ್ರಕಟಿಸುತ್ತಾರೆ. ఎంతగానో తమ తప్పు తెలుసుకుని వెళ్ళి ప్రకటించిన వాళ్ళు చాలా మంది ఉండి ఉన్నారు. ಆ ತಪ್ಪನ್ನು ತಿಳಿದುಕೊಂಡು ಹೋಗಿ ಪ್ರಕಟಿಸಿ తమ తప్పు తెలుసుకుని దేవుని యొక్క ఆజ్ఞకి లోబడిన వాళ్ళు చాలా మంది ఉండి ఉన్నారు. ಅವರು ದೇವರ ಆಜ್ಞೆಗೆ ಬಗ್ಗೆ తమ జీవిత విధానాన్ని మార్చుకుని దేవుని వైపు తిరిగిన వాళ్ళు చాలా మంది ఉండి ఉన్నారు. ಜೀವನವನ್ನು ಮಾರ್ಪಡಿಸಿಕೊಂಡು ದೇವರ ಕಡೆಗೆ ఆ కారణాలను బట్టి దేవుడు వారి ప్రార్థన ఆలకించి జవాబిచ్చిన వాడిగా ఉన్నాడు. ಆ ಕಾರಣದಿಂದ ದೇವರು ಅವರ ಪ್ರಾರ್ಥನೆ. ఈరోజు నీవు నేను కూడా ఆ రకముగా రూపాంతరం చెందితే మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించి వాడిగా ఉన్నాడు. ನೀನು ಕೂಡ ಆ ರೀತಿಯಾಗಿ ರೂಪಾಂತರ ಹೊಂದಿದ್ರೆ ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆ. కాబట్టి దాగి ఉన్నామన్నప్పుడు దాగిపోదామా? ಅಡಗಿಕೋ
ಅಂತ ಹೇಳಿದಾಗ ನಾವು కోవిడ్ సమయంలో ఎలా పోషింపబడతానని అనుకున్నారు మా వాళ్ళు. కోవిడ్ ಅಲ್ಲಿ ನಾವು ಹೇಗೆ అమ్మో ఉద్యోగాలు పోతాయేమో అనుకున్నారు. ನಮಗೆ ಉದ್ಯೋಗ దేవుడు ఏం చేశాడు, మన సంఘంలో ఉన్న వాళ్ళకి కోవిడ్ లో కొత్త ఉద్యోగాలు ఇచ్చాడు. ದೇವರು ನಮ್ಮ ಸಭೆಯಲ್ಲಿರುವವರಿಗೆ ಕೋವಿಡ್ ಅಲ್ಲಿ ఉద్యోగాలు పోయి కొత్త ఉద్యోగాలు కాదు, ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు శాలరీలు పెంచి కొత్త ఉద్యోగాలు ఇచ్చాడు. ಇರೋ ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಅವರು ಸ್ಯಾಲರಿಯನ್ನು ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಮಾಡಿ ఎంతగానో వారానికి ఒక రోజు మాంసం తినేవాళ్ళు రోజు మాంసం తింటున్న వారిగా ఉండి ఉన్నారు. ವಾರಕ್ಕೆ ಒಂದು ಬಾರಿ ಮಾಂಸವನ್ನು ತಿನ್ನುವವರು ದಿನವೂ ಕೂಡ అంతకు ముందు జ్వరమని, జలుబని, దగ్గులని, తుమ్ములని అన్ని కూడా రోగాలు ఉండేవాళ్ళు కోవిడ్ లో రోగమే లేకుండా పోయిన వారిగా ఉండి ఉన్నారు. ಅದಕ್ಕೆ ಮುಂಚೆ ಕೆಮ್ಮು ನೆಗಡಿ ಇರುವವರು ಕೋವಿಡ್ ಅಲ್ಲಿ ಯಾವ ರೋಗವೂ ಇರಲಿಲ್ಲ. నిజమేనా, అవునా కాదా? ನಿಜವಾಗ್ಲೂ ಹೌದಾ? కోవిడ్ లో హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా రోగం వచ్చింది మాకని? ಕೋವಿಡ್ ಅಲ್ಲಿ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಹೋದವರು ಯಾರಾದ್ರೂ ఒక ఆమె నాతో చాలా స్పష్టంగా చెబుతూ ఉండి ఉన్నదన్నమాట. ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳಿ ఎప్పుడు చూసినా ఏదో ఒక రోగమని ఏమో చెప్పేదయ్యా, కానీ కోవిడ్ లో ఏ హాస్పిటల్కి వెళ్ళలేదే, రోగమే లేదయ్యా అంటున్నారు. ಯಾವಾಗ್ಲೂ ಯಾವುದೋ ಒಂದು ರೋಗ ಅಂತ ಹೇಳುವವರಾದ್ರೆ ಕೋವಿಡ್ ಅಲ್ಲಿ ಯಾವ దాగి ఉండమన్నాడు కాబట్టి దాక్కోగానే అసలు రోగాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయి. ಅಡಗಿಕೋ ಅಂತ ಹೇಳಿದ್ರು, ಅವರು ಅಡಗಿಕೊಂಡಾಗ ರೋಗ నీవు దేవుని యొక్క మాటకి లోబడితే అన్ని విధాలుగా నీకు మంచిదేనండి. ದೇವರ ಮಾತಿಗೆ ನಾವು ಬಗ್ಗಿ ಇದ್ದಾಗ ಎಲ್ಲ ವಿಧವಾಗಿ కాబట్టి నీ ప్రార్థనకు జవాబు రావాలంటే ఆజ్ఞకు లోబడాలి. అర్థమవుతుందా? ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಸದುತ್ತರ ಬರಬೇಕು ಅಂದ್ರೆ ಆಜ್ಞೆಗೆ ಬಗ್ಗಿ. మూడవ కారణాన్ని కూడా మనందరం కూడా చూద్దామండి. ಮೂರನೇ ಕಾರಣವನ್ನು ನಾವು ఎంతగానో 8వ వచనములో మనం చూస్తామండి ఉన్నాము. అయ్యా మరి ఆహారం కదా నీరంటారా? ఆ వాగు నీరు తాగమనే దేవుడు చెప్పాడండి. ఆ వాగు నీరు ఎండిపోయింది, కరువు వచ్చేసింది, అంతా ఎండిపోయింది. ఇప్పుడు జరుగుతుంది అనమాట. అంతటా యెహోవా, 8వ వచనం, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండము, నిన్ను పోషించుటకు అచ్చడనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి ఉన్నానని చెప్పేసి దేవుడు ఏలియా గారితో మాట్లాడుతున్నాడు. ಸೀದೋನ್ಯರ ಚಾರೆಪತ ಎಂಬುವ ಊರಿಗೆ ಹೊರಟು ಹೋಗಿ ಅಲ್ಲಿ ವಾಸಿಸು, ನಿನ್ನನ್ನು ಸಾಕಬೇಕೆಂದು ಅಲ್ಲಿ ಒಬ್ಬ ವಿಧವೆಗೆ. ఏలియా, ఇక్కడ నీరు ఎండిపోయింది కదా, ಇಲ್ಲಿ ನೀರು ಒಣಗಿ కాబట్టి ఎలా నీరు తాగుతావు? ಹೇಗೆ ನೀರನ್ನು ಕುಡಿಯುತ್ತೀವಿ? కాబట్టి నీకు ఇంకొక స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నానంటున్న వాడిగా ఉన్నాడు. ಇನ್ನೊಂದು ಸ್ಥಳವನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಿ సారెపతును ఊరిని నీ కొరకై సిద్ధము చేస్తూ ఉన్నానంటున్న వాడిగా ఉన్నాడు. ಸಾರೆಪತು ಎಂಬುವ ಊರನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಿ అక్కడ ఒక విధవరాలు నిన్ను పోషించే విధముగా నేను ఆజ్ఞాపించి ఉన్నానంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಒಂದು ವಿಧವೆ ನಿನ್ನನ್ನು ಸಾಕುವಂತೆ ಆಜ್ಞಾಪಿಸಿದ್ದೀನಿ ಅಂತ ఎంతగా నేను ఆ విధవరాలకి సెలవిచ్చి ఉన్నానని ఎంతగా దేవుడు చెబుతున్నాడో చూడండి. ಆ ವಿಧವೆಗೆ ನಾನು ಎಷ್ಟು ಹೇಳಿದ್ದೀನೋ ಅವರು ಹೇಳುತ್ತಾರೆ. ఎవరికి సెలవిచ్చారంటే దేవుడు ఒక విధవరాలకి సెలవిచ్చారంటే ఏలియా గారిని పోషించాలని. ಒಂದು ವಿಧವೆಗೆ ಅವರು ಆಜ್ಞಾಪಿಸಿದ್ದಾರೆ ಏಲಿಯಾ ಅವರನ್ನು ಪೋಷಿಸಬೇಕು ಅಂತ. అయ్యా ఏందయ్యా గొప్ప గొప్ప వాళ్ళ ఇంటికి పంపిస్తావు అనుకుంటే ఒక విధవరాల కుటుంబం దగ్గరికి పంపిస్తానన్నవయ్యా అని అడిగాడు. మళ్ళీ ప్రార్థన చేశాడా? ದೊಡ್ಡ ದೊಡ್ಡವರ ಮನೆಗೆ ಕಳಿಸುತ್ತೀಯಾ ಅಂದ್ರೆ ಒಂದು ವಿಧವೆಯ ಮನೆಗೆ ಕಳಿಸುತ್ತೀಯಾ? దేవుడు వెళ్ళమన్నాడు అంతే. ದೇವರು ಹೋಗು ముందేమో ప్రకటించమన్నాడు, ప్రకటించేశాడు. ಪ್ರಕಟಿಸು ಅಂತ ಹೇಳಿದಾಗ కేరీతు వాగు దగ్గర దాక్కోమన్నాడు, దాగేసుకున్నవాడిగా ఉన్నాడు. ಕಿರೀತು ಹಳ್ಳದಲ್ಲಿ ನೀನು ಅಡಗಿ వెళ్ళి అక్కడ నిలిచి ఉండమన్నాడు, వెళ్ళటానికి వెళ్తున్నవాడిగా ఉండి ఉన్నాడు. ಅಲ್ಲಿ ಹೋಗಿ ವಾಸಿಸು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ఈయన ఎప్పుడైతే దేవుని యొక్క మాటను బట్టి వెళుతున్న వాడిగా ఉన్నాడో, ఏ యొక్క స్త్రీనైతే దేవుడు పోషించడం కొరకు ఇచ్చి ఉన్నాడో ఆ యొక్క తల్లి ఏలియా గారికి ఎదురుగా వస్తా ఉన్నదన్నమాట. ಯಾರನ್ನು ಇವರು ಪೋಷಿಸು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೋ ಆ ತಾಯಿ ಇವರ ಎದುರಿಗೆ ಬರುತ್ತಾರೆ. ఆ తల్లి బాగా ధనికరాలు. ಆ ತಾಯಿ ತುಂಬಾ ಧನ ఆ తల్లి ఇంటిలో ఎంతగానో ధాన్యము సమృద్ధిగా ఉంది. ಆ ತಾಯಿಯ ಮನೆಯಲ್ಲಿ ಧಾನ್ಯವು ಸಮೃದ್ಧಿಯಾಗಿ ఉందా? ఆమె ధనవంతురాలా? లేదు, ఒక సాధారణమైనటువంటి ఆమె. ಒಂದು ಸಾಧಾರಣವಾಗಿರುವ ಆಕೆ, ఆమె దగ్గర కొంచెం ధాన్యమే ఉన్నాయంట. ಆಕೆಯ ಬಳಿ ಸ್ವಲ್ಪ ಧಾನ್ಯವಿತ್ತು ಅಷ್ಟೇ. అందరి దగ్గర ధాన్యం అయిపోతుంది, ఈమె దగ్గర కూడా అయిపోతూ ఉండి ఉన్నది. ಎಲ್ಲರ ಬಳಿ ಆಗಿ ಹೋಗುತ್ತಿತ್ತು, ಇವರ ಬಳಿ ಕೂಡ అయితే ఆమె ఇంటి దగ్గర నుంచి ఎంతగానో ఒక ఆలోచనతో వస్తూ ఉండి ఉన్నదన్నమాట. ಮನೆಯ ಬಳಿಯಿಂದ ಅವರು ಒಂದು ಯೋಚನೆಯಲ್ಲಿ ಬರುತ್ತಾರೆ. నా ఇంటిలో కొంచెం పిండి ఉంది, కొంచెం మాత్రమే ఉంది, కాబట్టి నేను వెళ్ళి కట్టెలు ఏరుకొచ్చి ఆ కట్టెలతో ఎంతగానో వంట చేసి నా బిడ్డకు పెట్టి ఇంకా ఈ యొక్క ఇదంతా కూడా అయిపోయిన తర్వాత చచ్చిపోదాం అంటే ఉరిగా మళ్ళీ అలా చచ్చిపోదాం కాదు, ఎటు చచ్చిపోతాం కాబట్టి తిందామని చెప్పేసి ఆమె అనుకుని బయలుదేరి ఉండి ఉన్నది. ಸ್ವಲ್ಪ ಹಿಟ್ಟು ಸ್ವಲ್ಪ ಎಣ್ಣೆ ಇದೆ, ಇದನ್ನು ತಿಂದು ನಾವು ಸತ್ತು ಹೋಗೋಣ ಅಂತ ಅಂದುಕೊಳ್ಳುತ್ತಾರೆ. దేవుని యొక్క ప్రణాళికలో ఆ తల్లి ఉండి ఉన్నది. ದೇವರ ಪ್ರಣಾಳಿಕೆಯಲ್ಲಿ ಆ ತಾಯಿ ಇದ್ದರು. ఆమె చనిపోతాము అనే ఆలోచనతో వెళుతూ ఉండి ఉన్నది. ಸತ್ತು ಹೋಗೋಣ ಎಂಬ ಯೋಚನೆಯಲ್ಲಿ, కానీ వాక్యము బ్రతికించడానికి ఆ యొక్క ఊరిలోనికి ప్రవేశించి ఉండి ఉన్నది. ಆದ್ರೆ ವಾಕ್ಯ ಬದುಕಿಸುವುದಕ್ಕೆ ఆ తల్లి అనుకునేది, నేను నా బిడ్డ చావడానికి ముందుగా ఈ చేసుకుని తిందాము తర్వాత చచ్చిపోదాం అనుకుంది. ನಾನು ನನ್ನ ಮಗನು
ಸಾಯುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಇದನ್ನು ತಿಂದು ಸಾಯೋಣ ಅಂತ బ్రతికించే వాక్యము ఊరిలోనికి ఏలియా రూపంలో వచ్చి ఉండి ఉన్నది. ಬದುಕಿಸುವ ವಾಕ್ಯ ಊರಿನಲ್ಲಿ ఏంటండి వాక్యము ఏమై ఉన్నది? బ్రతికించేది అయ్యి ఉండి ఉన్నది. ವಾಕ್ಯವು ಬದುಕಿಸುವುದಾಗಿದೆ. బ్రతికించే వాక్యము ఆ ఊరిలోనికి అడుగుపెట్టి ఉన్నది ఏలియా రూపంలో. ಬದುಕಿಸುವ ವಾಕ್ಯವು ಏಲಿಯಾ ರೂಪದಲ್ಲಿ ಆ ಊರಿನಲ್ಲಿ ఏలియా గారికి అర్థమైపోయి ఉన్నది ఆ తల్లి అని చెప్పేసి. ಏಲಿಯಾ ಅವರಿಗೆ ಅರ್ಥವಾಯಿತು. ఎందుకంటే ఏలియా గారు దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడిగా ఉన్నాడు కాబట్టి. ಏಲಿಯಾ ಅವರು ಆತ್ಮದಲ್ಲಿ ತುಂಬಿದವರಾಗಿದ್ದರು. అప్పుడు ఆ తల్లితో చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಆಗ ಆ ತಾಯಿಯ ಬಳಿ ಹೇಳುತ್ತಾರೆ. ఎంత చక్కని మాటలో చూడండి 10వ వచనము. అందుకతడు లేచి సారిపతునకు పోయి పట్టణము గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అతడు కట్టెలు ఏరుచుండడు చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనిను. ఏమంటున్న వాడిగా అమ్మా నాకు కొంచెం నీళ్లు తీసుకురమ్మా అని ఆ తల్లిని ఏలియా గారు అడుగుతున్న వాడిగా ఉన్నాడు. ನೀವು ಹೋಗುತ್ತಿರುವಾಗ ತಿರುಗಿ ಆಕೆಯನ್ನು ಕರೆದು ನೀನು ಬರುವಾಗ ನನ್ನಗೋಸ್ಕರ ನೀರನ್ನು పాపి ఎవరో దూరం నుంచి వస్తున్న వాడిగా ఉన్నాడు, నీళ్లు అడుగుతున్న వాడిగా ఉన్నాడు. దప్పిక తీరుద్దామని ఆ నీళ్లు తేవడానికి ఆ తల్లి బయలుదేరుతూ ఉండి ఉన్నది. ಇವರು ದಾಹದಲ್ಲಿದ್ದಾರೆ, ಇವರಿಗೆ ನೀರನ್ನು ತರೋಣ ಅಂತ ಆ ತಾಯಿ అప్పుడు మళ్ళీ ఏలియా గారు ఆ తల్లిని పిలుస్తున్న వాడిగా ఉన్నాడు. ಮತ್ತೆ ಏಲಿಯಾ ಅವರು ಆ ತಾಯಿಯನ್ನು అమ్మా నీరు తీసుకురావడానికి వెళ్తున్నావు, అదే రీతిగా అదే చేతితో కొంచెము రొట్టెను కూడా తీసుకురమ్మా అంటున్న వాడిగా ఉన్నాడు. ತರುವುದಕ್ಕೆ ಹೋಗುತ್ತಿದ್ದೀಯ, ಅದೇ ಕೈಯಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ರೊಟ್ಟಿ నా కొరకు ఒక రొట్టె ముక్కను తీసుకురమ్మా అని ఆ తల్లితో చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಒಂದು ತುಂಡು ರೊಟ್ಟಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಾ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. అప్పుడు ఆ తల్లి చెబుతూ ఉండి ఉన్నది, ಆಕೆಯು ಹೇಳುತ್ತಾರೆ ಆಗ అయ్యా తీసుకురావడానికి ఏమీ లేదయ్యా, కొంచెం పిండి మాత్రమే ఉండి ఉన్నది. ఆ పిండిని ఎంతగానో చేసుకుని నా బిడ్డకు పెడదామని పొలాలు ఏరుకోవడానికి వస్తే నువ్వు కనబడి ఉన్నావు, నీకు రొట్టె మొక్క కూడా పెట్టలేని స్థితిలో ఉన్నానయ్యా అని చెబుతూ ఉండి ಸ್ವಲ್ಪ ಹಿಟ್ಟು ನನ್ನ ಬಳಿ ಇದೆ, ನನ್ನ ಹತ್ರ ಯಾವುದು ಇಲ್ಲ ಅಂತ ಅವರು ಹೇಳುತ್ತಾರೆ. అప్పుడు ఆ దైవజనుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు, ಆಗ ಆ ದೈವಜನನು ಹೇಳುತ್ತಾರೆ, అమ్మా అలాగే చెయ్యి, నువ్వు చేసిన దానిలో నుంచి మొదటిగా కొంచెం నా దగ్గరికి తీసుకురమ్మా అంటున్నాడు. ಅಮ್ಮ ನೀನು ಹಾಗೆಯೇ ಮಾಡು, ನೀನು ಮಾಡಿದರಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ನನ್ನ ಬಳಿ ತೆಗೆದುಕೊಂಡು ಬಾ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. 12వ వచనం చదవండి ఎవరైనా. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టుడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకడైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చెయ్యము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోయిందని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అనెను. ఎంత మాట అండి, ఎంతగానో ఈ యొక్క దైవజనుడు తల్లితో చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಈ ದೈವಜನನು ಆ ತಾಯಿಯ ಬಳಿ ಮಾತನಾಡುತ್ತಿದ್ದ. అమ్మా నువ్వు చెప్పిన ప్రకారమే నువ్వు కట్టెలేరుకున్నావు కదా, వెళ్ళు ఎంతగానో రొట్టెలు చేసుకో, అందులో మొట్టమొదటిగా ఒక చిన్న అప్పాన్ని నా కొరకై తీసుకురమ్మా అని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಕಟ್ಟಿಗೆಗಳನ್ನು ಆರಿಸಿಕೊಂಡು ಹೋಗು, ರೊಟ್ಟಿಯನ್ನು ಮಾಡು, ಆದ್ರೆ ಒಂದು ತುಂಡನ್ನು ನನಗೋಸ್ಕರ ಮೊದಲು. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಇವತ್ತು ದೇವರು ನಿನ್ನ ಸಂಗಡ ఈ కరువు తీరిపోయే అంతవరకు ఏదైతే కొద్ది పిండి కొద్ది నూనె అంటున్నావో అది కరువు తీరే అంతవరకు కూడా ఆ పిండి తరిగిపోదు, ఆ నూనె తరిగిపోదు, నీవు నీ బిడ్డ పోషింపబడతారమని దేవుని యొక్క ఆత్మ ద్వారా ఏలియా గారు ఆ తల్లితో చెబుతున్న వాడిగా ఉండి ಈ ఉన్నాడు. ದೇಶದಲ್ಲಿ ಆ ಬರವು ಹೋಗುವ ತನಕ ಆ ಮಡಿಕೆಯಲ್ಲಿರುವ ಹಿಟ್ಟು ತೀರುವುದಿಲ್ಲ ಅಂತ ಅವರು ಹೇಳುತ್ತಾರೆ. ఏంటండి యెహోవా నామమును బట్టి చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಯೆಹೋವ ಜೀವದಾಣೆ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. దేవుడు మనల్ని పోషించేవాడిగా ఉన్నాడని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ದೇವರು ನಮ್ಮನ್ನು ಪೋಷಿಸುವ వెంటనే ఆ తల్లి ఆ దైవజనుని యొక్క మాటకు లోబడి ఉండి ఉన్నది, వెళ్ళింది, ఎంతగానో అప్పాలు చేసి ఉండి ఉన్నది. ಆ ತಾಯಿ ದೈವಜನನ ಮಾತನ್ನು ಕೇಳಿ ಅವರು ಬಗ್ಗಿ ಇತ್ತು ಹೋಗಿ ಅವರು ಆ ರೊಟ್ಟಿಯನ್ನು ಮಾಡುತ್ತಾರೆ. ఎంతగానో ఆ రొట్టెను మొట్టమొదటిగా చిన్న ఆ యొక్క అప్పాన్ని తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చి ఉండి ఉన్నది. ಆ ಚಿಕ್ಕ ರೊಟ್ಟಿಯ ತುಂಡನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದು ಆ ದೈವಜನನಿಗೆ ಕೊಡುತ್ತಾರೆ. అక్కడ చూడండి 17వ వచనములో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు నన్ను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. ಅದನ್ನು ಅನೇಕ ದಿವಸಗಳವರೆಗೆ ಊಟ ಮಾಡಿದರು ಅಂತ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఎన్ని దినాలంట? అనేక దినాలు. అనేక దినాలంటే మీ దృష్టిలో ಅನೇಕ ದಿನಗಳು ಅಂದ್ರೆ ನಿಮ್ಮ మహా ఉంటే ఒక 2 రోజులు 3 రోజులు వారం రోజులు నెల రోజులు
ಮಹಾ ಅಂದ್ರೆ 2 ದಿನ 3 ದಿನ ಇಲ್ಲ 1 ವಾರ ಇಲ್ಲ ಅಂದ್ರೆ 1 ತಿಂಗಳು. మామూలుగా పలికొచ్చిన మా అన్న చిన్న కొన్ని దినాలు కాదు కదా. ಅದೇ ಅವರು ಬಂದಿದ್ದು ಸ್ವಲ್ಪ ದಿನಗಳು. ఎంత కాలము? ಎಷ್ಟು ಕಾಲ? ఎంత కాలము? వర్షం ఎన్ని నెలలు పడలేదంట. అర్థమైందా? అంటే ఎన్ని రోజులు? 3 మూళ్ళు 3 ఆరులు ఎంత? 365 ఇంటూ 3.5 వేసుకోండి. ఎంత? లెక్కలు రావా? ఓకేలే, వేసేసింది క్యాలిక్యులేటరు. ఎంతక్క? కాదు అక్క, తప్పు. 3.5 సంవత్సరాలు కదా. ఎంతో కందులని అనేక దినాలు పోషింపబడ్డారంట. అనేక దినಗಳು ಅವರು పోషణೆಯನ್ನು ಹೊಂದುತ್ತಾರೆ. ఇక్కడ ఈమె దగ్గర కాసేపు మనం ఆగుదాం కానీ ఏలియా గారి దగ్గరికి వెళదాం. ఏలియా గారు దేవుని యొక్క మాటను బట్టి బయలుదేరి దూరముగా నుండి సారెపదు అనే ప్రాంతం వైపు వెళ్ళాడు కాబట్టి దేవుడు అతని ప్రార్థనని ఆలకించిన వాడిగా ఉన్నాడు. ఏలియా ಅವರು ದೇವರ ಮಾತನ್ನು ಕೇಳಿ ಸಾರೆಪತು ಎಂಬುವ ಊರಿಗೆ ಹೊರಟು దేవుడు చెప్పిన ప్రకారము బయలుదేరిన వారికి దేవుడు తోడుగా ఉంటున్నవాడిగా ఉన్నాడు. మా తండ్రి గారితో దేవుడు ఒకే మాట చెప్పిన వాడిగా ఉన్నాడు. అబ్రహాము బయలుదేరు అన్నవాడిగా ఉన్నాడు. అప్పుడు తండ్రి గారు ఏం చేస్తున్నాడు? బయలుదేరాడా లేదా? బయలుదేరిన దగ్గర నుంచి ఆశీర్వాదం ప్రారంభమైపోయింది. ఎంతగానో దేవుడు ఏలియా గారితో చెప్తున్న వాడిగా ఉన్నాడు. నువ్వు వెళ్ళు, సారెపతుకు వెళ్ళు అని చెప్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. దేవుడు చెప్పిన ప్రకారము దూర ప్రాంతానికి వెళ్ళిన వాడిగా ఉండి ఉన్నాడు. దేవుడు చెప్పిన ప్రకారము చెయ్యటము ద్వారా దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఉండి ఉన్నాడు. ప్రకటించడము ద్వారా ప్రార్థన ఆలకించి ఉన్నాడు దేవుడు. ఆజ్ఞకి లోబడము ద్వారా దేవుడు ఆ ప్రార్థన ఆలకించిన వాడిగా ఉన్నాడు. దేవుడు చెప్పిన మాటను బట్టి బయలుదేరి ఉన్నాడు కాబట్టి దేవుడు అతని ప్రార్థన ఆలకించిన వాడిగా ఉన్నాడు. 23వ కీర్తనలో ఒక మాట ఉన్నది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతి గలముల యొద్ద జరముల యొద్ద నడిపించుచున్నాడు. ఏంటి? నా ప్రాణమునైన సేద తీర్చుచున్నాడు. ఇంకా 23వ కీర్తన గుర్తులేదా? నేను చెప్తానని చూస్తున్నారా? ఓకే, నాకు రాదండి 23వ కీర్తన. ఓకేనా? కాబట్టి ఎంతగానో ఆయన నడిపించి తీసుకుని వెళ్ళివాడిగా ఉన్నాడు. ఆయన తన మార్గంలో ఎక్కడ ఏవేవి సిద్ధపరిచి ఉన్నాడో ఆ మార్గం వైపు తన ప్రజల్ని బయలుదేర చేయవాడిగా ఉండి ఉన్నాడు. ఆ మార్గంలో వెళుతున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పోషించుకుంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ఈ రోజు దేవుని యొక్క మార్గంలో బయలుదేరి ఏలియా గారు వెళుతున్న వాడిగా ఉన్నాడు. ఆ మార్గములో పయనం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రార్థనలు దేవుడు వింటూ ఉన్నాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం వైపే మనము సాగాలి. అందుకొరకే యెషయా గ్రంథము చాలా స్పష్టంగా చెబుతూ ఉండి ఉన్నది, ఇదే మార్గము, దీని నుంచి తొలగిపోవద్దు అంటున్న వాడిగా ఉన్నాడు. నీ వెనుక నుండి ఒక స్వరము చెప్పుడా నీవు వింటావంటున్న వాడిగా ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుని మార్గములో గనక నువ్వు నిలబడి ఉన్నావా, బయలుదేరి ఉన్నావా, సాగుతూ ఉన్నావా, నీకు జవాబులే జవాబులు. ದೇವರ ಮಾರ್ಗದಲ್ಲಿ ನೀನು ಹೊರಟು ಹೋಗಿದ್ದೀಯಾ, ಮುಂದಕ್ಕೆ ಸಾಗುತ್ತಿದ್ದೀಯಾ, ಸದುತ್ತರವೇ ಸದುತ್ತರವು. ఈ కారణాన్ని బట్టి ఏలియా గారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈ కారణದಿಂದ ದೇವರು నీ ప్రార్థన ఆలకించాలంటే ఏ కారణాన్ని బట్టి దేవుడు ఆలకించాలి? నిన్న ప్రార్థనను కేಳಬೇಕು ಅಂದ್ರೆ ಯಾವ కారణದಿಂದ ಕೇಳಬೇಕು? ఒక ప్రశ్న వేస్తూ ఉండి ఉన్నాను. ఏలియా గారి ప్రార్థన ఆలకించడానికి కొన్ని కారణాలు ఉన్నవి. ఏలియా ಅವರ ಪ್ರಾರ್ಥನೆ ಆಲಕಿಸುವುದು, మరి నీ ప్రార్థన దేవుడు ఆలకించడానికి ఏమి ఉన్నవి? నిన్న ప్రార్థనను ఆలకిಸುವುದಕ್ಕೆ దేవుడు ప్రకటించమంటే ప్రకటిస్తున్నావా? ప్రకటిసు ಅಂದ್ರೆ ప్రకటిసు. దేవుడు దాగి ఉండమంటే ఆజ్ఞకి లోబడమంటే ఆజ్ఞకి లోబడుతూ ఉన్నావా? ఆజ్ఞకి బగ్గిరు ಅಂದ್ರೆ దేవుడు నా మార్గంలో నడువు అంటే ఆయన మార్గంలో నడుస్తున్నావా? ದೇವರ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡಿ ಅಂದ್ರೆ ನಡೆಯುತ್ತಿದ್ದೀಯಾ? ఈ కారణాలు నీ జీవితంలో కూడా ఉన్నవా? ఈ కారణಗಳು ఇలాంటి జీవిత విధానాన్ని నువ్వు కూడా కలిగి ఉన్నావా? ఇంತಹ ಜೀವನ ವಿಧಾನದಲ್ಲಿ నీవు కలిగి ఉంటే నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. ಇದರಲ್ಲಿ ಇರುವುದಾದ್ರೆ ನಿನಗೆ
ದೇವರು నీ ప్రార్థనకు జవాబు రావడం లేదంటే ఎక్కడో ఏదో లోపం ఉన్నదనే విషయాన్ని మనము గమనించాలి. ಪ್ರಾರ್ಥನೆಗೆ ಸದುತ್ತರ ಬರುತ್ತಿಲ್ಲ ಅಂದ್ರೆ ಎಲ್ಲೋ ಯಾವ మనం ఎక్కడ తప్పిపోయి ఉన్నామో తెలుసుకునే వారముగా మనము ఉండాలి. ನಾವು ತಪ್ಪಿ ಹೋಗಿದ್ದೀವಿ, ఏ ఆజ్ఞలు అతిక్రమించి ఉండి ఉన్నామో తెలుసుకోవాలి. ಯಾವ ಆಜ್ಞೆಯನ್ನು ಅತಿಕ್ರಮಿಸಿದ್ದೀರೋ ನೋಡಿ, ఎక్కడ ఏ విషయంలో దేవుడి నుంచి తొలగిపోయి ఉన్నామో అది జాగ్రత్తగా పరిశీలన చేసుకునే విధముగా ఉండాలి. ಎಲ್ಲಿ ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ತೊಲಗಿ ಹೋಗಿದ್ದೀರೋ ನಾವು ಜಾಗೃತಿಯಾಗಿ ఎల్లప్పుడూ కూడా దేవునితో నడిచివంటి దావీదు గారు ఒక మాట చెప్పాడు నిన్న. ಯಾವಾಗ್ಲೂ ದೇವರ ಜೊತೆ ನಡೆದ ದಾವೀದವರು ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ. అయ్యా ఎంత అవివేకముగా నేను ప్రవర్తించి ఉండి ఉన్నానయ్యా అంటున్న వాడిగా ఉన్నాడు. ಅವಿವೇಕವಾಗಿ ನಾನು ಪ್ರವರ್ತಿಸಿದ್ದೀನಿ, ఒక తప్పు చేసిన వాడిగా ఉన్నాడు దావీదు. ಒಂದು ತಪ್ಪನ್ನು ಮಾಡುತ್ತಾರೆ, దాని నిమిత్తమై దేవుని దగ్గర చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಅದರಿಗೋಸ್ಕರ ದೇವರ ಬಳಿ ಹೇಳುತ್ತಾರೆ, ఎంతో అవివేకముతో ఈ పని చేస్తానయ్యా అంటున్న వాడిగా ఉన్నాడు. ಅವಿವೇಕದಿಂದ ನಾನು ಈ ಕೆಲಸ కొన్నిసార్లు మనము చేసే అవివేకమైనటువంటి క్రియల ద్వారా మన ప్రార్థనకు జవాబు రావటం లేదు. ನಾವು ಮಾಡುವ ಅವಿವೇಕ ಕೆಲಸದಿಂದ ನಮಗೆ ಸದುತ್ತರ ಬರುವುದಿಲ್ಲ. వివేకము లేని వరముగా నడుచుకోవడం ద్వారా మన జీవితంలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉండి ఉన్నాము. ವಿವೇಕ ಇಲ್ಲದಿರ ನಾವು ನಡೆಯುವುದರಿಂದ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಅನೇಕ దావీదు గారు కూడా కొన్ని చేసిన తప్పిదాన్ని బట్టి అతని ప్రార్థన కూడా దేవుడు జవాబు ఇవ్వలేదండి. ದಾವೀದವರು ಮಾಡಿದ ತಪ್ಪುಗಳಿಂದ ಅನೇಕ ಪ್ರಾರ್ಥನೆಗಳಿಗೆ ದೇವರು తప్పు పాపం అనేది నీలో ఉంటే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. ತಪ್ಪು ಪಾಪ ಎಂಬುದು ನಿನ್ನಲ್ಲಿ ಇದ್ದರೆ ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆ పాపమును విడిచిపెడితే దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడిగా ఉంటాడు. ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಬಿಟ್ಟಾಗ ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು కాబట్టి ప్రార్థించేటప్పుడు పరిశుద్ధముగా జీవించండి. ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ನೀವು ಮಾಡಬೇಕಾದ నీతి న్యాయమును అనుసరించే వారిగా నడుచుకొనండి. ನೀತಿ ನ್ಯಾಯವನ್ನು ఎల్లప్పుడు కూడా దేవుని ఎడల భయముతోను భక్తితోను జీవించే వారిగా ఉండండి. ದೇವರ ಬಳಿ ಭಯದಿಂದ ಭಕ್ತಿಯಿಂದ ಜೀವಿಸುವವರಾಗಿರಿ. నీవు యేసయ్యా అంటే చాలు దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడిగా ఉన్నాడు. ಕ್ರಿಸ್ತನು ಅಂದ್ರೆ ಸಾಕು ದೇವರು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಕಿಸಿ ఆయన నీ మొర వినగానే నీకు ఉత్తరం ఇచ్చుననే మాటలు కూడా మనం చూస్తామండి. ಮೊರೆಯನ್ನು ಕೇಳಿದ ತಕ್ಷಣ ನಿನಗೆ ಸದುತ್ತರವನ್ನು ఏంటండి ఆయన నీ మొర వినగానే నీకు ఉత్తరం ఇచ్చునంట. ನಿನ್ನ ಮೊರೆಯನ್ನು ಕೇಳಿದ ತಕ್ಷಣ ఏలియా గారు ఏం మొర పెట్టిన వాడిగా ఉన్నాడు. ಏಲಿಯಾ ಅವರು ಯಾವ ಮೊರೆಯನ್ನು నీవు నా మొర ఈ రోజు ఆలకించాలి అన్నాడు. ಇವತ್ತು ನನ್ನ ಮೊರೆಯನ್ನು ಕೇಳಿ ఈ బిడ్డ ప్రాణము తిరిగి పంపించు నా ప్రభుని అడిగిన వాడిగా ఉండి ఉన్నాడు. ಪ್ರಾಣವನ್ನು ತಿರುಗಿ ಕಳಿಸು ಅಂತ ಹೇಳಿ ఇంతకు మించి ఏమైనా అడిగిన వాడిగా ఉన్నాడా? ಇದಕ್ಕೆ ಮೀರಿ ಯಾವುದನ್ನು ಕೇಳಿದ್ದಾರೆ? నేనే దైవజనుడినైతే నేనే నీ బిడ్డనైతే నువ్వు నిజముగా నాతో పాటు ఇంక ఇలాంటి ఏమైనా వదిలాడా? ನಾನೇ ದೈವಜನನಾದ್ರೆ ನಾನೇ ನಿನ್ನ ಮಗನಾದ್ರೆ ఇది నువ్వు చెయ్యాలి ప్రభువా, చేస్తున్నావు ప్రభువా, పంపిస్తున్నావయ్యా. ಇದು ನೀನು ಮಾಡಬೇಕು, ನೀನು ಕಳಿಸುತ್ತಿದ್ದೀಯಾ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. అందుకే పాస్టర్ గారు నేను రోజు ఇలాంటి ప్రార్థన చేస్తానంటారా? ಅದಕ್ಕೆ ಪಾಸ್ಟರ್ ಅವರೇ ನಾನು ದಿನವೂ ಇಂತಹ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೇನೆ. అయ్యా నేను ఉద్యోగానికి వెళ్తున్నాను సహాయం చెయ్యాలంటాను ఇంతే చేస్తానయ్యా అంటారా? ಉದ್ಯೋಗಕ್ಕೆ ಹೋಗುತ್ತಿದ್ದೀನಿ ಸಹಾಯ ಮಾಡು ಅಂತ ಹೇಳುತ್ತೀನಿ. నిజంగా నువ్వు అంత గొప్పదానివైతే అలాగే చెయ్యి. ನಿಜವಾಗ್ಲೂ ನೀವು ಅಷ್ಟು ದೊಡ್ಡವರ, నిజంగా నువ్వు అంత పరిశుద్ధురాలవైతే అలాగే చెయ్యి. ನಿಜವಾಗ್ಲೂ ನೀವು నిజంగా నువ్వు అంత నీతిమంతురాలైతే అలాగే చెయ్యి. ನಿಜವಾಗ್ಲೂ ನೀತಿ ಉಳ್ಳವರಾದ್ರೆ ಹಾಗೆ నీ ಮಾಡಿ. మనస్సాక్షి నీ పైన దోషారోపణ చేయకుండా చక్కగా నువ్వు పవిత్రాలు అమ్మా అని చెప్తుందా? ನಿನ್ನ ಮನಸ್ಸು ನಿನ್ನ ಮೇಲೆ ದೋಷಾರೋಪಣೆ ಮಾಡದಿರಾ ನೀನು ಪವಿತ್ರಳು ಅಂತ ಹೇಳು. నీతి మందులు పిలిస్తే చాలు పలికెత్తాడు. ನೀತಿ ಉಳ್ಳವರು ಅವರು నాలాంటి పాపాత్ములు బతిమిలాడితేనే ఆయన ఎంతగానో కనికరించేవాడిగా ఉంటాడు. ನನ್ನ ಹಾಗೆ కోಪ ಇರುವವರು ಬೇರೆ కాబట్టి నాతో పాటు నా వెనకాల ఎవరైనా ఉంటే బతిమిలాడుకుంటూ ఎక్కువసేపు ప్రార్థన చేయండి. ನೀವು ಅನೇಕ ಬಾರಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. అర్థమవుతుందని నేను చెప్తున్నాను. ಅರ್ಥ ಆಗುತ್ತಿದೆಯಾ? మన ప్రార్థనలో ఎక్కువ ఉండాలండోయ్. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗಳು మనం ಜಾಸ್ತಿ ఈయనతో ಇರಬೇಕು. పోల్చుకునేంత స్థితిలో మనం లేము. ಯಾವುದೋ ಕೇಳುವಷ್ಟು ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವಿಲ್ಲ. అసలు ఏలియా గారి పేరైతే అంత స్థితి కూడా మనకి లేదు. ಏಲಿ ಅವರ ಹೆಸರೆತ್ತುವಷ್ಟು గొప్ప ಆ ಸ್ಥಿತಿ దైవజనుడైన ದೊಡ್ಡ ದೈವಜನರು, దేవుని కొరకు రోషము కలిగి నిలబడినటువంటి దైవజనుడు. ದೇವರಿಗೋಸ್ಕರ ರೋಷದಿಂದ దేవుడు ఏది చేయమంటే నిరంతరము అదే చేసే గొప్ప దైవజనుడిగా ఉండి ఉన్నాడు. ದೇವರು ಏನು ಹೇಳಿದ್ರೆ ಅದನ್ನು ಯಾವಾಗ್ಲೂ ಮಾಡುವ ದೈವಜನರು. కాబట్టి అతని ప్రార్థన చిన్నదైన శక్తివంతముగా ఉండి ఉన్నది. ಅವರ ಪ್ರಾರ್ಥನೆ ಚಿಕ್ಕದಾದ್ರೂ ಕೂಡ ಶಕ್ತಿ ಉಳ್ಳ. కాబట్టి ఎలాంటి ప్రార్థన చెయ్యాలో మనం తెలుసుకుని చెయ్యాలి. ಎಂತಹ ಪ್ರಾರ್ಥನೆ ఎప్పుడు ప్రార్థన చెయ్యాలో అప్పుడు ప్రార్థన చెయ్యాలి. ಯಾವಾಗ ಪ್ರಾರ್ಥನೆ చెయ్యకూడని వాటి గురించి చేసే విధంగా ఉండకూడదు. ಯಾವಾಗ್ಲೂ ನಾವು ಅದರ ಬಗ್ಗೆ ఏది కావాలో అది మాత్రమే ప్రార్థించే విధముగా ఉండాలి. ಬೇಕು ಅದರ ಬಗ್ಗೆ ఈ రకముగా దేవుడు ఏలియా గారి ప్రార్థన ఆలకించాడు. ಈ ರೀತಿಯಾಗಿ ದೇವರು ಏಲಿ ಅವರ ಪ್ರಾರ್ಥನೆ. ఇప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళొద్దాము. ಈಗ ನಮ್ಮ ಅಮ್ಮ ఎంతగానో ఆమె పొలాలు ఏరుకుందామని వచ్చింది. ಕಟ್ಟಿಗೆಯನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ బ్రతికించే వాక్యము వెళ్ళి ఉండి ఉన్నది. ಬ್ರತಿಕಿಸುವ ವಾಕ್ಯ ಬಂದಿದೆ. ఆమెను ఆమె యొక్క బిడ్డను ఆ కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా దేవుడు ఆ కరువులో బ్రతికించాడు. ಆಕೆಯನ್ನು ಆಕೆಯ ಮಗನನ್ನು ಆ ಕುಟುಂಬದಲ್ಲಿ పోషించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಪೋಷಿಸಿದ್ದಾರೆ. మరి ఆ గ్రామంలో ఎంతో మంది లేరా? ಆ ಗ್ರಾಮದಲ್ಲಿ ಎಷ್ಟೋ ಜನ ಇಲ್ವಾ? మరి ఎక్కడికో పంపించవచ్చు కదా, కానీ కేవలము ఆ విధవరాలి కుటుంబం దగ్గరికే దేవుడు ఎందుకు ಎಲ್ಲಿಗೋ పంపించుకున్నాడు? ಕಳಿಸಬಹುದು, ಆದ್ರೆ ಕೇವಲ ಆ ವಿಧವೆಯ ಬಳಿ ಮಾತ್ರ ಕಳಿಸುತ್ತಾರೆ. ప్రత్యేకమైనది కాబట్టి. ಯಾಕಂದ್ರೆ ಪ್ರತ್ಯೇಕವಾದ ఆ తల్లి ఒక ప్రత్యేకమైనదిగా దేవుని దృష్టిలో కనబడుతున్నది కాబట్టి ತಾಯಿ ಒಂದು ಪ್ರತ್ಯೇಕ
ಪ್ರತ್ಯೇಕವಾಗಿರುವವರಾಗಿ ಕಾಣಿಸುತ್ತಾರೆ. ఆమెకు దేవుడు వాగ్దానం చేసి ఉంటాడు, నేను పోషించుకుంటానని, ಆಕೆಗೆ ದೇವರು ವಾಗ್ದಾನ ಮಾಡಿರಬಹುದು, కాపాడుకుంటానని ఆ తల్లికి వాగ్దానం చేసి ఉంటాడు. కాబట్టి దేవుడు నిర్ణయ కాలం రాగానే ఆమె దగ్గరికే పంపించిన వాడిగా ఉన్నాడు. ನಾನು ಕಾಪಾಡುತ್ತೀನಿ ಅಂತ ಅವರು ಮಾತು ಕೊಟ್ಟಿರಬಹುದು. ಅದೇ ನಿರ್ಣಯ పాట కూడా పాడతాం కదా, ప్రత్యేకమైన దానను యేసయ్యకు, ప్రత్యేకమైన దానను, ప్రత్యేకమైన దానను యేసయ్యకు, ప్రత్యేకమైన దానను. ఆ తర్వాత నాకు రాదు, ఓకేనా? ప్రత్యేకమైన దానవేనా నువ్వు? ప్రత్యేకమైన వాడవేనా నువ్వు? ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ನೀನಿದ್ದೀಯಾ? అర్థమవుతుందని నేనేం చెప్తున్నాను? ಅರ್ಥ ಆಗುತ್ತಿದೆಯಾ ಏನು? దేవునికి నువ్వు ప్రత్యేకమైన వాడవగా ఉన్నావా? ದೇವರಿಗೆ ಪ್ರತ್ಯೇಕವಾಗಿದ್ದೀಯಾ? దేవుని దృష్టిలో ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు కనబడుతూ ఉండి ఉన్నావా? ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಉನ್ನತವಾಗಿ ನೀನು ಕಾಣಿಸಿ, దేవుడు మెచ్చే రీతిగా నీ జీవితం ఉండి ఉన్నదా? ದೇವರು ಮೆಚ್ಚುವಂತೆ ನಿನ್ನ ಜೀವನ ఉంటే నీవు ధనుడివే, ధన్యురాలివే. ಇರುವುದಾದ್ರೆ ನೀನು నిశ్చయముగా దేవుడు నిన్ను తృప్తిపరచువాడిగా ఉన్నాడు. ನಿಶ್ಚಯವಾಗಿ ನಿನ್ನ నిశ్చయముగా దేవుడు నిన్ను కాపాడువాడిగా ఉండి ఉన్నాడు. ನಿಶ್ಚಯವಾಗಿ ನಿನ್ನನ್ನು నిశ్చయముగా దేవుడు నిన్ను పోషించువాడిగా ఉన్నాడు. ನಿಶ್ಚಯವಾಗಿ ನಿನ್ನ నిశ్చయముగా దేవుడు నిన్ను బ్రతికించువాడిగా ఉన్నాడు. నిశ్చయముగా దేవుడు నీ పక్షమున ఉండి నీ కార్యములన్నీ కూడా సఫలీకృతము చేయవాడిగా ఉండి ఉన్నాడు. ನಿನ್ನ ಪಕ್ಷದಲ್ಲಿದ್ದು ನಿನ್ನ ಕಾರ್ಯವನ್ನು ಸಫಲ ಮಾಡುವ. కాబట్టి మనుషుల్లో ప్రత్యేకమైన వాడిగా కనబడాలని అనుకోమాకండి. ಮನುಷ್ಯರಲ್ಲಿ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಕಾಣಿಸಬೇಕು ಅಂತ ಅಂದುಕೊಂಡು ఎంతగానో క్రిస్మస్ వచ్చిందంటే ప్రత్యేకంగా కనపడాలని పట్టుచీరలని కట్టుకొస్తా ఉంటారు. ಕ್ರಿಸ್ಮಸ್ ಬಂದಾಗ ನಾವು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಕಾಣಿಸಬೇಕು ಅಂತ ನಾವು ಸೀರೆ ಉಟ್ಟಿಕೊಂಡು ಬರ್ತೀವಿ. అవునా కదా? కదా, మీరు గొప్పవాళ్ళండి, మీరు మంచోళ్ళు, దేవుని కొరకు వస్తా ఉండి ఉన్నారు. వచ్చే మా అక్కోళ్ళ గురించి చెబుతున్నా, మా చెల్లెల గురించి చెబుతున్నా, మా తమ్ముళ్ళ గురించి చెబుతున్నా. ಬರುವ ನಮ್ಮ ಅಕ್ಕಂದಿರ ಬಗ್ಗೆ, ನಮ್ಮ ತಮ್ಮಂದಿರ ಬಗ್ಗೆ, ತಂಗಿಯರ ಬಗ್ಗೆ ಹೇಳಿ. ఏంటి, అందరిలో కూడా నేను ప్రత్యేకమైన వాడిగా కనబడాలని ఎంతగానో ఈ యొక్క వేడికి నేను లోపల చెమట కారుతుంటే కొంతమంది స్వెటర్లు వేసుకొచ్చారనమాట. వాళ్ళు ప్రత్యేకంగా కనబడాలనుకునే వాళ్ళు ఎర్ర స్వెటర్ వేసుకొచ్చారు. ಬಿಸಿಲಿಗೆ ಎಷ್ಟು ಬೆವರು ಇದ್ರೂ ಕೂಡ ಕೆಂಪು ಸ್ವೆಟರ್ ಅನ್ನು ఎందుకంటే మా స్వెటర్ ఏం చూపించాలి, ಯಾಕಂದ್ರೆ ನಾವು ತೋರಿಸಬೇಕು ಅಂತ. మా నాన్న దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ನಮ್ಮ ತಂದೆಯ ಬಳಿ ತುಂಬಾ ದುಡ್ಡು ప్రత్యేకంగా కనబడాలంటే. ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಕಾಣಿಸಬೇಕು. అలా అనుకోకూడదండి. ಹಾಗಿರಬಾರದು. ఓకేనే, జ్ఞాపకం చేసుకోనండి. దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారంగా, ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಪ್ರತ್ಯೇಕವಾಗಿರಬೇಕು. దేవుని దృష్టిలోనే మనం కనబడాలి. ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಮಾತ್ರ ನಾವು మరి ఈ విధవరాలి పరిస్థితి ఎలా ఉంటదంటారు? ಈ ವಿಧವೆಯ ಪರಿಸ್ಥಿತಿ ಹೇಗಿರಬಹುದು? పోషించే భర్త లేడు, ಪೋಷಿಸುವ ಗಂಡ ಇಲ್ಲ, చూస్తే బిడ్డలు ఉన్నారు, ನೋಡಿದ್ರೆ ಮಕ್ಕಳಿದ್ದಾರೆ, ఎంతగానో కరువు వచ్చి ఉండి ఉన్నది. ಎಷ್ಟೋ ಬರವು ಬಂದಿದೆ, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, ಏನು ಮಾಡಬೇಕು, ఎలా బ్రతకాలో అర్థం కావటం లేదు. ಹೇಗಿರಬೇಕು ಗೊತ್ತಿಲ್ಲದೆ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని దృష్టికి ఆమె చక్కగా కనపడి ఉన్నది. ಹಾಗಿರಬೇಕಾದ್ರೆ ದೇವರ ದೃಷ್ಟಿಗೆ ಅವರು ಒಳ್ಳೆಯವರಾಗಿ ಕಾಣಿಸಿದ್ದಾರೆ. దేవుడు అందుకు ఆహాబు దగ్గర నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ಅದಕ್ಕಾಗಿ ದೇವರು ಆಹಾಬು ಬಳಿಯಿಂದ ಇಲ್ಲಿವರೆಗೂ అర్థమవుతుందా? అక్కడైనా కాపాడగలడు దేవుడు. ಅಲ್ಲಾದ್ರೂ ದೇವರು ಕಾಪಾಡುತ್ತಾರೆ. ఎందుకు ఒక్కొక్క చోట నుంచి తీసుకొస్తున్నానంటే ఆ దారి వైపు నీ వెళ్ళాలి కాబట్టి దేవుడు తీసుకుని ಒಂದು పెడుతున్నాడు. ಕಡೆಯಿಂದ ಯಾಕೆ ನಡೆಸಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಆ ದಾರಿಯ ಕಡೆಯಲ್ಲಿ ನಡೆಸಬೇಕು. దేవుడు కారణము లేకుండా ఏలియా గారిని ఆ ప్రాంతం నుంచి ఇక్కడ దాకా తీసుకుని రాలేదు. ದೇವರು ಯಾವ ಕಾರಣ ಇಲ್ಲದಿರ ಏಲಿಯಾ ಅವರನ್ನು ಆ ಪ್ರಾಂತದಿಂದ ಟು ಇಲ್ಲಿಗೆ ಟಿಕೆಟು ಕರೆತರಲಿಲ್ಲ. అంతేనా? టూ టికెటు. పాస్టర్ గారు ఈరోజు మంచి ఇదిలో ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోనండి, చాలా జాగ్రత్తగా ఉండండి, ಜಾಗೃತೆಯಿಂದ ಇರಿ. ఎంతగానో దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళికను కలిగిన వాడిగా ఉన్నాడు. ದೇವರು ಒಬ್ಬೊಬ್ಬರ ಬಳಿ ಒಂದೊಂದು ಪ್ರಣಾಳಿಕೆ. ఆ విధవరాలి యొక్క పక్షం నిలబడాలనుకున్న దేవుడు ఈరోజు నీ పక్షం నిలబడ్డా. ಆ ವಿಧವೆಯ ಪಕ್ಷದಲ್ಲಿ ನಿಲ್ಲಬೇಕು ಅಂತ ಹೇಳಿದ ದೇವರು ನಿನ್ನ ಪಕ್ಷದಲ್ಲಿ నిశ్చయముగా నీ పక్షమును కూడా దేవుడు నిలబడతాడు. ನಿಶ್ಚಯವಾಗಿ ನಿನ್ನ ಪಕ್ಷ నిశ్చయముగా నీ పక్షం నిలబడి వాడిగా ఉండి ఉన్నాడు. ನಿಶ್ಚಯವಾಗಿ ನಿನ್ನ పక్షದಲ್ಲಿ ನಿಲ್ಲುವವರಾಗಿ. నీకు సహాయము చేసేవారు ఎవరు ఉన్నా లేకపోయినా నీకు సహాయము చేయడానికి సృష్టికర్తనమంటే దేవుడు తన వారిని పంపించేవాడిగా ఉండి ఉన్నాడు. ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡುವುದಕ್ಕೆ ಯಾರು ಇದ್ರೂ ಇಲ್ಲ ಅಂದ್ರೂ ಸೃಷ್ಟಿಕರ್ತನಾಗಿರುವ ದೇವರು ಸಹಾಯವನ್ನು ಕಳಿಸುತ್ತಾನೆ. నీ ప్రార్థనలు ఆయన ఆలకించుచున్నవాడిగా ఉండి ఉన్నాడు. ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಕಿಸುವವರಾಗಿದ್ದಾರೆ. దేవుడు నీ జీవితంలో ఎప్పుడూ కూడా కార్యములు చేయాలనుకుంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರು ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಬೇಕು. ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదండి. ನಿನ್ನನ್ನು ಮರೆತು ఏ సమయంలో ఎవరి జీవితంలో కార్యములు చేయాలో ఆ నిర్ణయ కాలంలో కార్యములు చేయడానికి దేవుడు వచ్చేవాడిగా ఉండి ఉన్నాడు. ಯಾರ ಜೀವನದಲ್ಲಿ ಯಾವ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಬೇಕು ನಿರ್ಣಯ ಕಾಲದಲ್ಲಿ ಅವರು ಬರುವವರಾಗಿದ್ದಾರೆ. ఎంతగానో ఇశ్రాయేలుకి దేవుడు ఒక మాట చెప్పిన వాడిగా ఉన్నాడు. ದೇವರು ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಒಂದು ಮಾತು, అయ్యా మీరు బబులోనులో 70 సంవత్సరాలు శిక్ష అనుభవించాలని చెప్పాడు. ನಾವು ಬಬುಲೋನಿನಲ್ಲಿ 70 ವರ್ಷ ಶಿಕ್ಷೆಯನ್ನು ಅನುಭವಿಸಬೇಕು ಅಂತ అన్నాడా లేదా దేవుడు?
వెళ్ళారు. వీళ్ళందరూ కూడా శిక్షలోనికి వెళ్ళిన వారిగా ఉన్నారు. ಇವರೆಲ್ಲರೂ ಕೂಡ ಶಿಕ್ಷೆಗೆ ಹೋಗುತ್ತಾರೆ. 70 సంఖ్య పడంగానే దానియేలు గారికి దేవుడు జ్ఞాపకం చేస్తున్న వాడిగా ఉన్నాడు. ವರ್ಷ ಆದ ಮೇಲೆ ದಾನಿಯೇಲನಿಗೆ ದೇವರು ಹೇಳುತ್ತಾರೆ, ఇంకా పదండి 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 అని చెప్పేసి దేవుడు కొంతమందిని ఏర్పరచుకుని వారిని ఇశ్రాయేలు వైపు నడిపించేసిన వాడిగా ఉన్నాడు. ನಡೀರಿ ನಡೀರಿ ಅಂತ ಹೇಳಿ ಅವರು ಇಸ್ರಾಯೇಲರನ್ನು ನಡೆಸುತ್ತಾರೆ. నిర్ణయ కాలం రాగానే క్షణము కూడా ఉండనట్లే దేవుడు ನಿರ್ಣಯ ಕಾಲ ಬಂದಾಗ ಕ್ಷಣವೂ వెంటనే వారి జీవితాల్లో కార్యములు చేస్తూ ఉన్నాడు. ಆಗಲೇ ದೇವರು ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ఆ సమయము కొరకు ఎదురు చూడంతే ಆ ಸಮಯದಗೋಸ್ಕರ ಎದುರು నీకు కూడా ఒక సమయము ఉన్నది. ನಿನಗೆ ಕೂಡ ಒಂದು ప్రతి దానికి సమయము కలదు. ಪ್ರತಿಯೊಂದಕ್ಕೂ ಸಮಯ ಇದೆ. ఏందండి? ప్రతి దానికి సమయము కలదు. ಪ್ರತಿಯೊಂದಕ್ಕೂ ಸಮಯವಿದೆ. నీకు కూడా ఒక నిర్ణయ కాలాన్ని దేవుడు సిద్ధపరిచి ನಿನಗೆ ఉన్నాడు. ಕೂಡ ಒಂದು ನಿರ್ಣಯ ಕಾಲವನ್ನು ఆ తల్లిని దర్శించడానికి, ఆ తల్లిని పోషించడానికి, తన బిడ్డను బ్రతికించడానికి దేవుడు ఎంతగానో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ತಾಯಿಯನ್ನು ಮಗನನ್ನು ಪೋಷಿಸುವುದಕ್ಕೆ ಬದುಕಿಸುವುದಕ್ಕೆ ದೇವರು ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ఆ బిడ్డ యొక్క లోపల దేవుడు చూశాడు కాబట్టి ఏలియా గారిని బాగు చేయడానికి పంపించాడు. ಆ ಮಗನನ್ನು ಒಳಗೆ ನೋಡಿದ್ದಾರೆ, ಅದಕ್ಕೆ ಏಲಿ ಅವರನ್ನು ಕಳಿಸಿದ್ದಾರೆ. వాళ్ళ అమ్మ కూడా తెలియదేమో ఆ బిడ్డలో ఉన్న అనారోగ్యం. ಆ ತಾಯಿಗೆ ಕೂಡ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರಬಹುದು ಅವರಿಗೆ. దేవుడికి తెలుసు కాబట్టి స్వస్థపరచడానికి పంపించాడు. ದೇವರಿಗೆ ಗೊತ್ತು, ಅದಕ್ಕೆ ಸ್ವಸ್ಥಗೊಳಿಸುವುದಕ್ಕೆ దేవుడు తన సేవకులు ఇందుకొరకే చాలా చోట్ల పంపించాడండి. ದೇವರು ತನ್ನ ಸೇವಕನನ್ನು ಇದಕ್ಕಾಗಿ మా అన్న పౌలు గారిని ఒక ద్వీపానికి పంపించాడంట. ನಮ್ಮ ಅಣ್ಣ ಪೌಲವರನ್ನು ಒಂದು ದ್ವೀಪಕ್ಕೆ ಕಳಿಸಿ అనాగరీకులు ఉండే ద్వీపానికి పంపించాడంట. ಅನಾಗರಿಕರು ಇರುವ ದ್ವೀಪಕ್ಕೆ ఆ ಕಳಿಸುತ್ತಾರೆ. ద్వీపవాసులు చాలా ప్రేమ కలిగిన వాళ్ళంట. ಆ ದ್ವೀಪವಾಸಿಗಳು ತುಂಬಾ ಪ್ರೀತಿ ಇರುವವರು. ఎవరికైనా కూడా ఆ సముద్ర తీర ప్రాంతాల్లో ఏదైనా బాధ కలిగితే వారికి సహాయం చేసి, వారిని ప్రేమించి, వారికి ఏదైనా ఇచ్చే మంచి గుణాన్ని ఈ అనాగరికులు ఈ ద్వీపంలో ఉన్న వాళ్ళకి అలవాటంట. ಆ ಸಮುದ್ರ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಇರುವವರಿಗೆ ಯಾರಿಗಾದ್ರೂ ಯಾವ್ದಾದ್ರು ಕಷ್ಟ ಬಂದ್ರೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಿರುವ ಈ ಅನಾಗರಿಕರು ಅಲ್ಲಿದ್ದರು. దేవుడు వాళ్ళ యొక్క ప్రేమను చూచిన వాడిగా ఉన్నాడు. ದೇವರವರ ಪ್ರೀತಿಯನ್ನು ನೋಡಿದ್ದಾರೆ. దేవుడు వాళ్ళ క్రియలను చూచిన వాడిగా ఉన్నాడు. ಕ್ರಿಯೆಗಳನ್ನು ನೋಡಿದ್ದಾರೆ. అదే రీతిగా ఆ ద్వీపములో అనేక మంది రోగాలతో ఉన్నారంట. ಆ ದ್ವೀಪದಲ್ಲಿ ಅನೇಕ ರೋಗಗಳಿಂದ ಇದ್ದರು. ఏలియా ఇక్కడ ఎంతగానో మా అన్న యొక్క వాడని బద్దలగొట్టాడు, దేవుడు తీసుకెళ్ళాడు అనమాట. ಪೌಲವರ ನಾವೆಯನ್ನು ಅವರು ಹೊಡೆದು ಹಾಕಿ ಅಲ್ಲಿಗೆ ಕರೆದುಕೊಂಡು మా ಹೋಗಿದ್ದಾರೆ. అన్న అంటే పౌలు అంటుంది ఏంది అమ్మాయి? నేను చెప్పిన ట్రాన్స్లేషన్ కదా. మా అన్నగారిని దేవుడు తీసుకుని వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ನಮ್ಮ ಅಣ್ಣ ಅವರನ್ನು ದೇವರು ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ. అక్కడ ఏం జరిగి ఉండి ఉన్నది? ಅಲ್ಲಿ ಏನಾಗಿದೆ? ఎంతగానో దేవుని యొక్క నామాన్ని బట్టి ఎంతగానో పౌలు గారు ప్రార్థన చేయటము, ముట్టడము, దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరచడం జరిగి ఉండి ఉన్నది. ಅಲ್ಲಿ ಅವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದು, ಅಲ್ಲಿ ಸ್ವಸ್ಥತೆ ಉಂಟಾಗುವುದು ಪೌಲವರು ಮಾಡಿದಾಗ అది చూసినటువంటి వాళ్ళు ఆ ద్వీపములో ఉన్న రోగగ్రస్తులందరినీ కూడా పౌలు దగ్గరికి తీసుకొచ్చారంట. ಆ ದ್ವೀಪದಲ್ಲಿ ರೋಗಗ್ರಸ್ತಗಳೆಲ್ಲರನ್ನೂ ಕೂಡ ಪೌಲವರ ಬಳಿಗೆ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకున్నారంట. ಅಲ್ಲಿರುವ ಎಲ್ಲರೂ ಕೂಡ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಹೊಂದುತ್ತಾರೆ. ఎందుకు ఆ దైవజనుని దేవుడు ఆ ద్వీపానికి తీసుకువెళ్ళాడు? ಯಾಕೆ ಆ ದೈವಜನನನ್ನು ದೇವರು ದ್ವೀಪದ ಬಳಿ ఆ ద్వీపములో ఉన్న రోగుల్ని బాగు చేయటానికి. ಆ ದ್ವೀಪದಲ್ಲಿರುವ ರೋಗಿಗಳನ್ನು ಗುಣಪಡಿಸಿ ఈ దైవజనుని ఎందుకు సారెపతుకు తీసుకుని వెళ్ళి ఉన్నాడు? ಈ ದೈವಜನನನ್ನು ಯಾಕೆ ಸಾರೆಪತ್ತಿಗೆ ಅವರು ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿದ್ದಾರೆ? దేవుడు అతని జీవితంలో, ఆ కుటుంబంలో జరగబోయే విషయాలు ఎరిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డను బ్రతికించడానికి దేవుడు తీసుకుని వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ಆ ಮಗನ ಜೀವನದಲ್ಲಿ ಮಾಡುವ ಕಾರ್ಯ ಅವರಿಗೆ ಗೊತ್ತಿತ್ತು, ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿಗೆ ಕರೆದುಕೊಂಡು ఆ రోజు ఏలియా రూపంలోను, పౌలు రూపంలోను బ్రతికించే వాక్యము వెళ్ళిన రీతిగా ఈరోజు దేవుని యొక్క వాక్యము నీలోనికి, నీ గుడారములోనికి, నీ సమస్తములోనికి రావడానికి సిద్ధముగా ఉంది. ಏಲಿಯ ಅವರ ರೂಪದಲ್ಲಿ, ಪೌಲವರ ರೂಪದಲ್ಲಿ ವಾಕ್ಯ ಅವರ ಬಳಿ ಹೋದಂತೆ ನಿನ್ನ ರೂಪದಲ್ಲಿ ಕೂಡ ಹಾಗೆ వాక్యాన్ని తీసుకుని రోగాల్ని కుదుర్చుకోండి. ವಾಕ್ಯವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ರೋಗಗಳನ್ನು ನೀವು ಗುಣಪಡಿಸಿಕೊಳ್ಳಿ. స్వస్థత ఎక్కడో లేదండి, వాక్యములో దాగి ఉండి ఉన్నది. ಸ್ವಸ್ಥತೆ ಎಲ್ಲೋ ಇಲ್ಲ, ವಾಕ್ಯದಲ್ಲಿ. వాక్యము వేరు, యేసయ్య వేరు కాదు. ವಾಕ್ಯವು ಬೇರೆ, యేಸయ్ಯ. యోహాను సువార్త 1వ అధ్యాయము చాలా స్పష్టంగా చెబుతూ ఉండి ఉన్నది. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 1ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని. ಆದಿಯಲ್ಲಿ ವಾಕ್ಯವಿತ್ತು, ಆ ವಾಕ್ಯವು ದೇವರ ಬಳಿ ಇತ್ತು, ಆ ವಾಕ್ಯವೇ ದೇವರಾಗಿತ್ತು. యేసయ్య వాక్యము కదా, ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ವಾಕ್ಯ. మరి యేసయ్య కదా స్వస్థపరిచేది, ಮತ್ತೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ అంటే వాక్యమే కదా స్వస్థపరిచేది. ವಾಕ್ಯವೇ ఈ వాక్యము నీ దగ్గరకు వచ్చింది నిన్ను స్వస్థపరచడానికి. ಈ ವಾಕ್ಯವು ನಿನ್ನ ಬಳಿ ఏ రోగమునైనా తీసివేయడానికి వాక్యము వచ్చి ఉండి ఉన్నది. ಯಾವ ರೋಗ ಆದರೂ ತೆಗೆದು అది చిన్నదైనా పెద్దదైనా మరణకరమైన రోగమైనా ఏ రోగమైనా వారిని స్వస్థపరచడానికి దేవుని యొక్క వాక్యము నీ యొద్దకు వస్తూ ఉండి ఉన్నది. ಚಿಕ್ಕದಾದ್ರೂ ದೊಡ್ಡದಾದ್ರೂ ಮರಣಕರವಾದ್ರೂ ಕೂಡ ಅದು ಯಾವುದಾದ್ರೂ ದೇವರು ತೆಗೆದುಹಾಕುವ దేవుని యొక్క వాక్యము బ్రతికించే వాక్యం అయి ఉండి ఉన్నది. ದೇವರ ವಾಕ್ಯವು ಬದುಕಿಸುವ ఆ బ్రతికించే వాక్యాన్ని ఎంతగానో తీసుకొనండి. ಆ ಬದುಕಿಸುವ ವಾಕ್ಯವನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಿ.
ತೆಗೆದುಕೊಳ್ಳಿ. ఆ రోజు ఏలియా గారిని కాదు తన ఇంటిలోకి తీసుకుని వెళ్ళింది, ఆ తల్లి దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని వెళ్ళి ఉండి ఉన్నది. ಅವತ್ತು ಏಲಿ ಅವರನ್ನು ಮನೆ ಒಳಗೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗಲಿಲ್ಲ. ఆ వాక్యము ఆ కుటుంబంతో నివాసం ఉంచి ఉండి ఉన్నది. ಆ ವಾಕ್ಯವು ಆ ಕುಟುಂಬದ ಜೊತೆ ఆ వాక్యము ఆ కుటుంబంలో వారి జీవితాల అద్భుతాలు జరిగించి ఉండి ఉన్నది. ವಾಕ್ಯವು ಆ ಕುಟುಂಬದಲ್ಲಿ ಅವರ ಜೀವನ. ఈ రోజు అదే వాక్యము నీ గుడారములో కూడా ఉండాలి. ಅದೇ ವಾಕ್ಯವು ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ. ముందుగా ఈ గుడారములో వాక్యము నిండారులుగా నిండిపోయి ఉండాలి. నిన్న మನೆಯಲ್ಲಿ ఫస్ట్ అది ತುಂಬಾಗಿ ತುಂಬಿರಬೇಕು. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఇళ్లలో చుట్టూ కూడా వాక్యాలు ఉంటాయి. ಅವರ ಮನೆಯಲ್ಲಿ ತುಂಬಗೂ ಕೂಡ ವಾಕ್ಯ. గోడల మీద ఉంటే ప్రయోజనం లేదు. ಆ ಗೋಡೆಯ ಮೇಲೆ ಇದ್ರೆ ಪ್ರಯೋಜನ. ఈ యొక్క గుడారములో ఉండాలి. ಈ ಗುಡಾರದಲ್ಲಿ ఇందులో నిలిచి ఉన్నదా ఆ యొక్క అందులో ఉన్నటువంటి యొక్క స్వస్థత నీదే. ಅದರಲ್ಲಿ ನಿಂತಿದ್ದೀಯಾ, ಅದರಲ್ಲಿರುವ ಸ್ವಸ್ಥತೆ ನಿನ್ನದೇ. యేసయ్య రెక్కలకు ఉన్నటువంటి ఆరోగ్యము చేత మనము కప్పబడాలి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಇರುವ ರೆಕ್ಕೆಗಳಿಂದ ನಾವು వాక్యమే మనలో ఉన్న ప్రతి దానిని కూడా తొలగించి వేస్తుంది. ವಾಕ್ಯವೇ ಪ್ರತಿಯೊಂದನ್ನು ಕೂಡ ತೊಲಗಿಸುತ್ತದೆ. వాక్యం ఏం చేస్తుందో తెలుసండి, తనది కాని దాని ప్రతి దాన్ని కూడా బయటికి నెట్టివేస్తుంది. ವಾಕ್ಯವು ತನ್ನದಾಗದೇ ಇರುವುದು ಪ್ರತಿಯೊಂದನ್ನು ಕೂಡ అర్థమవుతుందా? తనది కానిది ప్రతి దాన్ని కూడా బయటికి వాక్యం నెట్టేస్తుంది. ಬೇಡದೇ ಇರುವ ಪ್ರತಿಯೊಂದನ್ನು ಕೂಡ వాక్యములో అనారోగ్యము లేదు, ವಾಕ್ಯದಲ್ಲಿ వాక్యములో మరణము లేదు, ವಾಕ್ಯದಲ್ಲಿ వాక్యములో జీవం ఉన్నది కాబట్టి, వాక్యములో ఎంతగానో ఆరోగ్యం ఉన్నది కాబట్టి అనారోగ్యాన్ని తీసివేస్తుంది, మరణాన్ని తోలివేస్తుంది. ವಾಕ್ಯದಲ್ಲಿ ಜೀವವಿದೆ, ವಾಕ್ಯದಲ್ಲಿ ಆರೋಗ್ಯವಿದೆ, ಅದಕ್ಕೆ ಮರಣವನ್ನು ಅನಾರೋಗ್ಯ. కాబట్టి వాక్యాన్ని తీసుకుని నీలో పనికిరానివి ఏవి తొలేసుకుంటావో తెలుసుకుంతే. ವಾಕ್ಯವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ನಿನ್ನಲ್ಲಿ ಬೇಡದೇ ಇರುವುದನ್ನು ಯಾವುದು ತೆಗೆದು అందుకొరకే సామెతల్లో దేవుడు చెబుతున్నాడు, ಅದಕ್ಕೆ ಜ್ಞಾನ. నా కుమారుడా నా మాటలు గట్టిగా పట్టుకో అంటున్న వాడిగా ఉన్నాడు. ನನ್ನ ಕುಮಾರನೇ ನನ್ನ ಮಾತುಗಳನ್ನು నీ హృదయం అనే పలక పైన రాసుకో అంటున్న వాడిగా ఉన్నాడు. ಹೃದಯ ಎಂಬ ಹಲಗೆಯ ಮೇಲೆ ಬರೆದು నీ నుదుటి పైన ఎంతగానో బాసికం వలె కట్టుకో అంటున్న వాడిగా ఉన్నాడు. ನಿನ್ನ ನೆತ್ತಿಯ ಮೇಲೆ ಅದನ್ನು ಬಾಸಿಗೆಯಂತೆ ನೀನು ಬರೆದು నా మాక్షరముగా లిఖించుకో అంటున్న వాడిగా ఉన్నాడు. ಅಕ್ಷರವಾಗಿ ನೀನು ಲಿಖಿಸಿ పట్టుదలతో నా మాటలు గట్టిగా పట్టుకొను అంటున్న వాడిగా ఉన్నాడు. ಗಟ್ಟಿಯಾಗಿ ಅದನ್ನು ಹಿಡಿದುಕೋ. అవి నీకు క్షేమమునిస్తాయి అంటున్న వాడిగా ఉన్నాడు. ನಿನಗೆ ಕ್ಷೇಮ, అవి నీకు ఆశీర్వాదం ఇస్తాయి అంటున్న వాడిగా ఉన్నాడు. ನಿನಗೆ ಆಶೀರ್ವಾದ, అవి నీకు ఐశ్వర్యము కూడా ఇస్తావని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ನಿನಗೆ ಐಶ್ವರ್ಯ, అవి నీకు అన్ని కూడా ఇస్తాయని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ನಿನಗೆ ಎಲ್ಲವನ್ನೂ ಕೊಡುತ್ತದೆ. వాక్యాన్ని గట్టిగా పట్టుకోనండి. ವಾಕ್ಯವನ್ನು ಗಟ್ಟಿಯಾಗಿ, వాక్య ప్రకారము జీవించండి. ವಾಕ್ಯದ ಪ್ರಕಾರವಾಗಿ, వాక్యములో దాగి ఉండండి. ವಾಕ್ಯದಲ್ಲಿ ಅಡಗಿಕೋ. దేవుడు అప్పుడు నీ పక్షం నిలబడిపోయి ఉండాలి. ಆಗ ದೇವರು ನಿನ್ನ ಪಕ್ಷದಲ್ಲಿ ನಿಲ್ಲುತ್ತಾರೆ. కాబట్టి చక్కగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. ಅದಕ್ಕೆ ಪ್ರಾರ್ಥನಾ ಜೀವನದಲ್ಲಿ ನಾವು దేవుని యొక్క ఆత్మ ద్వారానే ఈ సిరీస్ అంతా కూడా మీతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. ದೇವರ ಆತ್ಮದಿಂದ ಈ ಸೀರೀಸ್ ಎಲ್ಲವೂ ಮಾತನಾಡಬೇಕು ಅಂತ ಅಂದುಕೊಂಡಿದ್ದೀನಿ. ఇప్పటి వరకు ప్రార్థన చేయలేదేమో, ಇವಾಗವರೆಗೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿಲ್ವೇನು? అలాంటి స్థితిని విడిచిపెట్టేద్దాం. ಅಂತಹ ಸ್ಥಿತಿಯನ್ನು ನಾವು ಬಿಟ್ಟು మరి ఎక్కువగా దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. ಜಾಸ್ತಿಯಾಗಿ ನಾವು ఎక్కడ ఏ విషయంలో మనం మారకుండా ఉన్నామో అది మారదాం. మనం ಯಾವುದರಲ್ಲಿ ನಾವು ಮಾರ್ಪು ಹೊಂದಲಿಲ್ವೋ ನಾವಿನ್ನೂ ಮಾರ್ಪು దేవుని దగ్గరికి రావటం అంటే ఏదో ఆదివారం చర్చిలోకి వచ్చి కూర్చోవటం కాదండి. ದೇವರ ಬಳಿ ಬರುವುದು ಅಂದ್ರೆ ಭಾನುವಾರ ಬಂದು ప్రతి విధమైన పాప స్థితిని విడిచిపెడితేనే ప్రభు దగ్గరికి వచ్చినట్టు. ಪ್ರತಿ ವಿಧವಾಗಿರುವ ಹಳೆಯ ಅಭ್ಯಾಸವನ್ನು ಬಿಟ್ಟು మన మాట, మన చూపులు, మన ఆలోచనలు, మన క్రియలు సరిగ్గా లేకుండా వచ్చి కూర్చుంటే దేవుని దగ్గరికి వచ్చినట్టు కాదు. ನಮ್ಮ ಮಾತನಾಡುವುದು, ನೋಟ, ನಮ್ಮ ಯೋಚನೆಗಳನ್ನು ನಾವು ಬಿಟ್ಟು ಬಂದು ಕುತ್ಕೊಳ್ಳುವುದಲ್ಲ. దేవుని దగ్గరికి రావటం అంటే అన్ని కూడా విడిచిపెట్టి రావటం. ದೇವರ ಬಳಿ ಬರುವುದಂದ್ರೆ ಎಲ್ಲವನ್ನು ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగించేస్తాను. ಒಂದು ಚಿಕ್ಕ ಮಾತನ್ನು ಹೇಳಿ ಮುಗಿಸಿ. మా అన్న యాకోబు గారితో దేవుడు ఒక మాట చెప్పిన వాడిగా ఉన్నాడు. ಯಾಕೋಬನ ಬಳಿ ದೇವರು ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ. యాకోబు, ఏ బేతేలులో అయితే నీకు కనబడి ఉన్నానో, ఏ బేతేలులో అయితే నీతో మాట్లాడి ఉన్నానో, ఏ బేతేలులో అయితే నీకు వాగ్దానం చేసి ఉండి ఉన్నానో, ఆ బేతేలుకి వెళ్ళి అక్కడ బలిపీఠము కట్టయ్యా అని అడిగిన వాడిగా ఉన్నాడు. ಯಾವ ಬೇತೇಲಿನಲ್ಲಿ ನಿನ್ನ ಬಳಿ ಮಾತನಾಡಿದ್ದೀನೋ, ನಿನ್ನ ಬಳಿ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಮಾಡಿದ್ದೀನೋ ಅಲ್ಲಿ ಹೋಗಿ ఏమన్నాడండి దేవుడు? ಕಟ್ಟು ಅಂತ. ఎక్కడ నీకు మాట్లాడి నీకు వాగ్దానం చేసానో ఆ బేతేలుకి వెళ్ళి బలిపీఠము కట్టమన్నాడు. ಎಲ್ಲಿ ನಿನ್ನ ಬಳಿ ಮಾತನಾಡಿ ವಾಗ್ದಾನವನ್ನು ಮಾಡಿದ್ದೀನೋ ಅಲ್ಲಿ ಯಜ್ಞವೇದಿಯನ್ನು ಕಟ್ಟು ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. ఇప్పుడు ఆ బేతేలుకి యొక్క యాకోబు గారు వెళుతున్న వాడిగా ಆ ఉన్నాడు. ಬೇತೇಲಿಗೆ ಯಾಕೋಬು ಅವರು తన భార్యలతోనూ తన బిడ్డలతో మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. ತನ್ನ ಹೆಂಡತಿಯರ ಜೊತೆ ಮಕ್ಕಳ ಜೊತೆ ಹೇಳುತ್ತಾರೆ. సర్వశక్తిమంతుడవంటి దేవుని దగ్గరికి మనం వెళుతున్నామని చెబుతున్నాడు. ಸರ್ವಶಕ್ತನಾಗಿರುವ ದೇವರ ಬಳಿ ಹೋಗಿ, ఈ సృష్టికర్తనటువంటి దేవుని దగ్గరికి మనం వెళుతున్నామని చెబుతున్నాడు. ಸೃಷ್ಟಿಕರ್ತನಾಗಿರುವ ದೇವರ ಬಳಿ ಹೋಗಿ దేవుడు అక్కడ బలిపీఠము కట్టి అక్కడ నివాసం ఉండమన్నాడు అని చెప్పేసి చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಯಜ್ಞವೇದಿಯ ಬಳಿ ನಿವಾಸ ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. కాబట్టి మీ వస్త్రాలన్నీ కూడా శుద్ధిపరచుకోండి అంటున్న వాడిగా ఉన్నాడు. ವಸ್ತ್ರಗಳನ್ನು ನೀವು ಶುದ್ಧಿಪಡಿಸಿಕೊಂಡು మలిన వస్త్రములన్నీ కూడా తీసివేయండి అంటున్న వాడిగా ఉన్నాడు. ವಸ್ತ್ರವನ್ನು ತೆಗೆದು ಹಾಕಿ ఏమంటున్నాడు? మలిన వస్త్రాలు తీసేయండి. ಮಲಿನ
వస్త్రವನ್ನು అపవిత్రమైనవి కూడా తీసివేయనంటున్న వాడిగా ఉన్నాడు. పవిత్రవాదದ್ದನ್ನು ತೆಗೆದು ఇంకా లోక సంబంధమైన ఏవైనా ఉన్నట్లయితే తీసిపడేయనంటున్న వాడిగా ఉన్నాడు. ಲೋಕ ಸಂಬಂಧವಾದದ್ದು ಯಾವುದಾದ್ರೂ ಇದ್ರೆ ತೆಗೆದು ಹಾಕಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. అప్పుడు ఆ బేతేలు దగ్గరికి వెళుతున్న వీళ్ళు ఎలా వెళ్ళారో తెలుసండి? ప్రశస్తమైనటువంటి వస్త్రములతో దేవుని దగ్గరికి వెళ్ళారు. ಆ ಬೇತೇಲು ಬಳಿ ಹೋಗುತ್ತಿರುವ ಇವರು ಪ್ರಶಸ್ತವಾಗಿರುವ ವಸ್ತ್ರಗಳಲ್ಲಿ అపవిత్రమైన విగ్రహాలు, లోక సంబంధమైన అన్ని కూడా పడేసి దేవుని దగ్గరికి వెళ్ళి ఉన్నారు. ಅಪವಿತ್ರವಾಗಿರುವ ವಿಗ್ರಹಗಳು ಎಲ್ಲವನ್ನೂ ಕೂಡ ಬೀಳಿಸಿ ఆ బేతేలులో ఉన్నటువంటి దేవుని దగ్గరికి ఎలా వెళ్ళారు వీళ్ళు? ಆ ಬೇತೇಲು ಬಳಿ ಇರುವ ದೇವರ విడిచిపెట్టేసి అన్ని కూడా విడిచిపెట్టేసి వెళ్ళిన వారిగా ఉండి ఉన్నారు. ಎಲ್ಲವನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ. అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమై దీవించిన వాడిగా ఉన్నాడు. ಅಲ್ಲಿ ದೇವರವರಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ದೀವಿಸಿ విడిచిపెట్టి వస్తే నేను దేవుని దగ్గరికి వచ్చినట్లు, ನೀನು ಬಿಟ್ಟು ಬಂದಾಗ ದೇವರ ಬಳಿ అన్ని వేసుకుని వస్తే ఏమి ఉపయోగము? ಎಲ್ಲವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದ್ರೆ నేనేమి చెబుతున్నానో అర్థమవుతుందని అనుకుంటూ ఉండి ఉన్నాను. ಏನು ಹೇಳುತ್ತಿದ್ದಾರೋ ಅರ್ಥವಾಗಿದೆ. విడిచిపెట్టాల్సినవి అన్ని కూడా విడిచిపెట్టాయి. ನಾವು ಬಿಡಬೇಕಾಗಿದ್ದನ್ನು ప్రతి విధమైన అపవిత్రమైన వాటిని విడిచిపెట్టాయి. ಪ್ರತಿ ವಿಧವಾಗಿರುವ ಅಪವಿತ್ರ దేవుని యొక్క వాక్యము నిన్ను ఎలా బ్రతకమని చెప్పిందో అలాగే బ్రతికి చూడు. ದೇವರ ವಾಕ್ಯ ಹೇಗೆ ಬದುಕು ಅಂತ ಹೇಳಿದೀಯೋ ಹಾಗೆ అలా ಬದುಕಿ ನೋಡು. బ్రతుకుతూ ప్రార్థన చేస్తూ ఉండు. ಹಾಗೆ ಬದುಕಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ನೋಡು. యేసయ్యా అని పిలుస్తూ ఉండు. యేసయ్య ಅಂತ ನೀನು ಕರೆಯುತ್ತಾ ఆయన ಇರು. నామాన్ని ఉచ్చరిస్తున్న ప్రతిసారి దేవుడు నిన్ను ఎంతగానో ఈ బలపరచువాడిగా ಅವರ ఉంటాడు. ಹೆಸರನ್ನು ನೀನು ಉಚ್ಚರಿಸಬೇಕಾದ್ರೆ ಅವರು ಎಷ್ಟೋ ಬಲಪಡಿಸುತ್ತಾರೆ. ఈ రకముగా ఏలియా గారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ಈ ರೀತಿಯಾಗಿ ಏಲಿ ಅವರ ಪ್ರಾರ್ಥನೆ ದೇವರು ಆಲಕಿಸಿದ್ದಾರೆ. నీ ప్రార్థన కూడా ఆలకించువాడిగా ನಿನ್ನ ఉన్నాడు. ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಕೂಡ ಆಲಕಿಸುತ್ತಾರೆ. ఆలకిస్తాడా లేదా? ఆలకిస్తాడనుకుంటే నాతో పాటు చేరి ప్రార్థన చేయండి. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, మీ పాదములకు వందనాలు నా తండ్రి. ನಮ್ಮ ಪ್ರಿಯ ಪರಲೋಕದ ತಂದೆಯ ಜೀವವುಳ್ಳ ತಂದೆಯೇ, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ಇವಾಗವರೆಗೂ ಜೊತೆಯಾಗಿದ್ದು ನಡೆಸಿದ నీవు ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నావయ్యా. ಅಪ್ಪ, ನೀನು ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಕಿಸುವ ದೇವರಾಗಿದ್ದೀಯ. ఈనాడు నా ప్రభువా ఏలియా గారి ప్రార్థన మీరు ఆలకించి ఉన్నారయ్యా. ಅಪ್ಪ, ಇವತ್ತು ನೀವು ಹೇಗೆ ಅವರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ఏలియా గారి ప్రార్థన ఆలకించిన ప్రభువా, ఆ యొక్క తల్లి యొక్క బిడ్డను మీరు బ్రతికించిన వారిగా ఉండి ఉన్నారు. ಅಪ್ಪ, ಏಲಿ ಅವರ ಪ್ರಾರ್ಥನೆ ಆಲಕಿಸಿ ಆ ತಾಯಿಯ ಮೊರೆಯನ್ನು ನೀವು ಕೇಳಿ. అయ్యా, ఏలియా గారి ప్రార్థనలు ఆలకించడానికి ఏలియా గారు ఎలాంటి జీవిత విధానాన్ని కలిగిన వాడిగా ఉన్నాడో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ಅಪ್ಪ, ಏಲಿ ಅವರ ಪ್ರಾರ್ಥನೆ ಆಲಕಿಸುವುದಕ್ಕೆ ಅವರ ಎಂತಹ ಜೀವನದಲ್ಲಿ ಇದ್ರೂ ನಮಗೆ ನೀವು ప్రకటించి వారి ప్రార్థన ఆలకిస్తానని చెబుతూ ఉండి ఉన్నావు. ಪ್ರಕಟಿಸುವವರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಕಿಸುವ ఆజ్ఞలకు లోబడు వారి ప్రార్థన ఆలకిస్తానని చెబుతూ ఉండి ఉన్నావు. ಆಜ್ಞೆಗಳಿಗೆ ಬಗ್ಗಿ ಇರುವವರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು నీవు చెప్పిన ప్రకారము బయలుదేరితే ప్రార్థన ఆలకిస్తానని చెబుతూ ఉండి ఉన్నావు. ನೀವು ಹೇಳಿದಂತೆ ಹೊರಟು ಹೋದಾಗ ಆಲಕಿಸುವೆನು ಅಂತ మా జీవితంలో కూడా అలాంటి గుణములు ఉండే విధముగా చేయమని వేడుకుంటూ ఉన్నాను. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಕೂಡ ಅಂತಹ ಗುಣಗಳು ಇರುವಂತೆ ನೀವು అయా, మమ్మల్ని ఆ రీతిగా రూపాంతరపరచమని వేడుకుంటూ ఉన్నాను. ನಮ್ಮನ್ನು ಆ ರೀತಿಯಾಗಿ ರೂಪಾಂತರ అయా, నువ్వు ఎవరితో నీ మాటలు చెప్పమంటున్నావో ఆ మాటలు ధైర్యముగా స్పష్టముగా పంచుకోవడానికి సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాను. ಯಾರ ಬಳಿ ನೀನು ಹೇಳು ಅಂತ ಹೇಳಿದ್ದೀಯೋ ಧೈರ್ಯವಾಗಿ ನಾವು ಹೇಳುವುದಕ್ಕೆ ನಮಗೆ అయా, ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా మనుషులకు భయపడకుండా నీకు భయపడి మనుషుల ఎదుట, రాజుల ఎదుట, అధికారుల ఎదుట ధైర్యముగా నిలబడగలిగినటువంటి గొప్ప ఆత్మీయ స్థితిని, ధైర్యమును దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ಇಲ್ಲಿರುವವರು ಮನುಷ್ಯರಿಗೆ ಹೆದರದಂತೆ ನಿನ್ನ ಬಳಿ ಅವರು ಹೆದರಿಕೊಂಡು ಆತ್ಮೀಯವಾಗಿ ಧೈರ್ಯವಾಗಿ ఏలియాలాగా నా ప్రభువా రోషముగా నిలబడే స్థితిని మాకు దయచేయండి. ಅಪ್ಪ, ಏಲಿಯ ಹಾಗೆ ನಾವು ರೋಷದಲ್ಲಿ ನಿಲ್ಲುವುದಕ್ಕೆ నీ మాటని ఉన్నది ఉన్నట్లు చెప్పగలిగినటువంటి శక్తిని మాకు దయచేయమని వేడుకుంటూ ನಿನ್ನ ఉన్నాను. ಮಾತು ಇರುವುದನ್ನು ಇರುವುದಕ್ಕೆ ಹೇಳುವುದಕ್ಕೆ ಸಹಾಯ అట్టి వాక్ శక్తిని మాకు దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాను. ಅಂತಹ ವಾಕ್ಶಕ್ತಿಯನ್ನು ದಯಪಾಲಿಸಬೇಕೆಂದು అదే రీతిగా మీరు వాక్యములో ఏదైతే మీరు మాకు ఆజ్ఞలు, కట్టడలు, శాసనాలు, న్యాయ విధులు అనుగ్రహించిన వారిగా ఉన్నారో వాటికి లోబడే జీవితాన్ని మాకు దయచేయండి. ಅಪ್ಪ, ಯಾವ ಆಜ್ಞೆಗಳು, ಶಾಸನಗಳು, ಕಟ್ಟಡಗಳು, ನ್ಯಾಯವಿಧಿಗಳು ಕೊಟ್ಟಿದ್ದೀರೋ ಅದಕ್ಕೆ ನಾವು ಬದ್ಧ. ఆజ్ఞ అతిక్రమమే పాపమని మీరు చెబుతున్న వారిగా ఉండి ఉన్నారు. ಆಜ್ಞೆ ಅತಿಕ್ರಮವೇ ಪಾಪವು ಅಂತ ಹೇಳಿ ఈ మందిరములో ఉన్న ఏ బిడ్డ కూడా ఆజ్ఞను అతిక్రమించకుండా ఆజ్ఞయందు నిలకడగా నిలిచి వారిగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటూ ಈ ఉన్నాను. ಸಭೆಯಲ್ಲಿ ಯಾರು ಕೂಡ ಆಜ್ಞೆಯನ್ನು ಅತಿಕ್ರಮಿಸದೆ ನಿನ್ನಲ್ಲಿ ನಿಂತಿರುವುದಕ್ಕೆ ಸಹಾಯ. అవునయ్యా, ఆజ్ఞకి లోబట్టమే ఆశీర్వాదము నా ప్రభువా. ಆಜ್ಞೆಗೆ ಬಗ್ಗಿರುವುದೇ ఆజ్ఞ వేరు, ఆశీర్వాదము వేరు కాదని చెబుతూ ఉండి ఉన్నావు. ಆಜ್ಞೆ ಬೇರೆ, ಆಶೀರ್ವಾದ ಬೇರೆ. ఆజ్ఞలోనే ఆశీర్వాదము ఉన్నది నా ప్రభువా. ಆಶೀರ್ವಾದ ಇದೆ. నా వారు ఆశీర్వదింపబడిన వారిగా మారాలంటే ఆజ్ఞలకు లోబడాలి నా ప్రభువా. ಅಪ್ಪ, ನನ್ನವರು ಆಶೀರ್ವಾದ ಹೊಂದಬೇಕು ಅಂದ್ರೆ ಆಜ್ಞೆಗಳಿಗೆ ಬಗ್ಗಿ ಇರಬೇಕು. లోబడడంలో ఎంత ఆశీర్వాదం ఉన్నదో తెలుసుకునే ఆ గ్రహింపు శక్తిని నా వారికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ಬಗ್ಗಿ ಇರುವುದರಲ್ಲಿ ಎಷ್ಟು ಆಶೀರ್ವಾದ ಇದೆಯೋ ಅವರು ತಿಳಿದುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ
ಸಹಾಯ ಮಾಡಿ. యేసయ్యా నీ దారిలో నా వారు పయనము చేయడానికి సహాయం చేయండి. ಅಪ್ಪ ನಿನ್ನ ದಾರಿಯಲ್ಲಿ ನಾವು ಪಯಣ ಮಾಡುವುದಕ್ಕೆ ಸಹಾಯ నీ ಮಾಡಿ. వాక్యము మాకు త్రోవ చూపిస్తున్నప్పుడు ఆ త్రోవలో పయనము చేయడానికి సహాయం చేయండి. ಅಪ್ಪ ನಿಮ್ಮ ದಾರಿಯಲ್ಲಿ ನಾವು ನಡೆಯಬೇಕಾದ್ರೆ ನಾವು ನಡೆಯುವುದಕ್ಕೆ ಸಹಾಯ నువ్వు ಮಾಡಿ. ఎక్కడికి పంపుతున్నావో అక్కడికి వెళ్ళడానికి సహాయం చేయండి నా ಅಪ್ಪ, ప్రభువా. ಎಲ್ಲಿಗೆ ನಡೆಸುತ್ತಿದ್ದೀಯೋ ಅಲ್ಲಿ ನಾವು ನಡೆಯುವುದಕ್ಕೆ అయ్యా నీ ಸಹಾಯ మాటను ಮಾಡಿ. బట్టి వెళుతున్నటువంటి ఏలియా గారిని మీరు పోషించిన వారిగా ఉన్నారు. ಅಪ್ಪ ನಿನ್ನ ಮಾತಿನಿಂದ ಹೋದ ಏಲಿಯಾ ಅವರನ್ನು ಪೋಷಿಸಿದ್ದೀರಾ ಕರ್ತನೇ. అయ్యా నీ ఆజ్ఞకి లోబడినటువంటి ఏలియా గారిని తృప్తిపరిచిన వారిగా ఉండి ఉన్నారు. ಅಪ್ಪ, ನಿನ್ನ ಮಾತಿಗೆ ಬಗ್ಗೆ ಇದ್ದ ಏಲಿಯಾ ಅವರನ್ನು ತೃಪ್ತಿಪಡಿಸಿದ್ದೀರಾ అయ్యా ಕರ್ತನೇ. దైవజనుడి యొక్క మాటలకి లోబడినటువంటి ఆ తల్లి యొక్క బిడ్డను బ్రతికించి పోషించి కాపాడిన వారిగా ఉన్నారు. ಅಪ್ಪ ದೈವಜನನ ಮಾತನ್ನು ಕೇಳಿದ ತಾಯಿಯ ಮಗನನ್ನು ನೀವು ಪೋಷಿಸಿದ್ದೀರಾ, ಬದುಕಿಸಿದ್ದೀರಾ ಕರ್ತನೇ. అయ్యా దేవుని యొక్క ఆత్మ ద్వారా ఏ సేవకుడు ఏ మాట పలుకుతున్నాడో ఆ మాటల్ని విశ్వాసులందరూ కూడా సంతోషంతో స్వీకరించేలాగా చేయమని వేడుకుంటూ ఉన్నారు. ದೇವರ ಸೇವಕರು ಯಾವ ಮಾತು ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾರೋ ವಿಶ್ವಾಸಿಗಳು ಸಂತೋಷದಿಂದ ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಸಹಾಯ ఆ ಮಾಡಿ. సేవకుడు మాట తీసుకున్నటువంటి ఆ తల్లి పోషింపబడింది, బ్రతికి ఉండి ఉన్నదయ్యా. ಅಪ್ಪ, ಸೇವಕನ ಮಾತನ್ನು ತೆಗೆದುಕೊಂಡ ಆ ತಾಯಿ ಪೋಷಣೆಯನ್ನು ಹೊಂದಿದ್ದಾರೆ. ఈ రోజు నా వారందరూ కూడా నీ మాటల్ని గట్టిగా పట్టుకోవడానికి సహాయం ಅಪ್ಪ, చేయండి. ಇವತ್ತು ನನ್ನವರು ನಿನ್ನ ಮಾತನ್ನು ಗಟ್ಟಿಯಾಗಿ ಹಿಡಿದುಕೊಳ್ಳುವುದಕ್ಕೆ అయ్యా ಸಹಾಯ నువ్వు ಮಾಡಿ. చెబుతూ ఉండి ఉన్నావు నీ వాక్యము మమ్మల్ని స్వస్థపరుస్తుందని. ಅಪ್ಪ, ನೀನು ಹೇಳಿದ್ದೀಯಾ ನಿನ್ನ ವಾಕ್ಯ ನಮ್ಮನ್ನು ಸ್ವಸ್ಥ అయ్యా ఈ రోజు నా వారిలో ఎవరెవరు అనారోగ్యంతో బాధపడుతున్న వారిగా ఉన్నారో వారిని ఈ యొక్క సమయమందు ముట్టమని స్వస్థపరచమని యేసు నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాను. ಅಪ್ಪ, ಯಾರೆಲ್ಲ ಅನಾರೋಗ್ಯದಿಂದ ಇದ್ದಾರೋ ಅವರನ್ನು ನೀವು ಮುಟ್ಟಬೇಕೆಂದು ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ನಾವು ಕೇಳುತ್ತೇವೆ. ప్రతి విధమైన బలహీనతల నుంచి బయటకు తీసుకురమని వేడుకుంటూ ఉన్నాను. ಪ್ರತಿ ವಿಧವಾಗಿರುವ ಬಲಹೀನತೆಯಿಂದ ನಮ್ಮನ್ನು అయ్యా ಹೊರಗೆ నువ్వు ಬರಬೇಕೆಂದು వారిలోనికి వెళ్ళి వారిని బాధ పెడుతున్న ప్రతి దానిని కూడా బయటికి తరిమి కొట్టమని యేసు నామమును బట్టి ప్రార్థన ನೀವು చేస్తున్నాను. ಅವರ ಒಳಗೆ ಹೋಗಿ ಅವರಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಂದನ್ನು ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ತೊಲಗಿಸಿ ಕರ್ತನೇ. నీవే నా వారిలో నిలిచి ఉండమని ప్రార్థన చేయుచున్నాను. ಅಪ್ಪ, ನೀನೇ ನನ್ನವರಲ್ಲಿ ನಿಂತಿರಿ ಕರ್ತನೇ. అయ్యా ఆ తల్లి ఇంటిలో నిలిచి ఉన్నటువంటి మీరు ఈ రోజు ఈ గుడారములో ఈ యొక్క మందిరములో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మీరు ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండమని ప్రార్థన చేస్తూ ಅಪ್ಪ, ఉన్నాను. ಅವತ್ತು ಆ ತಾಯಿಯ ಮನೆಯಲ್ಲಿ ನಿಂತಿದ್ದ ನೀವು ಈ ಗುಡಾರದಲ್ಲಿ ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಕೂಡ ನೀವು ನಿಂತಿರಿ ಕರ್ತನೇ. అదే రీతిగా ఎవరెవరు వారి గుడారాలలో బలిపీఠాలు కట్టి ప్రార్థన చేస్తున్న వారిగా ఉన్నారో వారి ప్రార్థనలు ఆలకించమని వేడుకుంటూ ఉన్నాను. ಅಪ್ಪ, ಯಾರೆಲ್ಲ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಯಜ್ಞವೇದಿಯನ್ನು ಕಟ್ಟಿ ಮೊರೆ ಇಡುತ್ತಿದ್ದಾರೋ ಅವರ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ನೀವು ಆಲಕಿಸಿ ಕರ್ತನೇ. వారు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికముగా వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ಅಪ್ಪ, ಅವರು ಕೇಳಿದ್ದಕ್ಕಿಂತ ಊಹಿಸಿದ್ದಕ್ಕಿಂತ ಅತ್ಯಧಿಕವಾಗಿ ನೀವು ದಯಪಾಲಿಸಿ అయ్యా నా వారిని నీ చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నాను. ಅಪ್ಪ, ನನ್ನವರನ್ನು ನಿನ್ನ ಕೈಗೆ నా వారి పక్షం నిలబడిపోమని బ్రతిమలాడుతూ ఉన్నాను నా తండ్రి. ಅವರ ಪಕ್ಷದಲ್ಲಿ ನೀವು ನಿಲ್ಲಿ ಕರ್ತನೇ. నువ్వు నిలబడితే చాలు నా ప్రభువా. ಅಪ್ಪ, ನೀವು ನಿಂತ್ಕೊಂಡ್ರೆ ಸಾಕು ಕರ್ತನೇ. యేసయ్యా నీవే సహాయము చేయమని వేడుకుంటూ ಅಪ್ಪ, ఉన్నాను. ನೀವೇ ಸಹಾಯ ಮಾಡಿ. అయ్యా నా వారు ప్రార్థించడానికి కావలసిన ప్రార్థన ఆత్మను మెండుగా కుమ్మరింప చేయమని వేడుకుంటూ ಅಪ್ಪ, ఉన్నాను. ನನ್ನವರು ಪ್ರಾರ್ಥಿಸುವುದಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವ ಪ್ರಾರ್ಥನಾ ಆತ್ಮವನ್ನು ತುಂಬಿ గెత్సెమనే తోటలో మీరు చేసిన ప్రార్థన ఆత్మ నా వారిపైన ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండును గాక నా తండ్రి. ಅಪ್ಪ, ಗೆತ್ಸೆಮನೆ ತೋಟದಲ್ಲಿ ನೀವು ಮಾಡಿದ ಪ್ರಾರ್ಥನಾ ಆತ್ಮ ನನ್ನವರ ಮೇಲೆ ನಿಂತಿರಲಿ ಕರ್ತನೇ. యేసయ్యా నా వారందరిపైన కూడా అట్టి ఆత్మను ఉంచమని వేడుకుంటూ ಅಪ್ಪ, ఉన్నాను. ನನ್ನವರ ಮೇಲೆ ಅಂತಹ ಆತ್ಮವನ್ನು ಇಡಿ ಕರ್ತನೇ. అదే రీతిగా ఈ రోజు ఈ బలిపీఠము దగ్గర ఉండి ఎవరు ఏది అడుగుతున్నారో వారికి అవి దయచేయండి. ಅಪ್ಪ, ಇವತ್ತು ಈ ಯಜ್ಞವೇದಿಯ ಬಳಿ ಯಾರು ಏನು ಕೇಳುತ್ತಿದ್ದಾರೋ ಅದನ್ನು ದಯಪಾಲಿಸಿ. చిన్న బిడ్డలు యవ్వన బిడ్డల్ని దర్శించండి ಅಪ್ಪ, ప్రభువా. ಚಿಕ್ಕವರನ್ನು ಯವನಸ್ಥರನ್ನು ದರ್ಶಿಸಿ నీ ಕರ್ತನೇ. బలిపీఠాన్ని హత్తుకుంటే ఎంత గొప్ప దీవెన వాడికి అర్థమయ్యే రీతిగా తెలియచేయండి. ಅಪ್ಪ, ನಿನ್ನ ಯಜ್ಞವೇದಿಯನ್ನು ಅಪ್ಪಿಕೊಂಡಾಗ ಎಷ್ಟು ದೊಡ್ಡ దీవెನೆಯೋ ತಿಳಿದುಕೊಳ್ಳುವ నీ వాక్యాన్ని ప్రేమించి ఆ గుణాన్ని వారిలో నింపండి నా ನಿನ್ನ ప్రభువా. ವಾಕ್ಯವನ್ನು ಪ್ರೀತಿಸುವ ಗುಣವನ್ನು ದಯಪಾಲಿಸಿ. నీ మందిరము పైన వారికి ఆసక్తిని పుట్టించమని వేడుకుంటూ ಅಪ್ಪ, ఉన్నాను. ನಿನ್ನ ಸಭೆಯ ಮೇಲೆ ಆಸಕ್ತಿಯನ್ನು ಹುಟ್ಟಿಸಿ ಕರ್ತನೇ. యేసయ్యా పెద్దవారందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ ಅಪ್ಪ, ఉన్నాను. ದೊಡ್ಡವರನ್ನು ನಿನ್ನ ಕೈಗೆ ಒಪ್ಪಿಸಿ. వారికి కూడా సహాయము చేయండి. ಅವರಿಗೆ ಕೂಡ ಸಹಾಯ నా తండ్రి మీరు నాకు ఇచ్చిన కృపను బట్టి భూమి ఆకాశములు కలగ చేసిన సర్వశక్తిమంతుడు వంటి నజరు వంటి యేసు నామములో నీ దోస్తునిగా చిన్న బిడ్డలను యవన బిడ్డలను పెద్దలని వృద్ధులని పరిశుద్ధులందరినీ కూడా దీవించుకుంటూ ఉన్నాను. ಭೂಮಿ ಆಕಾಶವನ್ನು ಉಂಟು ಮಾಡಿದ ನಜರೇನಾಗಿರುವ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ನಿನ್ನ ದಾಸನಾಗಿ ಚಿಕ್ಕವರನ್ನು ವೃದ್ಧರನ್ನು ಯವನಸ್ಥರನ್ನು ನೀವು ದೀವಿಸಿ. నీ దోస్తులు పలికిన మాటని రూఢిపరచమని వేడుకుంటూ ఉన్నాను. ಅಪ್ಪ, ನಿನ್ನ ದಾಸನು ಹೇಳಿದ ಮಾತನ್ನು ರೂಢಿಗೊಳಿಸಿ. నా వారిని అన్ని విషయాల్లో ఆశీర్వదించి మీరు మహిమ పొందమని ప్రార్థన ಅಪ್ಪ, చేయొచ్చు. ನನ್ನವರನ್ನು ಎಲ್ಲಾ ತರಹದಲ್ಲಿ ನೀವು ಆಶೀರ್ವದಿಸಿ ಮಹಿಮೆ నిశ్చయముగా నీవు మా ప్రార్థనలు ఆలకించిన విధానాన్ని బట్టి కోట్ల కొలది వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ನಿಶ್ಚಯವಾಗಿ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಕಿಸಿದ ವಿಧಾನಕ್ಕಾಗಿ ಕೋಟ್ಯಾಂತರ ವಂದನೆಗಳು. మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు నామములు అడిగి వేడుకుంటూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ಅಪ್ಪ, ನಿನಗೆ ಘನತಾ ಮಹಿಮೆ ಪ್ರಭಾವವನ್ನು ಆರೋಪಿಸುತ್ತಾ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿಕೊಂಡಿದ್ದೇನೆ ತಂದೆಯೇ. ఆమేన్. ప్రభు యొక్క రక్త మాంసములోనికి వెళదామండి. ఎవరైతే
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క త్రియేక దేవుని యొక్క నామములో బాప్తీసం పొందుకొని ఉన్నారు వారు మాత్రమే ప్రభు యొక్క రక్తమాంసములలో అడుగు పెట్టండి. రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే